ఏ జనరల్ ఎస్సే అండ్ ఆల్సో విత్ ఇన్ ద జనరల్ ఎస్సే మీకు చాలా మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఓకే, ఒక జనరల్ ఎస్సే నేర్చుకుంటే అంటే ఆ జనరల్ ఎస్సేలో జనరలీ ఇంట్రొడక్షన్ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, ఇంకా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ ఇష్యూస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వే ఫార్వర్డ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఛాలెంజెస్ అండ్ ఇంకా పాలసీ ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ స్కీమ్స్. సో ఒక జనరల్ ఎస్సేలో అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, మీన్స్ ఆల్ ది ఆస్పెక్ట్స్ విల్ బీ కవర్డ్ విత్ రిగార్డ్ టు దట్ పర్టికులర్ టాపిక్. సో ఈ జనరల్ ఎస్సే నుంచి మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా పికప్ చేసుకుంటారు. ఓకే, ఇష్యూస్ అని అడుగుతారు, లేకపోతే కాజ్ అండ్ కాన్సిక్వెన్సెస్ అని అడుగుతారు, లేకపోతే గవర్నమెంట్ ఆ టాపిక్లో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నది, వాట్ ఆర్ ద రిమిడియల్ మెజర్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా రావచ్చు యాజ్ ఎ Q&A ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఎల్స్ ఒక జనరల్ ఎస్సే కూడా అడగచ్చు. ఓకే, ఫైన్. సో టుడే వీ విల్ బి సీయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ జనరల్ ఎస్సే విత్ రిగార్డ్ టు క్లైమేట్ చేంజ్. రావచ్చు, డైరెక్ట్ రావచ్చు, ప్లస్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్లోనే మీకు చాలా మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. నేను అది చెప్తూ ఉంటాను. ఫైన్. సో టుడే ఐ హ్యావ్ ఆల్సో వేర్ గ్రీన్ బికాస్ ద టాపిక్ ఈజ్ ఆల్సో వెరీ గ్రీన్. సో గ్రీన్ అండ్ గ్రీన్, యూ ఆల్సో బీ గ్రీన్. సో ఆల్సో ప్లాంట్ ద ట్రీస్ అండ్ డోంట్ డూ డిఫారెస్టేషన్. ఓకే, ఇంకా ఎన్విరాన్మెంట్కి ప్రొటెక్ట్ చేయండి అండ్ ట్రై టు మేక్ పీపుల్ అవేర్ ఆల్సో. వేరే వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఓకే, గ్రీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. లేకపోతే యూ నో ద కాన్సిక్వెన్సెస్ యాజ్ యువర్ ఆస్పిరెంట్స్. మీకు ఆల్రెడీ తెలుసు వాటర్ స్కేర్సిటీ ఉండొచ్చు, ఫుడ్ సెక్యూరిటీ మనకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకా లైవ్లీహుడ్ ప్రాబ్లమ్స్, ఫిషెస్ అవన్నీ దొరకవు ఫిషెస్ మెన్కి, అండ్ ద లేక్స్ మే గెట్ డ్రైడ్ అప్, ద సీస్ మే గెట్ డ్రైడ్ అప్. ఓకే, plastic pollution, everything is there. So make people also aware, and also what you preach, okay, you please practice. That is also important. Okay, direct ga philosophical ga kuda adagachu UPSC lo, what you preach should also be practiced. That should be the norm of today's days ani ala adagachu kuda, right? So let us go ahead with climate change. So basically what I want to tell you here is climate change is there, no? Okay, there is two important climate change, and this is important both for environment and economy. Manaku two environment lo kuda undi ee topic and economy lo kuda undi ee topic, so that manam club cheskuni environmental aspects kuda chadukundam and also economic aspects kuda chadukundam. Okay, and it is also important for UPSC also. Climate change and weather andi. Climate and weather difference చూసుకుందాం. క్లైమేట్ అంటే ఒక ఏరియాలో ఇయర్స్ అండ్ ఇయర్స్, డికేడ్స్ అండ్ డికేడ్స్ నడుస్తున్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అన్నమాట. అట్మాస్ఫియరిక్ కండిషన్స్. ఓకే, ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ డికేడ్ మన ఎన్సీఆర్టీలో 30 ఇయర్స్ రాసి ఉంది. 30 ఇయర్స్లో ఒక ఏరియాలో ప్రెషర్ ఎంత ఉంది, హౌ మచ్ మిల్లీబార్స్ ఆర్ దేర్, టెంపరేచర్ ఎలా ఉంటుంది, ఓకే, ఈ ఏరియా ఎన్ని సీజన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఏ సీజన్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, ఏ సీజన్ ఎంత తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తుంది, అండ్ దిస్ ఏరియా రెయిన్ఫాల్ ప్రిసిపిటేషన్ ఎలా ఉంటుంది, రెయిన్ఫాల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రిజ్లింగ్ ఉంటుందా, లేకపోతే స్నోఫాల్ ఉంటుందా, లేకపోతే రెయిన్ డ్రాప్స్ లాగా ప్రిసిపిటేషన్ ఉంటుందా. సో ఏ క్లైమేట్ ఆఫ్ ఎన్ ఏరియా determines that year and year and last 30 years లో ఆ ఏరియాలో ఎలాంటి అట్మాస్ఫియరిక్ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ ప్రివేలింగ్గా ఉన్నాయి అది మనకు క్లైమేట్ చెప్తుంది. ఓకే, వెరాస్ వెదర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెన్స్ అండి. వెదర్ ఈజ్ momentary conditions okay of an area day by day. Of an area day by day. Please remember this point here. Okay, day by day ante ivala January 8, 2022 టుడే నేను బయటికి వెళ్ళిన ఈ మూమెంట్లో ఎలా ఉంది, సన్నీగా ఉందా, లేకపోతే క్లౌడీగా ఉందా, లేకపోతే రెయిన్ వచ్చేటట్టుగా ఉందా, టెంపరేచర్ ఎలా ఉంది, ప్రెషర్ ఎలా ఉంది, ఓకే, విత్ రిగార్డ్ టు ది అట్మాస్ఫియర్ అండ్ సరౌండింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి. మోమెంటరీ అండి, అంటే క్లౌడ్స్ ఫార్మేషన్ అయిందా లేదా. ఓకే,
డే లైట్ ఎంత ఉండింది, నైట్ పెద్దగా ఉందా, డే పెద్దగా ఉందా, వాట్ ఈస్ ద మూమెంట్లో, ఈ మూమెంట్లో ఉన్న కండిషన్స్కి వెదర్ అంటారు. అందుకే మీకు న్యూస్ ఛానల్స్లో వెదర్ ఫోర్కాస్టింగ్ అని వస్తుంది, కానీ క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అని ఎప్పుడైనా చూసిండ్రా మీరు? చూడలేదు కదా. క్లైమేట్ ఫోర్కాస్టింగ్ అని ఉండదు. ఎందుకు? క్లైమేట్ అంటే ఒక ఇయర్కి 30 ఇయర్స్లో ఉన్న కండిషన్స్కి క్లైమేట్ అంటారు. ఒక సెట్ అండ్ ఫిక్స్డ్ కండిషన్స్ ఉంటాయి, అటు ఇటు కొంచెం తక్కువ ఎక్కువ, కానీ బట్ నాట్ ఎ డ్రాస్టిక్ డిక్రీజ్, నాట్ ఎ డ్రాస్టిక్ ఇంక్రీజ్ యూ విల్ సీ వెన్ వీ టాక్ అబౌట్ వాట్ క్లైమేట్. కానీ వెదర్ డ్రాస్టికల్లీ it will be increase or decrease. So generally it is like more or so fixed. Weather is dynamic andi, weather is dynamic. సండే రోజు చాలా కూల్గా ఉంటుంది. ఎందుకు? పొల్యూషన్ ఉండదు, అందరూ ట్రాఫిక్ కొంచెం తక్కువ అవుతుంది. వేరాస్ మండే రోజు చాలా ట్రాఫిక్ అయిపోతుంది, రైట్ ఆర్ రాంగ్. సో CO2 కూడా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ చాలా డైనమిక్. వెదర్ విల్ బి డైనమిక్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై, వెదర్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్పాంటేనియస్ ఈవెంట్స్. ఎక్కడైనా ఒక సైక్లోన్ వస్తే వేరే కంట్రీ దగ్గర, వేరే ఓషన్లో ఒక సైక్లోన్ ఇలా స్టార్ట్ అవుతుంది, వెదర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. లేకపోతే మెడిటేరియన్ సీ దగ్గర సదర్న్ ఆసిలేషన్ స్టార్ట్ అయితే, జెట్ స్ట్రీమ్ స్టార్ట్ అయితే అక్కడ కూడా మనకు ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్పాంటేనియస్ ఈవెంట్స్ అక్రాస్ ద వరల్డ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆ డేలో ఇన్ఫ్లుయెన్స్ యావరేజ్, మొత్తానికి యావరేజ్ మనకు ఒక నార్మల్ యావరేజ్ వస్తుంది. బట్ హియర్ ద డే టెంపరేచర్, ద డే కండిషన్స్, ద డే సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. వెదర్ ఇట్ momentary, ఈ మూమెంట్లో, whereas climate is what? A long period of fixed conditions, climatic and atmospheric conditions prevailing across the area is called as climate. So I guess you got a proper difference between what is climate and what is weather. And mana problem is, what is our problem? Our problem is not the weather change. Weather change could be stabilized when the conditions of the any other influencing conditions మొత్తం అది లేదంటే మళ్ళీ వెదర్ స్టెబిలైజ్ అయిపోతుంది. క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటే 1992లో హైదరాబాద్లో టెంపరేచర్ 20 degrees ఉన్నింది. ప్రెషర్ 30 millibars were there, precipitation 890 millimeters were there. And rainfall seasons 3 are there. అందులో సమ్మర్ సీజన్ కొంచెం ఎక్కువ, వింటర్ సీజన్ కొంచెం తక్కువ. లైక్ దట్ వాజ్ దేర్ 1990లో. కానీ 2022లో అదే టెంపరేచర్ ఇంక్రీజ్ టు 22 degrees. ప్రెషర్ ఇంక్రీజ్ టు 40 millibars. రెయిన్ఫాల్ తక్కువ అయినా అయిపోయింది, లేకపోతే ఎక్కువ అయినా అయిపోయింది. ఈ ఏరియాలో డ్రాట్ అయినా వస్తుంది, లేకపోతే ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చి ఫ్లడ్స్ అయినా వస్తున్నాయి అన్నమాట. దెన్ సీజన్స్ రెండే అయిపోయినాయి. ఎక్స్ట్రీమ్ సమ్మర్ చూస్తున్నాం, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ చూస్తున్నాం అన్నమాట. సో వాట్ హ్యాపెన్ టు ద క్లైమేట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మొత్తానికి చేంజ్ అయిపోయింది. డ్రాట్ అయిపోతే ఏమవుతుంది? ఇక్కడ ఉన్న లేక్స్ మొత్తం డ్రై అయిపోతున్నాయి. లేకపోతే ఎక్కువ రెయిన్ఫాల్ అయిపోయి ఇక్కడ ఫ్లడ్డింగ్ అయిపోయి కూడా క్రాప్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇనండేషన్ విల్ టేక్ ప్లేస్. వాటర్ లాగింగ్ కండిషన్స్ ఇన్ ద అగ్రికల్చర్ ఏరియాలో వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉంటే ఇనండేషన్ అంటారు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. సో ఒకవేళ మార్పులు ఇలా వస్తే 1990 నుంచి 2022లో మార్పులు ఇలా వస్తే, దట్ ఈస్ కాల్డ్ as వాట్? క్లైమేట్ ఒక ఏరియాది చేంజ్ అవుతుందని మాట. క్లైమేట్ ఒక ఏరియాది చేంజ్, విచ్ ఈస్ నాట్ గుడ్. ఫైన్. దీని గురించి మనం చదువుకోవాలి. అండ్ మై డియర్ స్టూడెంట్స్, జనరలీ whenever we talk about climate change, we talk about what? ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ గురించి ఎక్కువ మాట్లాడతాం. దీనికే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. రిమెంబర్ దిస్ పాయింట్. క్లైమేట్ చేంజ్ ఇది ఎందుకు అవుతుంది? ఇప్పుడు నేను హైదరాబాద్ క్లైమేట్ చేంజ్ అయింది అని చెప్పినా కదా, ఇది ఎందుకు అవుతుంది? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్? గ్లోబల్ వార్మింగ్. మన గ్లోబ్ ఉంది కదా, ది ఎర్త్ ఈజ్ వార్మింగ్, ఇట్ సీమ్స్. That's why I told you that it is having a direct relation with what? Increase in temperature.
Okay, according to our geography Dr. Khuller book, okay, earth's average temperature is 16 degrees centigrade అండి. Earth average temperature is 16 degrees centigrade. Okay, 16 degrees centigrade unte em kaadu, the whatever the resources we are having, everything will be conserved. Okay, no problem at all. కానీ ఈ 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎక్కువ అయితే we will face what lot of problems. That is what the reports will say. Okay, so basically climate change is associated with increase in temperature. Climate change ఎందుకు అవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ వల్ల అవుతుంది. ఓకే, గ్లోబల్ వార్మింగ్ అంటే దానికి ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఓకే, డాక్టర్ ఖుల్లర్ జోగ్రఫీ బుక్లో యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వరల్డ్ 16 ఉంది. ఒకవేళ అది ఇంక్రీజ్ అయితే విల్ సే దట్ ద గ్లోబ్ ఈజ్ వార్మింగ్. Now the question is, sir, why the global warming is happening? Global warming is happening because of what? Increased CO2 emissions వల్ల. మన సైంటిస్ట్ వాళ్ళు ఏం కనుక్కున్నారంటే గ్లోబల్ వార్మింగ్ ఈ 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంక్రీజ్ అవ్వడానికి కారణం ఏముంది? ఇంక్రీజ్ CO2 ఎమిషన్స్. సార్ ఇది ఇంక్రీజ్ CO2 ఎమిషన్స్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ అని క్వశ్చన్ రావచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ది ఇంక్రీజ్ CO2 ఎమిషన్స్, ఓకే, increased CO2 emissions is because of what? Man induced activities, mana valla. Okay, man induced activities, maname karanam ani mata. And what is that? Okay, what is that? Man induced activities emem unnai, manam em chestunnam global warming avadaniki? We are using what? Petrol, diesel, especially fossil fuels మనం యూజ్ చేస్తున్నాం. పెట్రోల్, డీజిల్, కోల్ ఇవన్నీ మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకే CO2 ఎమిషన్స్ చాలా అవుతున్నాయి మన అట్మాస్ఫియర్లో, మన ఎన్విరాన్మెంట్లో. సో CO2 ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? వార్మింగ్ కండిషన్స్ కనిపిస్తాయి ఆ ఏరియాలో. ఓకే, దట్స్ వై విలేజ్లో పోతే కొంచెం కూల్గా ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో కొంచెం హాట్గా ఉంటుంది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? అక్కడ ఎక్కువ బండిలు, ఎక్కువ బైక్స్ నడవవు, ఇక్కడ చాలా బైక్స్ నడుస్తాయి అన్నమాట. ఓకే, ఫైన్. So increased CO2 emissions is because of what? We are using petrol, diesel, coal run. Petrol, diesel run what? Vehicles ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఎవ్రీ డే మిలియన్స్ ఆఫ్ వెహికల్స్ ఆర్ బాట్ బై ద పీపుల్ అంట. ఓకే, కోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వాట్? ఎనర్జీ ప్రొడక్షన్. మనకు ఎలక్ట్రిసిటీ రావాలంటే కోల్కి బర్న్ చేస్తే పవర్ ప్లాంట్స్లో పవర్ మనకు జనరేట్ అవుతుంది. విల్ గెట్ వాట్? పవర్. ఓకే, ఆర్ ఎలక్ట్రిసిటీ యూ కెన్ సే. ఫైన్. సో ఇది మనం ఆపలేం. Can you stop driving your vehicle? No sir, you cannot do that. Can you stop producing energy or electricity? No sir, we cannot do that, because electricity is a mainstay of well-being also. మనం మంచిగా ఉండాలంటే మన ఇంట్లో కరెంట్ ఉండాలి, మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉండాలి. then we can live a quality of life. Otherwise మన క్వాలిటీ ఆఫ్ లైఫ్కి చాలా ప్రాబ్లం అవుతుంది. మనం పనులు మంచిగా చేయలేం, పిల్లలు మంచిగా చదవలేరు, ఇంకా దట్ విల్ ఆల్సో ఓకే నాట్ ఎ గుడ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కూడా కాదు. రైట్. So you can understand that climate change is because of global warming. Global warming is nothing but increase in the global average temperature, and global warming is happening because of what? Increased CO2 emissions. And ఈ CO2 emissions ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన దగ్గర నుంచి వస్తున్నాయి, because we are doing that activities that are releasing CO2. If this continuously happen, ఓకే, మన ప్రాబ్లం ఏముంది సార్? ఇవన్నీ ఓకే సార్, ఇవన్నీ అర్థమైపోయింది మీరు చెప్పినట్లుగా. ఓకే, కానీ ఈ క్లైమేట్ చేంజ్ ఇలాంటి ఏరియాలో 16 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే ఒక 30 years తర్వాత యావరేజ్ టెంపరేచర్ 18 అయిపోయింది, యావరేజ్ టెంపరేచర్ 19 అయిపోయింది. ఆ ఏరియాలో ఏమైపోయింది అంటే 20-30 yearsలో ఇంక్రీజ్ టెంపరేచర్ అయిపోయింది. సో ఇది ఏమైంది? క్లైమేట్ చేంజ్ అయిపోయింది. క్లైమేట్ చేంజ్ అయిపోయింది. సార్ ఇట్స్ ఆల్ ఓకే సార్, ఇవన్నీ మంచిగా ఉన్నాయి, కానీ మనం దీని గురించి ఎందుకు చదువుకుంటున్నాం? ఇది ఒక ప్రాసెస్ కూడా కదా, ఉండొచ్చు, అవ్వచ్చు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ కుడ్ బి ద క్వశ్చన్ ఆర్ నాట్? ఎస్, దట్ కుడ్ ద క్వశ్చన్. బట్ ద థింగ్ ఈస్ దట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ టుడే, వాట్ ఎవర్ వీ హ్యావ్ లెర్న్ టుడే, all of this process brings what? Consequences. All of this process brings consequences. Okay.
మరి సార్ ఈ కాన్సిక్వెన్సెస్ దీనివల్ల ఈ వాట్ ఎవర్ ఈ కాన్సిక్వెన్సెస్ మీరు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నారు, ఈ కాన్సిక్వెన్సెస్ మొత్తం దీనివల్లనే అవుతున్నాయని ఎలా చెప్తున్నారు సార్ అని క్వశ్చన్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, దెర్ ఈస్ వన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈస్ దేర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ద ఇయర్ విచ్ మై డియర్ స్టూడెంట్స్ నో, మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ 1988లో ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. దట్ ఆర్గనైజేషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఐపీసీసీ స్టార్ట్ అయింది, రైట్. ఇంటర్గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో బికాస్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్లో, ఈ ఆర్గనైజేషన్లో చాలా సైంటిస్ట్ రీసెర్చ్ చేసుకొని ఓకే ఫ్రమ్ ఇండియన్ సైంటిస్ట్ రీసెర్చ్ చేసుకుంటారు క్లైమేట్ చేంజ్ వల్ల ల్యాండ్ మీద ప్రభావం ఏముంది. ఇంకా అమెరికన్ సైంటిస్ట్ మే డూ రీసెర్చ్ ఆన్ వాట్ ఓషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ అవుతున్నాయి క్లైమేట్, ఈ CO2 ఎక్కువ అవ్వడం వల్ల ఓషన్ మీద క్లైమేట్ చేంజ్ ఎలా అవుతుంది, ఓషన్ మీద ఎఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇంకా మన చైనా సైంటిస్ట్ వాళ్ళు ఓకే హిమాలయాలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో మెనీ కంట్రీస్ from different countries, different scientists, okay, various scientists will give reports on various aspects of environment గురించి, various areas గురించి వీళ్ళు రీసెర్చ్ చేసుకొని గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ అలాంటి ఏరియాస్ మీద ఎట్లా అవుతున్నాయి ఓకే అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. సో ఈ రిపోర్ట్స్కి మొత్తం కలెక్ట్ చేసేసి దానికి ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ లాగా పబ్లిష్ చేసిన పని ఎవరిది, ఓకే ఐపీసీసీ వాళ్ళు చేస్తారు. ఎవరిని IPCC don't conduct the research, IPCC research conduct చేయదు, IPCC ఏ సైంటిస్ట్కి అపాయింట్ చేయదు. రిమెంబర్ దిస్ పాయింట్, ఇట్ ఈస్ ఎ ఇంటర్గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇట్ రిసీవ్ రిపోర్ట్స్ ఫ్రమ్ వేరియస్ అక్లైమ్డ్ సైంటిస్ట్, ఎమినెంట్ సైంటిస్ట్ నుంచి రిపోర్ట్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఒక ప్రాపర్ డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి అందరికీ ఇస్తుంది అనమాట. కంట్రీ స్పెసిఫిక్ కూడా ఇస్తుంది. ఇండియాకి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి కూడా చెప్తారు వాళ్ళు, అండ్ అదర్ కంట్రీస్ ప్రాబ్లమ్స్ ఆల్సో దే విల్ సే separately. According to this IPCC report, climate change వల్ల ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ అవ్వచ్చు. కొన్ని ఏరియాస్లో ఎక్కువ ఫ్లడ్డింగ్ కనిపించిందంట. ఓకే, బికాస్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ది గ్లోబ్ కొన్ని ఏరియాస్లో ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ కనిపించింది. కొన్ని ఏరియాస్లో డ్రాట్ కనిపించింది. డ్రాట్ అంటే ముందు ఆ ఏరియాలో రెయిన్ఫాల్ ఉన్నింది, ఇప్పుడు ఆ ఏరియాలో రెయిన్ఫాలే రావట్లేదంట. మళ్ళీ ఇలాంటి క్లైమేట్ చేంజ్ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ ఏదో అవుతుంది. దానివల్ల గ్లేషియల్ మెల్టింగ్ చాలా ర్యాపిడ్ ఫేస్గా అవుతుంది. అంటే మన గ్లేషియర్స్, ఇంత పెద్ద గ్లేషియర్ ఇట్లా ఉందనుకోండి, గ్లేషియర్ దిస్ ఇస్ వాట్ గ్లేషియర్ అండి. గ్లేషియర్ అంటే ఏంటి, ఓకే స్నో రాక్ హిమాలయాస్లో ఉన్న మొత్తం ఐస్ రాక్స్కి ఏమంటారండి, గ్లేషియర్స్ అంటారు. గ్లేషియర్ రీట్రీటింగ్ అవుతుంది. అంటే గ్లేషియర్ ఇంత పెద్దగా ఉందనుకోండి, గ్లేషియర్ ఇంత పెద్దగా ఉంటే రీట్రీట్ అవుతుంది. రీట్రీట్ అంటే చిన్నగా అవుతుంది అనమాట, ష్రింక్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రీట్రీట్. సో ఏమవుతుంది, గ్లేషియల్ మెల్టింగ్ ర్యాపిడ్ అవ్వడం వల్ల గ్లేషియల్ రీట్రీట్ అవుతుంది. ఓకే, గ్లేషియల్ రీట్రీట్ బికాస్ ఆఫ్ దిస్ అక్కడ ఉన్న ఏరియాస్ దగ్గర ఇంక్రీజ్ ఫ్లడ్డింగ్ వస్తుంది. సి లెట్ సపోజ్ ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇందస్ వెళ్తుంది, ఇందస్, జలం, చీనా, బ్రావి, బీస్, సత్లెజ్. సో 5 rivers are there which actually make the పంచ్నాద్ ఎక్సెప్ట్ వాట్ ఇందస్. జలం, చీనా, బ్రావి, బీస్, సత్లెజ్ ఈ 5 rivers-కి పంచ్నాద్ అంటారు. ఇండస్ ఈజ్ నాట్ కౌంటెడ్ దేర్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, రిమెంబర్ దిస్ పాయింట్, ఆల్ ఆఫ్ దీస్ టేక్స్ దేర్ ఒరిజిన్ ఫ్రమ్ వాట్ గ్లేషియర్. సమ్ ఆఫ్ ది అదర్ గ్లేషియర్లో, సమ్ ఆఫ్ ది అదర్ ఐస్ రాక్లో వాళ్ళది ఒరిజిన్ ఉంటుంది. అండ్ దే ఫ్లో టువర్డ్స్ వెస్ట్. అంటే ఇట్లా ఉంది కాబట్టి టోపోగ్రఫీ అంటే మనం నిలబడిన ప్లేస్కి టోపోగ్రఫీ అంటారు, సర్ఫేస్కి టోపోగ్రఫీ అంటారు. సో పైన కింద ఉండదు. సో హిమాలయాస్ పెద్దగా అంటే చాలా హైట్లో ఉన్నాయి. అండ్ దిస్ పార్ట్ ఆఫ్ ఏరియా ఈజ్ వాట్ కొంచెం స్లాంటీగా ఉంది. అందుకే రివర్స్ మొత్తం ఇట్లానే పోతాయి. రివర్స్ విల్ గో ఫ్రమ్ లైక్ దట్ ఆర్ రివర్స్ విల్ ఫ్లో లైక్ దిస్. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఆర్ దిస్ ఫ్లో లైక్ దిస్. సో ఇక్కడ హై టు డౌనే వెళ్తాయి కదా, సో సపోజ్ నార్మల్గా ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి 30 years నుంచి ఓకే ఇక్కడ ఉన్న టెంపరేచర్ అనుకోండి 16 degrees centigrade. ఓకే, హిమాలయ దగ్గర ఉన్న
టెంపరేచర్ అనుకోండి 16 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆర్ యూ కెన్ సే దట్ సార్ మైనస్లో ఉంటుంది కదా సార్, ప్లస్లో ఉండదు కదా, సపోజ్ ఓకే -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండింది. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్, సెంచరీస్ అండ్ సెంచరీస్లో సెంచరీస్ నుంచి అది అక్కడ టెంపరేచర్ -10 డిగ్రీ సెంటిగ్రేడే ఉంది. లెట్ సపోజ్ మళ్ళీ ఏమైపోయిందంటే కొంచెం బికాస్ ఆఫ్ ది 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇది పంచనాద్ ఉన్నాయి కదా, రావి జలం చెనాబ్ బీ సర్సెస్, సో వాళ్ళకి ఛానల్స్ ఉన్నాయా, వాళ్ళకి రివర్ ఛానల్ ఉందా లేదా, ఓకే రివర్ ఛానల్ ఇలా వెళ్తున్నాయి. ఈ రివర్స్కి డెప్త్ ఉందా, ఉంది. ఈ రివర్స్ న్యాచురల్ డెప్త్ ఉంది. న్యాచురల్లీ ఇక్కడ ఉన్న టెంపరేచర్ -10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నింది. బికాస్ ఆఫ్ దాట్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్స్ రివర్స్ హ్యావ్ ఏ ప్రాపర్ డెప్త్గా ఉన్నాయి అనమాట. రివర్స్ ఎంత కావాలి అంత డెప్త్లో ఉన్నాయి, సో ప్రాబ్లం ఏమి లేదు. నా ఇప్పుడు ఏమైందంటే -10 పోయి -8 అయిపోయింది. -8 అంటే కొంచెం హీట్ అయిపోయింది అనమాట. ఓకే, కొంచెం ఎక్కువ మెల్ట్ అవుతుంది, హీట్ అవుతుంది. అది అక్కడ ఉన్న టెంపరేచర్ -8 అయిపోయింది. మీన్స్ వాట్, ఇంక్రీజింగ్ హీట్. సో ఇప్పుడు -10 ఉన్నప్పుడు ఎంత ఇక్కడ రివర్ ఫ్లో అవుతుంది, -8 ఉన్నప్పుడు ఎక్కువ అవుతుందా లేదా, ఎక్కువ అవుతుంది. కానీ డెప్త్ పెరిగిందా, డెప్త్ ఇంత ఉన్నింది, -10 ఉంటే డెప్త్ ఇంత ఉన్నింది. ఓకే, డెప్త్ వాజ్ దిస్ మచ్, లెట్ సపోజ్ -10 ఉంటే డెప్త్ ఆఫ్ రివర్ జేహలం చీనాబ్ రావి బీ సత్లజ్ డెప్త్ ఇంత ఉన్నింది. కానీ కొంచెం టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల -8 అవ్వడం వల్ల ఏమైందంటే డెప్త్ మాత్రం ఇంక్రీజ్ కాదు కదా, అప్పటికప్పుడే వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయింది. వాటర్ ఫ్లో ఎక్కువ అయిపోయి ఇక్కడ మొత్తం ఫిల్ అయిపోయి అటు ఇటు ఫ్లడ్డింగ్ అవుతుంది. అందుకే ర్యాపిడ్ గ్లేషియల్ మెల్ట్ వల్ల కూడా అక్కడ ఉన్న ఏరియాస్లో యు ఆర్ సీయింగ్ వాట్, ఫ్లడ్డింగ్. ఓకే, ఎక్కువ ఫ్లడ్డింగ్ ఉంటే యూ విల్ సీ ఫ్లడ్స్ వస్తే ఏమవుతుంది అంటే స్ట్రక్చర్స్ మంచిగా ఉంటాయా, ఉండవు. డ్యామ్స్ బస్ట్ అవుతాయి. ఓకే, ల్యాండ్ స్లైడ్స్ కనిపిస్తాయి మీకు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ల్యాండ్ స్లైడ్స్ కూడా కనిపిస్తాయి ఎక్కువ రెయిన్ఫాల్ అవ్వడం వల్ల. దిస్ ఈజ్ ఆల్ మేక్ దిస్ సాయిల్ వెరీ సాఫ్ట్ అండ్ కంటిన్యూస్ వాటర్ వల్ల ఇరోజన్ అవుతుంది. రాక్స్ది ఏమవుతుంది, ఇరోజన్ ఇలా కొట్టుకుని మళ్ళీ వస్తుంది కదా, వాటర్ కొట్టుకుని ఇలా మళ్ళీ వస్తుంది. ఇలా కొలైడ్ అయిపోయి వాటర్ వస్తూ ఉంటే ఏమవుతుందంటే రాక్ కింద నుంచి చాలా సాఫ్ట్గా అయిపోయి ఓకే మొత్తం ఆ బేస్ మొత్తం ఎరోడ్ అవ్వడం వల్ల మొత్తం రాక్ పడిపోతుంది ఆఫ్టర్ సమ్ ఇయర్స్ లీడింగ్ టు లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అండి. మళ్ళీ వీళ్ళు ఏమన్నారంటే ఐపీసీసీ రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళు ఏమన్నారు, ఓకే హీట్ వేవ్స్ వల్ల వస్తున్నాయంట. ఏమొస్తున్నాయి, హీట్ వేవ్స్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. కోల్డ్ వేవ్స్ వస్తున్నాయి, మనకు హీట్ వేవ్స్ ఎక్కువ వస్తాయండి, కోల్డ్ వేవ్స్ అండ్ ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ల్యాండ్ అక్కడ కొన్ని ఏరియాస్లో డ్రాట్ రావడం వల్ల ల్యాండ్కి వాటర్ ప్రాపర్గా దొరకట్లేదు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ సాయిల్ ఫర్టిలిటీ ఈజ్ అనేబుల్ టు బీ కెప్ట్ ఇంటాక్ట్. సపోజ్ 1992లో ఒక ఏరియాలో ప్రాపర్గా వాటర్ పడుతుంది. ఓకే, బిఫోర్ దాట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ వన్. ఒక వెట్ సాయిల్ ఉందనుకోండి. ఓకే, ఒక సాయిల్ ఇంత సాయిల్ తీసుకోండి, ఇంకా ఇంత సేమ్ అమౌంట్ ఆఫ్ సాయిల్ ఇక్కడ కూడా తీసుకోండి. ఓకే, ఒక దానిలో వాటర్ వేయకండి, ఇక్కడ ఫ్యాన్ పెట్టండి. ఓకే, సో ఎక్కడ ఎరోజన్ ఎక్కువ అవుతుంది. ఓకే, సో వాటర్ ఉన్నది తొందరగా ఓకే వోంట్ బి ట్రాన్స్ఫర్డ్ త్రూ ఎయిర్, తొందరగా అక్కడ నుంచి మూవ్ అవ్వదు. ఎందుకంటే వాటర్ కీప్స్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ది సాయిల్ టుగెదర్. ఓకే, మాలిక్యూల్స్ ఆర్ ది యూ కెన్ సే దట్ మెటీరియల్ ఆఫ్ ది సాయిల్స్ టుగెదర్. వెటాస్ ఇక్కడ డ్రైగా ఉన్న సాయిల్ తొందరగా లేస్తుంది అనమాట. అండర్స్టూడ్ మై పాయింట్. ద సేమ్ వే అండి, సో ఒక ఏరియాలో నార్మల్గా వాటర్ పడుతున్నప్పుడు ఆ సాయిల్లో ఉన్న మాయిశ్చర్ కీప్స్ ద సాయిల్ ఇంటాక్ట్ అండ్ సాయిల్ విల్ బీ హ్యావింగ్ ఇట్స్ ఫర్టిలిటీ. ఓకే, ఎందుకంటే టాప్ సాయిల్లోనే ఫర్టిలిటీ ఉంటుంది. టాప్ సాయిల్ అంటే 1-2 feet కిందనే మనకు ఫర్టిలిటీ ఉంటుంది, తర్వాత ఏముండదు. దట్ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద గ్రోయింగ్ ఆఫ్ క్రాప్స్. సో రైట్, సో ఒక ఏరియాలో ప్రాపర్గా వాటర్ పడడం వల్ల సాయిల్ ఇంటాక్ట్గా ఉంది, సాయిల్ ఇరోజన్ కూడా అవ్వట్లేదు, అండ్ సాయిల్ ఫర్టిలిటీ ఇంటాక్ట్ అంటే క్రాప్ ప్రొడక్షన్ మంచిగానే జరుగుతుంది. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఉన్న ఏరియాలో
రెయిన్ఫాల్ వస్తున్న ఏరియాకి డాట్ వచ్చేస్తుంది. డాట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ సాయిల్లో ఉన్న మొత్తం మాయిశ్చర్ ఆర్ వాటర్ ఏదైనా ఉంటుంది అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఎవాపరేట్ అయిన తర్వాత ఆ సాయిల్లో క్రాక్స్ వచ్చేస్తాయి. లేకపోతే ఓకే ఆర్ ఎల్స్ వాట్ విల్ హ్యాపెన్, ద సాయిల్ విల్ బికమ్ వెరీ లూజ్ అండ్ ఏదైనా చిన్న విండ్ అయినా వస్తే సాయిల్ విల్ మూవ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్లేస్. ఎరోజన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ ఎరోజన్ వల్ల యూ కెన్ అండర్స్టాండ్ దట్ టాప్ లేయర్ మొత్తం వెళ్ళిపోతుంది. టాప్ లేయర్ వెళ్ళిపోయిన తర్వాత ఓకే వాట్ విల్ హ్యాపెన్, ఇఫ్ ద టాప్ లేయర్ మూవ్స్ అవే then there won't be any fertility left, and that is only called as what, land degradation. That is only called as land degradation. And sea level కూడా రైజ్ అవుతుంది అండి. సీ లెవెల్ రైజ్ అవ్వడం వల్ల సీ ఎరోజన్ కూడా అవుతుంది. ఏమవుతుంది, సీ ఎరోజన్ కూడా అవుతుంది. సీ ఎరోజన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ విశాఖపట్నం లేక బీచ్ దగ్గర ఇక్కడ నిలబడిన, ఓకే వాటర్ బీచ్ దగ్గర వాటర్ ఇట్లా వస్తుంది, నా కాలుకి కొడుతుంది, వెళ్ళిపోతుంది అన్నమాట, అంతే. నేను ఇది 2018లో ఇట్లా జరిగింది, 2018లో ఇట్లా జరిగింది. మళ్ళీ ఏమైందంటే 2022లో మళ్ళీ పోయినా, మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్లో అదే బీచ్ దగ్గర వెళ్తే వాటర్ ఇంతవరకు వస్తుంది. వాటర్ ఇంతవరకు, ముందు అక్కడ ఉన్నా కదా, ఇప్పుడు వాటర్ ఇంతవరకు వస్తుంది. ఏమైందంటే అక్కడున్న వాటర్ కొంచెం లెవెల్, వర్షం ఎక్కువ పడడం వల్ల వాటర్ ఓషన్లో ఎక్కువ అయిపోయి అది ఇంతవరకు వస్తుందన్నమాట. దట్ ఈస్ కమింగ్ టిల్ హియర్. ఇప్పుడు ఆ వాటర్ నాకు ఇక్కడ కొట్టుకొని వెళ్తుందన్నమాట. ఒకప్పుడు నేను ఇక్కడ వాటర్ వచ్చేది, ఓకే టచింగ్ మై ఫీట్, నౌ ద వాటర్ ఈస్ టచింగ్ హియర్. సో సీ ఏం చేసింది, వాటర్ ఏం చేసింది, సీ ఏం చేసింది, ఓషన్ ఏం చేసింది, ఇక్కడ ఉన్న ల్యాండ్ అటు నుంచి ఇక్కడ ఉన్న ల్యాండ్కి ఎరోడ్ చేసిందన్నమాట. అక్కడ ఉన్న ల్యాండ్కి ఎరోడ్ చేసింది. ఇట్లా జరుగుతూ ఉంటే వాట్ విల్ హ్యాపెన్, ఇప్పుడు అటు సైడ్ చూసుకోండి, ఓకే దట్ సైడ్ మేబీ దట్ సైడ్ ఒక హౌసెస్ ఉన్నాయి, ఓకే అండ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఆర్ దేర్. ఓకే హ్యూమన్ సెటిల్మెంట్స్, ఓకే ఫ్రమ్ హియర్ మై పెన్ టు మై దిస్ హ్యాండ్ మై వాచ్, ఓకే ఇది బీచ్, ఇది దిస్ పెన్ ఈజ్ మై హ్యూమన్ సెటిల్మెంట్స్. సో బీచ్కి హ్యూమన్ సెటిల్మెంట్కి ఇంత డిస్టెన్స్ ఉంది కదా. సో ఎప్పుడైనా సైక్లోన్ ఏదైనా వస్తే ఈ సైక్లోన్ ఇక్కడే ఆగిపోతుంది, హ్యూమన్ సెటిల్మెంట్కి టచ్ అవ్వట్లేదు. నా ఇప్పుడు ఏమైతుంది, ఓకే ఈ వాచ్ దగ్గర ఉన్న బీచ్ ఇక్కడ వరకు వచ్చేసింది. విత్ దట్ వాట్ హ్యాపెన్, నౌ సైక్లోన్ సునామీ వస్తే ఇది మొత్తం హ్యాబిటేషన్స్కి మొత్తం ఇట్లా డిస్ట్రక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇలా ఓషన్ లెవెల్స్ కూడా, సీ లెవెల్స్ కూడా రైజ్ అవుతున్నాయి. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ సునామీ రావడం వల్ల 2004లో మన ద southernmost tip of our country which is in Andaman Nicobar Island. Nicobar Island lo last tip southernmost tip was Pygmalion Point, Indira Point. Pygmalion Point అంటారు, ఇందిరా పాయింట్ అంటారు. జస్ట్ లైక్ హైదరాబాద్ ఎట్లా ఉంది అక్కడ కూడా ఒక పేరు ఉందన్నమాట. సో ఇందిరా పాయింట్ చెప్తారు, లేకపోతే పిగ్మోలియా పాయింట్. అది సబ్మర్జ్ అయిపోయింది. అంటే ఏంటి, సో there is chances are there where the places which are what, where the places అంటే ఇవి ఐలాండ్స్ ఉన్నాయి అనుకోండి, దీస్ ఆర్ ఆల్ వాట్ ఐలాండ్స్. కానీ సీ ఓషన్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఎక్సెస్ ఎవాపరేషన్ అవుతుంది. అయిన తర్వాత అదే కిందికి ఒక యాజ్ ద వాటర్ గోస్ అప్ వాట్ విల్ హ్యాపెన్, ద వాటర్ విల్ కూల్ డౌన్ అండ్ అనేబుల్ టు సాచురేషన్ డ్యూ పాయింట్ వచ్చిన తర్వాత ద వాటర్ విల్ కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్, రెయిన్ఫాల్. రైట్ ఆర్ రాంగ్? సో ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ అవ్వడం వల్ల ఓషన్స్ చాలా హీట్ అయిపోయి, చాలా ఎవాపరేషన్ అయిపోయి, చాలా వాటర్ పడుతుందన్నమాట. మళ్ళీ ఓషన్ అండ్ ఐలాండ్స్. సో ఐలాండ్స్ కొంచెం పైన ఉందనుకోండి, ఓకే సో ఇక్కడ ఓషన్ లెవెల్, ఇది ఓషన్ లెవెల్ అండ్ ఐలాండ్స్ కొంచెం పైన. సో బికాస్ ఆఫ్ ఎక్సెస్ రెయిన్ఫాల్ వల్ల ఓషన్లో వాటర్ ఎక్కువైపోయి, సో ఓషన్ ఈజ్ నౌ what totally submerging the islands also. So low lying islands అంటే ఓషన్కి దగ్గరగా, ఓషన్కి హారిజంటల్గా సీదాగా ఉన్న ఐలాండ్స్ ఏమేమి ఉంటాయి, ఆ ఐలాండ్స్ సబ్మర్జ్ అయిపోతాయి. సో గ్లోబల్ వార్మింగ్ వల్ల low lying islands will also be submerged. So are you getting my point? Okay, and very very important, okay here because of this carbon dioxide and along with other gases,
Okay, it also harms our ozone layer also, which protects us from UV, harmful UV radiations. లేకపోతే మీకు స్కిన్ క్యాన్సర్ అవుతుంది. స్కిన్ క్యాన్సర్ అంటే స్కిన్లో సెల్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సెల్స్ అక్కడ చాలా పెద్దగా అయిపోతుంది. సో దట్ విల్ రెస్ట్రిక్ట్ యువర్ బ్లడ్ అండ్ యూ విల్ బీ సఫరింగ్ ఫ్రమ్ పారాలసిస్ అండ్ అల్టిమేట్లీ డెత్ ఆల్సో. సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఓకే, క్లైమేట్ అనేది, ఎన్విరాన్మెంట్ అనేది, స్కై అనేది, ఓషన్ అనేది, వాట్ ఎవర్ ఆర్ దేర్, ఈజ్ ఇట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ కంట్రీ? ఈజ్ ఇట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ కంట్రీ? అంటే ఇండియాలో మనం వెహికల్ అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్ నడిస్తే ఇండియాకే ఎఫెక్ట్ అవుతుందా? లేదు కదా. ఇండియా నుంచి మంచిగా ఇట్ విల్ గో టు ద అట్మాస్ఫియర్, ఇట్ విల్ గో టు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఎక్కడెక్కడ మొత్తం స్కై ఈజ్ ఓపెన్. స్కై ఈజ్ ఓపెనా లేదా? స్కై ఈజ్ ఓపెన్ మై డియర్ స్టూడెంట్స్. అందుకే ఎన్విరాన్మెంట్ కన్జర్వ్ చేయాలంటే ఒక కంట్రీది కాదు, ఓషన్ రైజ్ ఇంక్రీజ్ చేయకుండా మనం ప్రొటెక్ట్ చేయాలంటే, గ్లేషియల్ మెల్టింగ్ మనం ప్రొటెక్ట్ చేయాలంటే ఇది ఒక కంట్రీ ప్రాబ్లం కాదు. ఓకే, వన్ కంట్రీస్ మే ఎఫెక్ట్ అదర్ కంట్రీ మే ఎఫెక్ట్ అదర్ కంట్రీ. ఓకే, ఇండియా చాలా పెద్దగా ఉంది, రష్యా చాలా పెద్దగా ఉంది, యుఎస్ చాలా పెద్దగా ఉంది. సో వీళ్ళ దగ్గర అనుకోండి ఒక 2 lakhs ఇండస్ట్రీస్ ఉంటాయి విచ్ ఆర్ ఎమిటింగ్ CO2. అంటే క్రోర్స్ ఆఫ్ వెహికల్స్ ఉంటాయి విచ్ ఆర్ రన్నింగ్ ఆన్ దర్ రోడ్స్, రైట్ ఆర్ రాంగ్. కానీ మాల్దీవ్స్, కానీ శ్రీలంక, కానీ సేచెల్స్ చాలా అండర్ డెవలప్ కంట్రీస్ కదా, అండర్ డెవలప్ ఐలాండ్స్ కదా. సో మన వల్ల వాళ్ళకి అనవసరంగా హామ్ అవుతుంది కదా. వాళ్ళు అంతా వెహికల్స్ యూజ్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర అంతా ఇండస్ట్రియలైజేషన్ లేదు, వాళ్ళ దగ్గర అంతా కోల్ పవర్ ప్లాంట్స్ లేవు కదా. సో మన యాక్టివిటీస్ వల్ల వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది. దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ వాట్ దిస్ ఐలాండ్స్ అంటే చాలా ఇంకా వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇన్ ద క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్లో మీ వల్లనే అవుతుంది ఇవన్నీ, మాది ఈ పార్ట్ పోయింది, ఆ పార్ట్ సబ్మర్జ్ అయిపోయింది. ఇట్ ఈస్ బికాజ్ యువర్ ఇండస్ట్రియలైజేషన్, ఇట్ ఈస్ బికాజ్ యువర్ CO2 ఎమిషన్స్ ఆర్ వెరీ మోర్. బికాస్ ఆఫ్ దాట్, బికాస్ ఆఫ్ మీ వల్ల మా ల్యాండ్స్ మొత్తం ఎరోడ్ అయిపోతున్నాయి, సీ ఎరోజన్ అయిపోతుంది, అండ్ మా ఏరియా కూడా చిన్నగా అయిపోతుంది. దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అని వాళ్ళు కూడా అడుగుతున్నారు. And India, as one of the cultured best country, we are taking a stand with that countries. మనం కూడా పెద్ద నేషన్స్కి అదే చెప్తున్నాం, మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి because of your industrialization, because what you have done in the future. We are having a great problems with regard to your industry. So we are taking a stand, and actually మనం వాళ్ళది ఒక సౌండ్ బాక్స్ అయిపోయినాం. ఓకే, చిన్న కంట్రీస్కి అంత కేర్ ఎవరు చేయరు కాబట్టి మనం వాళ్ళతో సహాయం చేసుకొని వాళ్ళ వాయిస్ మనం కాన్ఫరెన్సెస్లో, UN సమ్మిట్స్లో, ఓకే మనం కన్వెన్షన్స్లో మనం చెప్తున్నాం అన్నమాట, వాళ్ళ బాధలు మనం చెప్తున్నాం. సో ఇండియా ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ బిగ్ బ్రదర్ టు ఎవ్రీ కంట్రీ విచ్ ఈస్ అనేబుల్ టు వాయిస్ దర్ వాట్ గ్రీవెన్సెస్ అండ్ ఇష్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బెస్ట్ అండ్ డెవలప్డ్ కంట్రీస్. ఓకే అండి, నౌ the total story to conserve our planet Earth, because as I have told you that environment is not restricted to India, environment is there everywhere. Any activity in USA will affect us, any activity here will affect them. Okay, it's a circle, environment is open, sky is open, okay, gases goes, seas goes from here and there, that is very common thing, right? Now the total story, the beginning of this protection of Earth, okay, and realizing the importance of climate protection or environment protection, you can say precisely, started in the year 1972, my dear students. 1972 lo start ayindi ivanni. In the 1972, all countries representatives, prime ministers, they have attended this meeting. Okay, this conference was called as, this summit at that time was called as United Nations. All nations united together, అందరు కలిసి ఇది చేద్దాం. ఓకే, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే, అండ్ దిస్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ స్టాక్హోమ్. స్టాక్హోమ్ ఇస్ ఎ సిటీ. స్టాక్హోమ్ కన్వెన్షన్ కూడా చేస్తాం. కన్వెన్షన్ అంటే అందరికీ పిలవడం, రండి జస్ట్ లైక్ పెళ్ళి ఉన్నప్పుడు ఈ కన్వెన్షన్లో ఉంది, ఆ కన్వెన్షన్లో ఉంది అంటారు కదా, అందరూ రండి అనమాట. సో స్టాక్హోమ్లో ఒక కన్వెన్షన్ అయింది అండి. ఓకే,
ఈ కన్వెన్షన్లో ఇండియా కూడా పార్టిసిపేటెడ్. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఇలాంటి అన్ని కాన్సిక్వెన్సెస్ మనం చదువుకున్నాం కదా, ఇలాంటి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయని రీసెర్చ్ చాలామంది సైంటిస్ట్ చెప్తున్నారు. ఓకే, సైంటిస్ట్ ఆర్ టెలింగ్ అబౌట్ ఇట్. సో అవి కాగ్నిజెన్స్లో తీసుకొని కంట్రీస్ అందరూ కలిసి సరే ఏదో ఒకటి చేద్దామని డిసైడ్ అయినరు. అండ్ దే మెట్ ఇన్ స్టాక్హోమ్లో కలిసిండ్రు. వాళ్ళందరూ కలిసిన తర్వాత కంట్రీస్ రికగ్నైజ్ అండి. కంట్రీస్ రికగ్నైజ్, ఎస్ మనం మన అర్త్కి ప్రొటెక్ట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ అర్త్. అండ్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద అర్త్ ఫ్రమ్ వాట్? గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, సరే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అందరూ రికగ్నైజ్ చేసుకున్నారు, ఎస్ వీ హ్యావ్ టు డూ దాట్. ద మేజర్ మీటింగ్ ఎప్పుడైందంటే 1992లో అయిందండి. మేజర్ మీటింగ్ టుక్ ప్లేస్ ఇన్ 1992 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. United Nations framework of convention on climate change. Convention on what? Climate change. సో అందరూ మళ్ళీ కలిసిండ్రు, సరే ఏదో ఒకటి ప్రాపర్గా చేద్దామని. ఓకే, 1992. సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దిస్ వాజ్ హెల్డ్ ఇన్ రయో డి జెనీరో అండి. రయో డి జెనీరోలో వీళ్ళందరూ కలిసిండ్రు. ఇట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్. క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్లో మళ్ళీ కలిసిండ్రు. కలిసిన తర్వాత ఏమన్నారంటే దిస్ సమిట్ ఈస్ కాల్డ్ యాజ్, ఓకే, దిస్ సమిట్ ఈస్ కాల్డ్ యాజ్ 1992లో రయో అర్త్ సమిట్ అని అలా కూడా ఫేమస్ అండ్ పాపులర్గా అయింది. ఇది రయో అర్త్ సమిట్, రయో అర్త్ సమిట్ కూడా అంటారు. ఈ సమ్మిట్లో 3 ఇంపార్టెన్స్ కన్వెన్షన్స్ ఫార్ములేట్ చేసిండ్రు. ఓకే, 3 important conventions were formulated. First one, UNFCCC. Second one, Convention on Biological Diversity. Third one, Convention to combat desertification. Okay, Convention on Biological Diversity. ఓకే, అండ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎజెండా 21 అని ఫార్ములేట్. అంటే ఎజెండా ఏముంది 21st సెంచరీది? ఎజెండా ఏముంది 21st సెంచరీది? ఎజెండా ఆఫ్ ద టోటల్ కంట్రీస్ ఇస్ వాట్? ప్రొటెక్షన్ ఆఫ్ అర్త్. ఓకే, గ్లోబల్ వార్మింగ్తో ప్రొటెక్ట్ చేయాలి, అదే ఎజెండా. సో కన్వెన్షన్స్ 3 కన్వెన్షన్స్ వచ్చినాయి అండి. 3 కన్వెన్షన్స్ వచ్చినాయి. ఫైన్. ఓకే, సో నా వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే మనకు మేజర్లీ దీంతో పని ఉంది, ఈ కన్వెన్షన్తో పని ఉంది. కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ కన్వెన్షన్ బయోలాజికల్ డైవర్సిటీ ప్రొటెక్ట్ చేయాలి. మన దునియాలో మన వరల్డ్లో ఉన్న ఎనిమల్స్, ప్లాంట్స్ వెరైటీ ఎంత ఉంది అవన్నీ ప్రొటెక్ట్ చేయాలి, ఎక్స్టెంట్ అవ్వకుండా చూసుకోవడం. మళ్ళీ డీసర్టిఫికేషన్ అని పదం ఉంది ఒకటి, అంటే ల్యాండ్ డిగ్రేడ్ అయిపోయి ప్రొడక్షన్ అవ్వట్లేదు, ఇక్కడ క్రాప్ ప్రొడక్షన్ అవ్వట్లేదు. సో డీగ్రేడేషన్ మనం తక్కువ చేయాలి, ప్రొడక్షన్ మాత్రం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే జనాలకి ఫుడ్ కావాలండి, లేకపోతే బతకరు. సోషల్ అన్రెస్ట్ అయిపోతుంది, సొసైటీలో డిసార్డర్ అయిపోతుంది, సొసైటీలో డిస్హార్మోనీ అయిపోతుంది, రాబరీ, చీటింగ్, ఫ్రాడ్ అవన్నీ నడుస్తాయి. ఓకే, సో ల్యాండ్కి కూడా ప్రొటెక్ట్ చేయాలి, ల్యాండ్ ఫర్టిలిటీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. అది ఒక కన్వెన్షన్. కానీ మనకు కావాల్సిన కన్వెన్షన్ ఇది 1992లో ఈ కన్వెన్షన్ వచ్చింది. మళ్ళీ దీని గురించి ఓకే మేజర్లీ ఏమన్నారంటే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలిసిన తర్వాత టార్గెట్ ఇద్దాం. టార్గెట్స్ అంటే గ్లోబల్ వార్మింగ్, CO2 ఎమిషన్స్ తక్కువ చేయాలి. CO2 ఎమిషన్స్ తక్కువ చేయడానికి ఫాజిల్ ఫ్యూల్స్ తక్కువ యూజ్ చేయాలి, అంటే పెట్రోల్, డీజిల్, కోల్ తక్కువ యూజ్ చేయాలి. సో ఎవరు ఎంత తక్కువ యూజ్ చేయాలి ఇవన్నీ డిసైడ్ చేద్దాం, మళ్ళీ కలుద్దామని అన్నారు. ఓకే, మళ్ళీ కలిసిండ్రు ఎక్కడ? 1997లో కలిసిండ్రు.
ఓకే, వేర్ క్యోటో, జపాన్లో ఒక సిటీ ఉంది, క్యోటోలో కలిసిండ్రు. ఓకే, మళ్ళీ 1997 క్యోటోలో కలిసి, క్యోటోలో కలిసిండ్రు. ఓకే, కలిసిన తర్వాత కంట్రీస్కి 2 కేటగిరీస్లో డివైడ్ చేసుకున్నారు, ఎనెక్జర్ అండ్ నాన్ ఎనెక్జర్ కంట్రీస్ అని. ఎనెక్జర్ అండ్ నాన్ ఎనెక్జర్. ఎనెక్జర్ కంట్రీస్లో డెవలప్డ్ కంట్రీస్కి పెట్టారు, అంటే యుఎస్ఏ, యూకే, జర్మనీ. మరి నాన్ ఎనెక్జర్ కంట్రీస్లో ఇండియా, చైనా, పాకిస్తాన్ ఆల్ ఆర్ దేర్. ఓకే, అంటే డెవలప్ కంట్రీస్ ఒక కేటగిరీ, నాన్ అండర్ డెవలప్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఒక కేటగిరీ. ఓకే, ఎమర్జింగ్ ఎకనామీస్ కూడా అంటారు, డెవలపింగ్ కంట్రీస్ కూడా అంటారు. రైట్, వీళ్లకు కొన్ని టార్గెట్స్ ఇచ్చిండ్రు 1997లో. ఎందుకంటే మళ్ళీ దానికి చాలా స్టోరీ ఉంది. ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ పెట్టడం, ఇంకా ఇండస్ట్రీ నుంచి ప్రొడక్షన్ చేయడానికి. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్, కోల్ ఒక విపరీతంగా వాడిన కంట్రీస్ ఎవరు? ఈ కంట్రీస్, యుఎస్, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, యూరోప్ కంట్రీస్, రష్యా, పెద్ద పెద్ద కంట్రీస్. ఓకే, ఇప్పుడు డెవలప్ కంట్రీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వెళ్ళారు. రెవల్యూషన్ అంటే ఏంటంటే సెంచరీస్ సాగుతుంది. ఓకే, 1800లో ఓకే యూరోప్లో, యూకేలో, జర్మనీలో, యుఎస్లో నంబర్ ఆఫ్ కంట్రీస్, నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసిండు అనమాట. వీళ్ళు ఇండస్ట్రీస్లో మళ్ళీ మొత్తం స్మోక్ వస్తుంది డెఫినెట్గా. స్మోక్లో CO2, రైల్వే CO2, కోల్ CO2, కమ్యూనికేషన్కి CO2, ఇండస్ట్రియల్ ప్రాసెస్కి CO2, పెట్రోల్, డీజిల్ మొత్తం యూజ్ చేసుకొని ఓకే వాళ్ళ వల్లనే. అంటే అప్పుడు మనకు ఇండిపెండెన్సే దొరకలేదు. మెనీ కంట్రీస్ డిడ్ నాట్ గాట్ ఇండిపెండెన్స్ ఓన్లీ ఎట్ దట్ టైమ్. సో మనం ఒక కాలనీ లాగా వాళ్ళ కింద బతికినాం. ఓకే, ఎక్కడ కూడా వాళ్ళు ఇక్కడ నుంచి రా మెటీరియల్ తీసుకొని అక్కడ ఇండస్ట్రీస్లో పెట్టుకున్నారు. సో చాలా కంట్రీస్ 18th and 19th సెంచరీలో కంట్రీస్కి ఇండిపెండెన్స్ లేదు, మెనీ ఆఫ్ ది కంట్రీస్. సో డెవలప్ కంట్రీస్ మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేసి మొత్తం CO2 అట్మాస్ఫియర్లో, క్లైమేట్లో, మొత్తం స్కైలో మొత్తం రిలీజ్ చేసి ఓకే ఆ ఇంపాక్ట్స్ మనకు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా. ఓకే, వాళ్ళు మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేసుకొని వాళ్ళ కంట్రీమెన్కి ఎలక్ట్రిసిటీ ఇచ్చుకున్నారు, ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చుకున్నారు, అన్నీ ఇచ్చుకున్నారు, మెటీరియల్ ఇచ్చుకున్నారు. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ గివెన్. మనం అవన్నీ ఇంకా ఇవ్వలే కదా. ఇంకా ఎలక్ట్రిసిటీ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ది కంట్రీ లేదు కదా మనకు. ఇంకా మనకు రోడ్స్ అవన్నీ కట్టాలి కదా. వాళ్ళు మంచిగా చేసుకున్నారు 1800 సెంచరీ, 1900 సెంచరీలోనే మంచిగా కట్టుకున్నారు అన్నీ. ఓకే, మళ్ళీ ఫాజిల్ ఫ్యూల్స్ యూజ్ చేసి మళ్ళీ పెట్రోల్, డీజిల్ అప్పుడు అదే టెక్నాలజీ ఉండింది, దాంతోనే ఎనర్జీ ప్రొడక్షన్ చేయాల్సి వచ్చింది. సో వాళ్ళు ఒక రేంజ్లో కాలనీస్లో మన దగ్గర నుంచి కోల్, మన దగ్గర నుంచి పెట్రోల్ ఇవన్నీ తీసుకొని ఏం చేసిండు, మన దగ్గర నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ నుంచి తీసుకొని వాళ్ళు మంచిగా ఇండస్ట్రీస్ నడిపించుకున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ కోల్ తక్కువ ధరలో దొరికింది, పెట్రోల్ తక్కువ ప్రైస్లో దొరికింది. అది తీసుకొని వాళ్ళు ఇండస్ట్రీస్ నడిపించిండ్రు. ఇంకే పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్, 2-wheeler, 4-wheeler కర్టెన్స్ అవన్నీ చేసిండ్రు అందరికీ. సో వాళ్ళ వల్లనే, ఆ రెవల్యూషన్ వల్లనే ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మనం చూస్తున్నాం అన్నమాట. సో అందరూ ఏమన్నారు, డెవలపింగ్ కంట్రీస్ స్పెషల్లీ ఇండియా విల్ బి ద ఫోర్ ఫ్రంట్ టు టేక్ ద స్టాండ్ ఆన్ జస్టిస్. సో ఇండియా అండ్ మెనీ అదర్ కంట్రీస్ టోల్ దట్ ఇది బికాస్ ఆఫ్ మీ వల్లనే అయింది ఇవన్నీ. ఓకే, సో మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకా మా దగ్గర పవర్టీ ఉంది, ఇంకా మా దగ్గర సోషల్ ఎక్స్క్లూజన్ నడుస్తుంది, ఇంకా మా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు, ఇంకా మా దగ్గర వాటర్ సప్లై ఎవరి ఇంటికి లేదు. సో ఫస్ట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మేము కూడా డిక్రీజ్ చేస్తాం. మీరు ఎట్లా ఇచ్చుకున్నారు, మేము కూడా ఇవ్వాలి కదా. ఓకే, ఇప్పుడున్న టెక్నాలజీ మా దగ్గర అదే ఉంది. ఓకే, పెట్రోల్తోనే బండి నడిపించాలి, డీజిల్తోనే బండి నడిపించాలి, కోల్తోనే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఏదైనా మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి, మీ దగ్గర ఒక కొత్త టెక్నాలజీ ఉంటే మాకు ఇవ్వండి. కానీ వాళ్ళు సోలార్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళు అది కావాలంటే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు మనకు. సో మనం ఏమన్నామంటే ఇట్లా నడవదు. మీ వల్లనే మొత్తం నాశనం అయింది అట్మాస్ఫియర్కి, క్లైమేట్కి. మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మేము తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అట్లా చెప్పిండ్రు. ఓకే, దట్ ఈస్ హౌ ద డిబేట్ హ్యాస్ గోన్ ఫార్వర్డ్. ఓకే, సో మనం చూద్దాం. మళ్ళీ 1997 తర్వాత వాళ్ళు ఒప్పుకోలేదు.
వీళ్ళకి ఇక్కడ ఇచ్చిన టార్గెట్స్ 2005 వరకు పూర్తి చేయమని చెప్పినాం. ఓకే, వాళ్ళు 2005లో దే డిడ్ నాట్ డూ ఇట్, దే డిడ్ నాట్ అగ్రీ టు ఇట్. అల్టిమేట్లీ 2012లో వాళ్ళు ఎస్ మేము చేస్తామని అన్నారు. ఓకే, బై 2020 వి విల్ అచీవ్ అని అన్నారు. ఎస్ ఎప్పుడు అన్నారు? 2012లో ఎస్ అన్నారు. 2005 నుంచి వాళ్ళు అగ్రీ చేయలేదు. అంటే 1997లో వాళ్ళకి ఏమన్నామంటే 2005 వరకు ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తక్కువ చేయమని వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చినాం, క్వాంటిటేటివ్ టార్గెట్స్ ఇచ్చినాం. వాళ్ళు ఒప్పుకోలేదు 2005 వరకు. మళ్ళీ ఎక్స్టెండ్ చేసినాం అదే టార్గెట్స్. 2012లో ఒప్పుకుని ఏమన్నారంటే 2020 వరకు చేస్తా అన్నారు. 2020 అయిపోయింది, ఇప్పుడు రిపోర్ట్ రావాలి, మనకు తెలుసది వాళ్ళు అసలు ఏం చేసిండు. ఇంకా మధ్యలో ఏమన్నారంటే మీరు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోండి కదా అని చెప్పిండు. ఎస్ అని చెప్పినాం. సో 2015లో డెవలపింగ్ కంట్రీస్ ప్యారిస్ సమ్మిట్ జరిగిందండి. ఇక్కడ నుంచి మన కథ స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్ కదా ఇక్కడ నుంచి ఉంది. దానికి మనం ముందు ఏం జరిగింది, వెనక ఏం జరిగింది, అవన్నీ కూడా చూస్తాం మనం ఇప్పుడు. వాట్ ఈజ్ ఎ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్? వాట్ ఈజ్ ఇట్? డిసెంబర్ 12 ఎప్పుడైనా ప్యారిస్ అగ్రిమెంట్స్లు, ఎప్పుడైనా క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మీటింగ్స్, ఓకే, నవంబర్ డిసెంబర్ ఓన్లీ యూ విల్ కమ్ అక్రాస్. సో ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ ఇన్ 2022 you will have data in 2021 only. ఓకే, సో 2022 మార్చ్ అయినా సరే, ఏప్రిల్ అయినా సరే, మే అయినా సరే, ఏ మంత్ అయినా సరే మీకు డేటా దొరకదు. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మీటింగ్స్ యూ విల్ ఫైండ్ ఓన్లీ ఇన్ ది మంత్ ఆఫ్ నవంబర్ డిసెంబర్. సో మీకు 2021లో 2022లో చదువుతున్నారంటే 2021 నవంబర్ డిసెంబర్లో యూ విల్ ఫైండ్ వాట్? లేటెస్ట్ డేటా. సో డిసెంబర్ 12, 2015లో పార్టీస్ అంటే those who are signatories to the కన్వెన్షన్ అంటే అగ్రీ చేసినాం కదా, అగ్రిమెంట్, ప్యారిస్ అగ్రిమెంట్. ఓకే, ఐ విల్ కమ్ టు దట్. సో పార్టీస్ టు ది యుఎన్ఎఫ్సిసిసిలో ఎవరెవరు ఎస్ అన్నారు? యుఎన్ఎఫ్సిసిసిలో మనం కూడా ఎస్ అన్నాం. ఆ కన్వెన్షన్లో మనం కూడా ఉన్నాం. సో వీ వర్ దేర్ ఇన్ దట్ పర్టిక్యులర్ కన్వెన్షన్. సో పార్టీస్ టు దట్ కన్వెన్షన్ 2015లో అందరూ కలిసిన తర్వాత దే హ్యావ్ రీచ్ ఎ ల్యాండ్ మార్క్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ప్యారిస్లో, ఓకే, ఫ్రాన్స్లో, ఓకే, ప్యారిస్ ఈజ్ ద క్యాపిటల్. ప్యారిస్లో వాళ్ళు అందరూ మళ్ళీ కలిసిండ్రు. ద సిగ్నేటరీస్ ఆఫ్ యుఎన్ఎఫ్సిసిసి దే హ్యావ్ అగైన్ మెట్ ఇన్ ద ప్యారిస్ అండ్ దే హ్యావ్ జీరో ఇన్ ఆన్ ఏ అగ్రిమెంట్కి ఎస్ అన్నారు. వాట్ ఈస్ దట్ అగ్రిమెంట్? మనం క్లైమేట్ చేంజ్కి కాంబాట్ చేయాలి అందరూ కలిసి, అండ్ టు యాక్సలరేట్ అండ్ ఇన్సెంటిఫై ద యాక్షన్స్, అండ్ మన యాక్షన్స్ కొంచెం ఇంకా స్పీడ్లో తీసుకురావాలి. బికాస్ క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ చాలా అవుతుంది కాబట్టి అవర్ ఫేస్ కూడా, okay, our pace to take steps towards the reduction of this global warming and climate change has to be very faster also. So intensify cheyali, accelerate cheyali mana actions, and we have to invest in sustainable low carbon future. So carbon emission takwa చేసుకుంటూ మనం ముందుకి వెళ్ళాలి అని ఒక ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ కంట్రీస్ అడాప్టెడ్. అంటే ఈ ప్యారిస్ సమ్మిట్లో ద కంట్రీ సెడ్ ఎస్ we should all go for what? Low carbon emission activities అని అనుకున్నారు. ఓకే, here are the few salient features of the Paris Climate Agreement. For the very first time, Paris Agreement brings all countries of the world to have a common cause to undertake ambitious efforts to combat climate change. First time, Paris Summit lo, first time every country agreed that we are going to take steps towards normalization of what? Carbon dioxide emissions తక్కువ చేయడానికి, నార్మల్ చేయడానికి, ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ది వేరియస్ స్పియర్స్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ అది రెడ్యూస్ చేయడానికి అందరూ కలిసి వచ్చిండు, అందరూ ఎస్ అన్నారు, అందరూ ఓకే అన్నారు అనమాట. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. అంటే ముందు ఉన్న సమ్మిట్స్లో ఒక కాంక్రీట్ అవుట్కమ్ రాలేదు. కొన్ని కంట్రీస్ ఎస్ అన్నారు, కొన్ని కంట్రీస్ పార్టీ సిగ్నిటరీస్ వీ విల్ రెడ్యూస్ అన్నారు, కొన్ని కంట్రీస్ దే సెడ్ దట్ వీ కెనాట్ రెడ్యూస్ అని అలా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ అయినాయి. సో ఎట్ ది ఎండ్ ప్యారిస్ సమ్మిట్లో ఎవ్రీ కంట్రీ హ్యాస్ ప్రాపర్లీ టోల్డ్ దట్
they will take steps in order to reduce the emission of carbon dioxide, okay, in the atmosphere. Paris Summit also provides for enhanced support to assist developing countries, okay, dealing with climate change. Inka developing countries like India, Bangladesh, Brazil, Argentina, Australia, these are all called as developing and emerging economies also. So developing countries ki inka chala unnai developing countries. I have given you the examples which are most important, right? So developed countries ఏమన్నారంటే మేము డెవలపింగ్ కంట్రీస్కి సహాయం చేస్తాం, వాళ్ళకు కావాల్సినవి టెక్నాలజీ వి విల్ ప్రొవైడ్ దెమ్, మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. సో ద టెక్నాలజీ విచ్ జనరలీ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, ద టెక్నాలజీ విచ్ ఈస్ జనరలీ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ రిడక్షన్లో చాలా పనికి వస్తుంది. అలాంటి టెక్నాలజీ గ్లోబల్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్ థ్రెట్ స్ట్రెంగ్థెన్, ఇంకా గట్టిగా ఓకే ఒక సిస్టమేటిక్ అండ్ ఆర్గనైజ్డ్ వేలో మనం ముందుకు వెళ్ళాలి, అందరూ కలిసి ముందుకు వెళ్ళాలి. సో దట్ అవర్ ఫైట్ విత్ ద క్లైమేట్ చేంజ్ షుడ్ బి వాట్ వెరీ 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 స్ట్రెంగ్థెన్ అండ్ రెస్పాన్సివ్ అని చెప్పారు. మెయిన్ ఏమండి ఒక క్వాంటిఫైయబుల్ టార్గెట్ పెట్టుకున్నారు ప్యారిస్ సమ్మిట్లో. ఏమన్నారంటే గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 2 degrees కంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వద్దు బై 2100 సెంచరీ. మనం 20th సెంచరీలో ఉన్నాం, 2022 నడుస్తుంది, 21 ఫస్ట్ సెంచరీ అంటే 2099 వరకు 2099. In this 80 years, global average temperature should not increase more than 2 degrees centigrade. This is our target. So carbon dioxide emissions enta takwa cheyali manam, we have to decrease the carbon dioxide emission to that extent that global temperature should not be more than 2 degrees centigrade. So 2 degrees centigrade కంటే ఎక్కువ రైజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. సో ద ఈక్వలెంట్ అమౌంట్ ఆఫ్ CO2 రిడక్షన్స్ మనం చేయాలి. ఇక్కడ ఏమన్నారంటే 2 degrees కూడా ఎక్కువనే, ఓకే 1.5 degrees కంటే తక్కువ చేస్తే చాలా చాలా బెటర్, ఓకే వరల్డ్కి, ఇంకా సస్టైనబిలిటీకి, ఫుడ్ సెక్యూరిటీకి, వాటర్ సెక్యూరిటీకి, డెవలప్మెంట్కి అని అన్నారు. అంటే నేను ఏమన్నాను మీకు, డాక్టర్ ఖుల్లర్ జోగ్రఫీ బుక్లో ది యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్ వాజ్ మెన్షన్ యాజ్ 16 degrees centigrade. సో 21st సెంచరీ వరకు ఇట్ షుడ్ బి లైక్ 17.5 degrees centigrade అయినా ఉండొచ్చు, ఓకే ఆర్ 18 degrees centigrade అయినా ఉండాలి. సో యూ హ్యావ్ టు ఐదర్ అచీవ్ దిస్ ఆర్ దిస్, but should not go beyond this. If you increase the temperature, ఒకవేళ 2 degrees centigrade కంటే ఎక్కువ ఇంక్రీజ్ అయితే టెంపరేచర్ ఈ సెంచరీలో, then the world will see devastating impacts on the social and economic lifeలో కనిపిస్తుంది మనకు. అంటే ఫుడ్ తినడానికి ఫుడ్ ఉండదు, తాగడానికి వాటర్ ఉండదు, ల్యాండ్ డిగ్రేడేషన్ అవుతుంది, ప్రొడక్షన్ క్రాప్ ప్రొడక్షన్ చాలా చాలా తక్కువ అవుతుంది. చాలా ఏరియాస్లో యూ విల్ సీ వాట్ డ్రాట్స్ కనిపిస్తాయి మీకు, అండ్ సమ్ ఏరియాస్ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ వాట్ flooding also. Some areas will also experience flooding. So these events of cyclones and tsunamis and floods and landslides will accelerate and aggravate a lot. Okavela 2 degrees centigrade kante ekwa aite the global average temperatures. So basically the aim is to reduce what? The global average temperature to less than 2 degrees centigrade, and inka manchiga ante 1.5 degrees centigrade lo cheskunte manchidi ani chepparu. Okay, well below 2.5 2 degrees centigrade and 1.5 already is in the slide. Paris Agreement aims to strengthen the ability of the countries to deal with climate change impact, making finance flow consistent with low greenhouse gas emissions. Global warming enduku aitadante greenhouse gases emissions valla. Already I have told you in my previous class that greenhouse gas ante the gas which has the ability to absorb heat, the gas which have the ability to absorb heat. And మనం CO2 ఎన్క ఎందుకున్నామంటే CO2 has the ability to heat to absorb heat. And you can ask me one question, sir, CO2 is the only gas which has the ability to absorb heat. Ante that is not right, because many gases are there, చాలా gases ఉన్నాయి, so which has the ability to absorb heat and store heat. Absorb heat and store heat, remember this point. But వేరే gases క్వాంటిటీ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ ద ఎయిర్ తక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే కార్బన్ డైఆక్సైడ్ తప్ప ఆక్సిజన్ అయినా సరే, ఓకే నైట్రోజన్ అయినా సరే, ఆర్గన్, క్రిప్టాన్, వాట్ ఎవర్ ది ఎయిర్ కాంపోజిషన్ ఉంది కదా, ఈ ఎయిర్ కాంపోజిషన్లో ఓకే నైట్రోజన్ అండ్ ఆల్ దే ఆర్ ఇన్ లెస్ క్వాంటిటీ.
వెన్ కంపేర్ టు CO2. సో CO2 క్వాంటిటీ అట్మాస్ఫియర్లో చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు స్టోర్ మోర్ హీట్. మోర్ నెంబర్ మీన్స్ మోర్ హీట్. వెరాస్ అదర్స్ ఆర్ హ్యావింగ్ వాట్, దే ఆర్ మోర్ డేంజరస్ బట్ దే ఆర్ లెస్ ఇన్ నెంబర్. సో their impact could not be seen that much. So CO2 is having the ability and it is continuously being increased over a period of time because of what, modernization, because of what, urbanization, because of usage of what, petrol, diesel, etc. so and so forth. So CO2 ఎక్కువ అట్మాస్ఫియర్లో ఉండడం వల్ల CO2 వెనుకనే మనం ఉన్నామన్నమాట. CO2 తక్కువ చేస్తే అన్ని నార్మలైజేషన్ we can achieve like that. Okay, fine. So greenhouse gases ఎమిషన్ తక్కువ చేయడానికి డెవలప్ కంట్రీస్ ఫైనాన్స్ కూడా మొబిలైజ్ చేస్తుందని చెప్పిండ్రు వాళ్ళు. ఓకే, మీన్స్ దే విల్ ఆల్సో హెల్ప్ టు గివ్ ఫైనాన్స్ టు ద డెవలపింగ్ కంట్రీస్ సో దట్ దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ వాట్, టెక్నాలజీస్ దట్ ఆర్ లో కార్బన్ ఎమిషన్. లెట్ us see some important features of climate change. Paris Agreement says that 2 degrees centigrade కంటే తక్కువ టెంపరేచర్ రైజ్ ఉండాలి ఈ సెంచరీలో. అప్పుడు అన్నీ మంచిగానే అవుతాయి. క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఇంపాక్ట్స్ ఏం అవ్వవు. ఓకే, 2 degrees సెంటిగ్రేడ్ కూడా ఎక్కువనే. ఓకే, IPCC ఏం చెప్పిందంటే 1.5 degree సెంటిగ్రేడ్ లోపలే మనం టెంపరేచర్ రైజ్కి తక్కువ చేసేయాలి, మీన్స్ రెస్ట్రిక్ట్ చేసేయాలి. అప్పుడే క్లైమేట్ చేంజ్కి ప్రాపర్గా మనం అడ్రస్ చేసినట్లుగా ఉంటుంది. ఫైన్, రైట్. సో దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్. ఫైన్. నౌ in the Paris Agreement, new technology framework. Technology for what purpose andi? New technology framework generally non-fossil fuel. Fossil fuel use చేయకుండా renewable energies మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేద్దామని ఒక డాక్యుమెంట్ తయారు చేసిండు. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఫ్రేమ్వర్క్ మీన్స్ the way to do things in future, means the strategy to achieve something in future. ఫైనాన్స్ ఎవరు ఇస్తారు, డబ్బులు ఎవరు ఇస్తారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎవరు చేస్తారు, ఓకే, డెవలపింగ్ కంట్రీస్ ది రోల్ ఎంత, డెవలప్ కంట్రీస్ ది రోల్ ఎంత, ఇది మొత్తం డాక్యుమెంటెడ్గా ఉంటుందండి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, ఫ్రేమ్వర్క్. ఏ న్యూ టెక్నాలజీ ఫ్రేమ్వర్క్ అండ్ ఎన్హాన్స్డ్ కెపాసిటీ బిల్డింగ్. ఎన్హాన్స్డ్ కెపాసిటీ బిల్డింగ్ అంటే ఉన్న కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయి మన దగ్గర, ఉన్న కెపాసిటీస్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్, ఉన్న కెపాసిటీ టు అడ్రస్ గ్లోబల్ వార్మింగ్, అది కొంచెం మనం ఎక్కువ బిల్డ్ చేయాలి. దట్ వీ హ్యావ్ టు బిల్డ్ లిటిల్ బిట్ మోర్. ఓకే, సో కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ సపోర్ట్ ది యాక్షన్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ ద మోస్ట్ వల్నరబుల్ కంట్రీస్. మోస్ట్ వల్నరబుల్ కంట్రీస్ అంటే ద కంట్రీస్ విచ్ ఆర్ జనరలీ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి, low-lying areas are there. Okay, and those countries which are very small, those countries which are not that industrialized. Okay, anta industrialization ledu kani vallu that countries global warming effects they are bearing unnecessary anamata. Okay, so developing countries ki ఇంకా చాలా వల్నరబుల్ ఉన్న కంట్రీస్కి కెపాసిటీ వాళ్ళది బిల్డ్ చేయాలి. ఈ క్లైమేట్ చేంజ్తో ఎలా ఫైట్ చేయడానికి, గ్లోబల్ వార్మింగ్తో ఎలా ఫైట్ చేయాలి, ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ ఇన్ ప్లేస్. ఓకే, ఇంకా ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ, వెరీ ఇంపార్టెంట్. అగైన్ ట్రాన్స్పరెన్సీ ఎన్హాన్స్ చేయాలి. వాట్ యాక్షన్స్ ఆర్ బీయింగ్ టేకెన్ బై ది కంట్రీస్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం, ఎలాంటి లాస్, ఎలాంటి పాలసీస్ ద కంట్రీస్ ఆర్ ఫ్రేమింగ్, అది కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. అండ్ ఫ్రేమింగ్ లాస్ అండ్ పాలసీస్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియంట్, ఈ ఫార్ములేట్ చేసిన పాలసీస్ లాస్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా కంట్రీస్, అది కూడా చూడాలి. So there should be increased transparency with respect to the action and support being carried out by the developed and developing countries in order to fight global warming and climate change. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి పాయింట్ ఉందండి. ఓకే, దట్ ఈస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని వాళ్ళు ఒక కాన్సెప్ట్ లాంచ్ చేసిండ్రు. నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్? ఓకే,
నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్స్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐఎన్డిసి టార్గెట్స్ అండి. అంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్. అంటే ఎవ్రీ కంట్రీ, అంటే ఇండియా తీసుకోండి, ఇండియా ఈజ్ ఎ నేషన్, రైట్? సో వాట్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఇండియా? ఓకే, అండ్ ఎంత కాంట్రిబ్యూషన్ ఇండియా చేయాలనుకుంటుంది విత్ రిగార్డ్ టు వాట్? గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయడానికి. మీన్స్ వాట్ ఈజ్ ద ఇంటెన్షన్? ఓకే, వాట్ ఈజ్ ద ఇంటెండెడ్ కాంట్రిబ్యూషన్ ఎంత డిటర్మైన్ చేసుకున్నారు? అంటే 30% మీరు డిడక్షన్ చేసుకుంటారా, 20% మీరు డిడక్షన్ చేసుకుంటారా? సో ఎంత ఇంటెండ్ చేసిండ్రు? ఓకే, అండ్ వాట్ ఈస్ దట్ డిటర్మినేషన్ పాయింట్? వాట్ పర్సంటేజ్ యు ఆర్ intended to contribute in the reduction of global warming అని ఎవ్రీ కంట్రీ ఒక రిపోర్ట్ ఇవ్వాలి. ఎవ్రీ కంట్రీ షుడ్ గివ్ ఏ రిపోర్ట్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఐఎన్డిసి టార్గెట్స్ అంటారు. ఐఎన్డిసి టార్గెట్స్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు సబ్మిట్. మేము ఎంత ఫాజిల్ ఫ్యూల్ కన్జంప్షన్ రిడక్షన్ చేసుకుంటాం, మేము రిన్యూవబుల్ ఎనర్జీస్ ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తాం, ఇంకా మేము పెట్రోల్ అండ్ డీజిల్ వాడుతున్న వాళ్ళ మీద సెస్ సర్చార్జెస్ ఇంపోజ్ చేస్తాం. సో టెల్ మీ వాట్ ఈజ్ యువర్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్? ఓకే, ఇంటెండెడ్గా అలా అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ Paris Summit. Every country is asked to submit intended nationally determined contribution. Okay. Paris Summit లో ఇంకొకటి ఏముందంటే every country who is a participant of this summit should report regularly on their emission and their implementation efforts. Every country ఏదో టార్గెట్స్ ఇచ్చారు ఇన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్స్, వాళ్ళు రెగ్యులర్లీ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, ఎంత డిక్రీజ్ అయింది గ్లోబల్ వార్మింగ్, మేము ఇంత ప్రొడక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ ఎంత తక్కువ చేసినాం, మేము ఎఫారెస్టేషన్ ఎంత ఎక్కువ చేసినాం, ఓకే, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఎంత ఇంక్రీజ్ చేసినాం, ఓకే, అండ్ ఫాజిల్ ఫ్యూల్ కన్జంప్షన్ దిస్ మచ్ వీ హ్యావ్ డిక్రీజ్. సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకొని ముందుకు వెళ్తున్నారు టు అచీవ్ దేర్ డిటర్మైన్ కాంట్రిబ్యూషన్, అది రెగ్యులర్గా ఓకే యుఎన్ఎఫ్సిసి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీకి అప్డేట్ చేస్తూ ఉండాలి. ఓకే, Paris Summit has also have a provision of global stock take every 5 years to assess the collective progress. మళ్ళీ every 5 years కి కలిసి మనం ఓకే సో వాట్ హ్యాస్ బీన్ ద ప్రోగ్రెస్. ఎందుకంటే ప్యారిస్ సమ్మిట్లో 2015లో వచ్చింది కదా, 2015 నుంచి 2099 ఓకే, అంటే ఈ సెంచరీలో 21st సెంచరీలో ఓకే ఎవ్రీ 5 years 2015 తర్వాత కలుస్తూ ఓకే ఎంత ప్రోగ్రెస్ వచ్చింది మనకు, 2 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవ్వట్లేదు కదా, ఓకే 1.5 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ అవ్వట్లేదు కదా. సో అలా ప్రాపర్గా మెజర్ చేసుకుంటూ ఎవ్రీ 5 years కలుస్తూ మనం ప్రోగ్రెస్ అయిదామని ఇది కూడా ఒక ప్రొవిజన్ ఉన్నింది ప్యారిస్ సమ్మిట్లో. ఓకే ఫైన్. So basically it's a very important question with regard to mains question and answer. And directly they will ask you what are the various provisions, okay, or explain the salient features of Paris Climate Agreement and explain the intended and briefly list out the intended nationally determined contribution of India. Ani meeku question astadi. Okay, then you have to write your answer from this. This is your introduction and these are your features. ఇంట్రొడక్షన్ ఇది రాసిన తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక్కడ రాసుకోవచ్చు మీరు, ఇండియా ఈజ్ ఏ మెంబర్ టు దిస్ కన్వెన్షన్ అని రాసుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో రైట్ వన్ మోర్ పాయింట్, ఇండియా ఈజ్ ఎ సిగ్నేటరీ అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ రైటిఫైడ్ దిస్ కన్వెన్షన్. ఈ 3 పాయింట్స్ మీరు ఇంట్రొడక్షన్లో దిస్ పాయింట్ అండ్ సిగ్నేటరీ పాయింట్స్ అండ్ రాటిఫికేషన్ పాయింట్ and India is a member point. So that one point, this one point, 2 points in the introduction రాసిన తర్వాత silent features of Paris climate అని చెప్పి 1 by 1 మీరు అన్ని ఇలా రాస్తూ ఉండాలి in your answers. Okay, all of this you have to write. At least మీరు
సెంటెన్స్ మొత్తం రాయట్లేదంటే కూడా నో ప్రాబ్లం, బట్ అండర్లైన్ ఉన్నది డెఫినెట్గా రాస్తూ ఉండాలి. అండర్లైన్ like how many countries has ratified the Paris Agreement? Paris Agreement was open to signature on April 22, 2016 on Earth Day. So one GK point here, April 22 has been celebrated as Earth Day. సో 2015లో సమ్మిట్ అయింది, 2016లో వాళ్ళు ఏమేమి అనుకున్నారు ప్యారిస్ సమ్మిట్లో, ఎవరెవరు ఓకే చెప్తారు చెప్పండి అని సిగ్నేచర్కి ఓపెన్ అయింది. సో ఈ డాక్యుమెంట్ మీద మనం సంతకం పెట్టినాం. ఇండియా ఆల్సో సిగ్నిఫైడ్, ఇండియా ఆల్సో డిడ్ ద సిగ్నేచర్ కూడా చేసింది ఇండియా, అండ్ ఆల్సో ఇండియా హ్యాస్ ఆల్సో రాటిఫైడ్. ఓకే, అండ్ హూ ఎవర్ ఆర్ పార్టీస్ అంటే ఎవరెవరు ఈ సమ్మిట్కి ఈ కన్వెన్షన్కి ఓకే చెప్పారు, సిగ్నేచర్ చేసుకున్నారు. ఓకే, దే హ్యావ్ టు స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ ద ప్రొవిజన్ ఫ్రమ్ November 4, 2016 నుంచి ఎన్ఫోర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 రిలేటెడ్ వాట్ ఐ సే ఈస్ ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డైరెక్ట్గా దే విల్ ఆస్క్ యూ ప్యారిస్ సమ్మిట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అని క్వశ్చన్ రావచ్చు. ఓకే, దెన్ యూ హ్యావ్ టు సీ ఇట్ ఈస్ November 4, 2016. Okay, it formulated in the year 2015, okay, but came into force in the year 2016. So ఎప్పుడైంది ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వేరే ఇయర్స్ ఉన్నాయి, ప్లీజ్ డూ రిమెంబర్ దస్. ఓకే, 147 కంట్రీస్ ఓకే చెప్పారండి ఈ కన్వెన్షన్కి. మీన్స్ ప్యారిస్లో జరిగిన అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, 147 కంట్రీస్ సెడ్ ఎస్ we will start implementing the various provisions of this agreement అని అన్నారు. ఓకే, ఇండియా ఆల్సో ratified and India also has done the signature. ఓకే, దెన్ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దట్ అర్త్కి మనం ప్రొటెక్ట్ చేయాలి. హౌ టు ప్రొటెక్ట్ ది ఎర్త్ in order to the major important criteria that is harming the earth. ఎర్త్కి హార్మ్ చేయడానికి ఒక వన్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఇస్ దేర్, దట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ మనం తక్కువ చేస్తే ఆటోమేటికలీ ఎర్త్కి హార్మ్ అవ్వదు, ఎర్త్ రిసోర్సెస్కి హార్మ్ అవ్వదు. ఓకే, వాట్ ఎవర్ ది ఫారెస్ట్ ఈస్ దేర్, వాటర్ ఈస్ దేర్, ల్యాండ్ ఈస్ దేర్ ఆన్ ది ఎర్త్, అండ్ ఆల్సో సస్టైనబిలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో దేర్. ఓకే, దిస్ ఆల్ విల్ నాట్ గెట్ డిస్ట్రాయ్, ఇవన్నీ డిస్ట్రాయ్ కాదు. సో ఫర్ దట్ పర్పస్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దట్ కాన్సన్ట్రేషన్ ఆస్పెక్ట్ ఈజ్ గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్కి మనం తక్కువ చేస్తే ఆటోమేటికల్లీ ద ఎర్త్ విల్ బికమ్ ఏ వెరీ గుడ్ ప్లేస్ టు లివ్ అని చెప్పారు. ఓకే, రైట్. సో ఆల్ దట్ ద ఫస్ట్ మీటింగ్ టు ప్రొటెక్ట్ ది ఎర్త్ ఓకే టుక్ ప్లేస్ ఇన్ ద ఇయర్ 1992 రయోలో. రయో ఈజ్ దిస్ క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్రెజిల్. రయో డి జెనీరో, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ వాట్? బ్రెజిల్. ఫైన్. సో ఇక్కడ ఆల్ కంట్రీస్ లీడర్స్ కలిసిన తర్వాత వాళ్ళు ఎస్ మనం అర్త్కి ప్రొటెక్ట్ చేద్దాం, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేద్దామని అందరూ ఓకే చెప్పిండ్రు. ఓకే, దిస్ కన్వెన్షన్, దిస్ మీటింగ్ ఆల్రెడీ నేను చెప్పిన మీకు, దిస్ మీటింగ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC. యునైటెడ్ నేషన్స్ అంటే అన్ని నేషన్స్ టుగెదర్ అనమాట, కలిసి ఒక ఫ్రేమ్వర్క్, ఒక స్ట్రాటజీ అనమాట. కన్వెన్షన్ అంటే మీటింగ్, క్లైమేట్ చేంజ్కి ఎలా రెడ్యూస్ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ ఎలా రెడ్యూస్ చేయాలి. సో టు అచీవ్ దిస్ క్లైమేట్ చేంజ్ ఆబ్జెక్టివ్ ఓకే ఆల్ యునైటెడ్ నేషన్స్ టుగెదర్గా ఒక స్ట్రాటజీ వాళ్ళు ఫార్ములేట్ చేసిండ్రు 1992లో. అండ్ 1992లో జరిగిన అగ్రిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, దే కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ వాట్? 1994. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండి. Paris summit came after 1 year, whereas UNFCCC summit came after 2 years. 1992లో Rio summit అయితే okay, UNFCCC provisions came into being in the year March 1994. Again a very important question for the prelims. Okay, this particular convention 195 countries have ratified and 195 countries have ratified, whereas Paris summit convention only 147 countries ratified. Chala teda undi, direct ga questions ravachu, please remember this point. Okay, as I have told you, this we have already done. On the day on 1992 year lo okay, UNFCCC ki Rio convention kuda antaru. మీన్స్ రయో ఆ సిటీలో అయింది కాబట్టి రయో కన్వెన్షన్ అంటారు.
ఈ కన్వెన్షన్తో పాటు ఇంకా 2 కన్వెన్షన్స్ వచ్చినాయి. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, అంటే మన అర్త్ మీద ఉన్న ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఎంత వెరైటీగా ఉన్నాయి, ఆ వెరైటీ మనం సస్టైన్ చేయాలి. ఓకే, ఎనిమల్స్ ప్లాంట్స్కి ఎక్స్టింక్ట్ అవ్వకుండా చూడాలి. ఓకే, ఉన్న వెరైటీస్ ఆఫ్ ఎనిమల్స్, ఉన్న వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అండ్ వీ షుడ్ నాట్ లెట్ దెమ్ టు ఎక్స్టెంట్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే బయోడైవర్సిటీ ఎలా ఉంది అలానే మనం మంచిగా పెట్టుకోవాలి. ఓకే, అనదర్ వన్ ఈజ్ వాట్, కన్వెన్షన్ టు కాంబాట్ డీసర్టిఫికేషన్. అది ఆల్రెడీ నేను చెప్పినా మీకు. ఓకే, సో ఈ 3 కన్వెన్షన్కి కోఆర్డినేట్ చేయడానికి ఒక గ్రూప్ ఫామ్ చేసిండ్రు. దట్ గ్రూప్ ఈజ్ కాల్డ్ యాజ్ జాయింట్ లియజన్ గ్రూప్. జాయింట్ లియజన్ గ్రూప్ వాజ్ సెట్ అప్ టు బూస్ట్ కోఆపరేషన్ అమాంగ్ ద 3 కన్వెన్షన్స్. అండ్ ఇంకా ఇక్కడ ఏదైనా స్టెప్ తీసుకుంటే ఇక్కడ కూడా మంచిగా జరుగుతుంది, ఇక్కడ కూడా మంచిగా జరుగుతుంది. అలాంటి సినర్జీ స్టెప్ తీసుకోవాలండి, అలాంటి సినర్జీ స్టెప్స్ తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయాలంటే ఫారెస్టేషన్ ఎక్కువ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయడానికి ఫారెస్టేషన్ ఎక్కువ చేయాలి, అంటే ఎక్కువ ప్లాంట్స్ పెట్టాలి మనకి. ఓకే, ఫైన్. ఎందుకు గ్లోబల్ వార్మింగ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఈజ్ నథింగ్ బట్ మెయిన్లీ వీఆర్ కన్సర్న్ విత్ వాట్? CO2 మన అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల, CO2 మన అట్మాస్ఫియర్లో ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఓకే, అండ్ లెట్ us సపోజ్ వాట్ ఈస్ ద లింక్ ఆఫ్ CO2 విత్ ప్లాంట్ అండి. ప్లాంట్కి CO2కి లింక్ ఏముంది? ఓకే, plants are the species that absorbs the CO2, no? That absorbs, అంటే ప్లాంట్ మనం ఎట్లా ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ తీసుకొని మనం ఎట్లా బతుకుతున్నాం, ఇన్ ద సేమ్ వే ప్లాంట్స్ కూడా సర్వైవ్ ఎట్లా అవుతాయి అంటే CO2 తీసుకొని. ఓకే, CO2 ఈజ్ అబ్జర్వ్డ్ బై ప్లాంట్స్. ఓకే, మోర్ CO2 ఉంటే మోర్ ప్లాంట్స్ మీరు పెంచండి, మోర్ ప్లాంట్స్ మీరు ఓకే సో చేయడానికి పెట్టడానికి ఏమంటారు? ఫారెస్టేషన్ అంటారు. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేయాలి. ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటికలీ గ్లోబల్ వార్మింగ్ తక్కువ అవుతుంది. సో యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ వాట్? UNFCCC ఓకే కన్వెన్షన్, అంటే క్లైమేట్ చేంజ్ గురించి మీరు స్టెప్స్ తీసుకున్నారు. కానీ ఫారెస్టేషన్ ఇంక్రీజ్ చేస్తే ఫారెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంతే కదా? ఎక్కువ ప్లాంట్స్ పెడితే ఫారెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫారెస్ట్ ఇంక్రీజ్ అయితే ఫారెస్ట్ ఆర్ వాట్ అండి? ఫారెస్ట్ ఏంది? ఓకే, దే ఆర్ ది హోమ్స్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్. మేజర్లీ ఎనిమల్స్ ఆర్ నాట్? ఎస్. ఓకే, మనకు ఇల్లు ఎట్లా ఉంది? వైల్డ్ ఎనిమల్స్కి ఫారెస్ట్ ఈజ్ దేర్ హోమ్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. మనం ఫారెస్టేషన్ ఎక్కువ చేస్తే హోమ్ ఆఫ్ ఎనిమల్స్ ఓకే విల్ ఆల్సో బీ ఎక్స్పాండెడ్, వాళ్ళ ఏరియా కూడా ఎక్స్పాండ్ అవుతాయి. Okay, and they can live happily and they can get more resources to live. Food chain, food web ఇవన్నీ మంచిగా అవుతాయి. సో ఫారెస్టేషన్ చేసుకుంటే ఇక్కడ climate change, we are able to fight with climate change. Not only with the climate change, we are able to also conserve the species, CBD. We are also able to conserve the species, CBD. ఇంకా ఫారెస్టేషన్ చేసుకుంటే what will happen? Okay, the plants will act as a barrier to soil and as a barrier to wind and rainfall erosion. Okay, so if the plants are there, they act as a barrier. They restrict soil erosion ki restrict chestadi with respect to what? Wind and rainfall. In this way we can also conserve the land ki degrade avvadaniki kuda manam takkuva cheyochu. So we can also decrease the land degradation process. So are you getting my point here? అంటే ఫారెస్టేషన్ చేస్తే క్లైమేట్ చేంజ్ ఆబ్జెక్టివ్స్ కూడా మనకు అచీవ్ అవుతున్నాయి. వీఆర్ ఆల్సో ఏబుల్ టు అచీవ్ బయోలాజికల్ డైవర్సిటీ ఆబ్జెక్టివ్. వీఆర్ ఆల్సో ఏబుల్ టు అచీవ్ ల్యాండ్ డీసర్టిఫికేషన్ ఆబ్జెక్టివ్ ఆల్సో. సో దట్ ఈస్ వై వన్ లియేజన్ గ్రూప్ వాస్ క్రియేటెడ్. ఇలాంటి స్టెప్ తీసుకుంటే త్రీ కన్వెన్షన్స్లో ఒక ఇంటిగ్రేషన్ అవుతుంది అండ్ 3 ఆఫ్ ది కన్వెన్షన్స్ కుడ్ బి ప్రాపర్లీ
taken care of. Okay, so the liaison group generally ఇక్కడ ఉన్న liaison group it will always be taking care of synergy of activities. Synergy ఏ యాక్టివిటీ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే that will have interdependency on all the three convention and will bring positive outcomes in all the three conventions అన్నమాట. It also cooperates. Okay, very important point andi. Okay, the liaison group it now also incorporate the Ramsar Convention on Wetlands. Ramsar Convention on Wetlands, remember this point here. Fine. What is the ultimate objective of this convention? This convention objective direct ga manaku document lo vallu ichindru. First of all, to stabilize the greenhouse gas. Remember this point, they are talking about stabilization. Completely greenhouse gases తీయడం జరగదు. There is no chance that complete removal of greenhouse gases can take place. ఎందుకంటే fossil fuel burn చేయడం మనం ఆపలేం. Fossil fuel burn చేయడం మనం ఆపలేం. ఎందుకంటే they are the most easily available energy resources for many countries. చాలా డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ ఆఫ్రికన్ కంట్రీస్కి ఫాజిల్ ఫ్యూల్ చాలా ఈజీగా అవైలబుల్ ఉంది. ఫాజిల్ ఫ్యూల్తో ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిసిటీ పవర్ క్రియేట్ చేయడానికి యూ డోంట్ రిక్వైర్ హై నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, ఇలా బర్న్ చేస్తే ఆటోమేటికలీ కుడ్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ ట్రాన్స్ఫార్మర్స్ త్రూ ద ఎలక్ట్రికల్ గ్రిడ్ నుంచి ఇంటికి డైరెక్ట్గా మనకు ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుంది. సో ఫాజిల్ ఫ్యూల్తో ఎనర్జీ జనరేట్ చేయడం, పెట్రోల్తో బండి నడిపించడం చాలా ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్. ఓకే, సెంచరీస్ నుంచి మనం చేస్తున్నాం. ఈజీలీ అవైలబుల్, ఈజీలీ అండర్స్టాండబుల్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఫాజిల్ ఫ్యూల్కి మొత్తానికి మనం తీయలేం. దట్స్ వై ద కన్వెన్షన్ సేస్ దట్ మొత్తం ఎలాగైనా తీయలేం, స్టెబిలైజ్ చేద్దాం. స్టెబిలైజేషన్ అంటే 100 CO2 మాలిక్యూల్స్ మీరు ఎమిట్ చేస్తే 100 CO2 మాలిక్యూల్స్ మీరు అబ్జర్వ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. న్యూట్రాలిటీ అంటారు. వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? కార్బన్ న్యూట్రాలిటీ మీన్స్ 100 CO2 మాలిక్యూల్స్ మీరు ఇంక్రీజ్ చేస్తే 100 CO2 మాలిక్యూల్స్ మీరు డిక్రీజ్ కూడా చేయాలి. 1 లీటర్ బండిలో ఉన్న 1 లీటర్ పెట్రోల్ వల్ల CO2 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అట్మాస్ఫియర్లో 1000 ఎమిట్ అయితే నేను ఇంటికి పోయిన తర్వాత ఒక 2 ప్లాంట్స్ నేను సో చేస్తే ఆ 1000 CO2 మాలిక్యూల్స్ ఆర్ అబ్జర్వ్ బై ది ప్లాంట్స్. అంటే నేనేం చేసిన ఇక్కడ ఎంత నేను ఎమిట్ చేసినా ఓకే ద సేమ్ అమౌంట్ నేను కన్జర్వ్ కూడా చేసిన, అబ్జర్వ్ కూడా చేసిన. అంటే నా ప్రింట్, నా ఎగ్జిస్టెన్స్, నా ఫుట్ ప్రింట్, నా ఫుట్కి ఎంత టు స్టాండ్ ఆన్ మై ఫిట్ ఎంత నేను ఎమిట్ చేస్తున్నా అదే ఫీట్లో అంతా అబ్జర్వ్ కూడా చేస్తున్నా. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ ఫుట్ ప్రింట్ నాది న్యూట్రల్ ఉంది కాబట్టి. కార్బన్ ఫుట్ ప్రింట్ ఆఫ్ మైన్ ఈజ్ న్యూట్రల్. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. So the ultimate objective is not to eliminate but to stabilize greenhouse gas concentration at a level that would prevent dangerous anthropogenic interference with the climate system. ఎంత మనం స్టెబిలైజ్ చేసుకోవాలి? ఓకే, టు ద ఎక్స్టెంట్ మనకు చాలా డేంజరస్ అండ్ డివాస్టేటింగ్ సిచ్యువేషన్స్ రాకుండా చూసుకోవడం మన బాధ్యత అన్నమాట. అంతా మనం తక్కువ చేసుకోవాలి. దట్ ఈస్ ఇనఫ్. ఫైన్. ఇట్ స్టేట్ దట్ సచ్ ఎ లెవెల్ షుడ్ బి అచీవ్ విత్ ఇన్ ఎ టైమ్ ఫ్రేమ్. Okay, sufficient to allow ecosystem to adapt naturally to the climate change. టైం ఫ్రేమ్లో మనం అవన్నీ అచీవ్ చేయాలి. సడన్గా మనం మొత్తం మార్చలేం. సడన్గా మారిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మెల్లగా మనం ఏం చేయాలంటే ఓకే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మెజర్ తీసుకుంటూ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ రిడక్షన్ చేయడానికి అలాంటి టెక్నాలజీస్ డెవలప్ చేస్తూ ముందుకు వెళ్ళాలని ప్యారిస్ అగ్రిమెంట్ చెప్తుందన్నమాట. Okay. Then following its effect, coming into effect, okay, COP, Conference of Parties 1, first party, P1, held in Berlin, COP 2 held in Geneva, COP 3 held in Kyoto Protocol. So 1992లో మనకు రయో కన్వెన్షన్ UNFCC వచ్చింది. ఓకే, 1993, 1994లో ఇది కన్వెన్షన్ ఎన్ఫోర్స్ అయింది. 1995 యూ హ్యావ్ గాట్ బెర్లిన్లో కలిసిండ్రు. ఓకే, ఏం అవుట్కమ్ రాలేదు, గొడవ చేసుకున్నారు.
1996లో మళ్ళీ జినీవాలో కలిసిండ్రు, మళ్ళీ ఇక్కడ కూడా ఏం అవుట్కమ్ రాలేదు. డెవలప్ కంట్రీస్ ఏమంటున్నారంటే ఇండియా, బ్రెజిల్, పాకిస్తాన్, ఇంకా అర్జెంటీనా వాళ్ళకి ఏమంటున్నారు అంటే మీరు కూడా మేము ఎంత రిడక్షన్ చేసుకుంటారో మీరు కూడా అంతే రిడక్షన్ చేసుకోవాలని డెవలపింగ్ కంట్రీస్కి చెప్తున్నారు. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నారంటే మీరు 18th సెంచరీ నుంచి 19th సెంచరీ నుంచి మొత్తం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చేసుకొని మొత్తం పాడేసిండ్రు ఎన్విరాన్మెంట్కి, అట్మాస్ఫియర్కి. కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కారణం మీ వల్లనే జరిగింది. సో మీరు ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. మేము అప్పుడు ఇండిపెండెన్సే రాలేదు, మా దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేదు, మా దగ్గర అంత వెహికల్స్ లేవు, 2 వీలర్లు 4 వీలర్లు మీ దగ్గర 200-300 సెంచరీస్ నుంచి మీరే నడిపిస్తున్నారు. ఇవన్నీ ఇండస్ట్రియలైజేషన్ చేసి మొత్తం స్మోక్ గాల్లో వదిలేసిన వాళ్ళు మీరే ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. సో ఏమైందంటే ఇద్దరిలో ఏది డైలాగ్తో కన్సెన్సస్ రాలేదు. 1996లో కూడా. 1997లో క్యోటోలో కలిసిండ్రు. క్యోటో ఈజ్ ఏ ప్లేస్ ఇన్ జాపాన్లో కలిసిన తర్వాత ఓకే సమ్హౌ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో ఒక సులా అయిపోయింది, ఒక కన్సెన్సస్ అయిపోయింది, ఒక అగ్రిమెంట్ అయిపోయింది. సరే మేము కూడా చేస్తామని. ఓకే ఫైన్. సో ఆర్టికల్ 12 ఆఫ్ దిస్ కన్వెన్షన్ సేస్ దట్ ఎస్ వీ షుడ్ ఫైట్ విత్ గ్లోబల్ వార్మింగ్ by reducing greenhouse gases concentration in the atmosphere at a level our anthropogenic activities does not disturb the total climate of the world. Remember this point here. Fine. Now Kyoto Protocol అండి చాలా ఇంపార్టెంట్. ఓకే ఎప్పుడు క్యోటో ప్రోటోకాల్లో ఏమైంది? 1997 క్యోటో ప్రోటోకాల్ అగ్రిమెంట్ అయిపోయింది డెవలప్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ మధ్యలో. ఓకే ఏముంది అక్కడ చూద్దాం ఒకసారి. The Kyoto Protocol commits its signatories by setting internationally binding emission reduction targets. Very important. Binding reduction అంటే నేను మీకు ఒక మాట చెప్తే మీరు ఆ మాట ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నా డిసిజన్ మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అంటే నేను మీకు ఏదైనా చెప్తే మీరు ఆ మాటకి బైండెడ్గా ఉన్నారు. మీరు సార్ నాకు వద్దు సార్, నేను చేయలేను సార్, ఇవన్నీ చెప్పలేరు. ఒకవేళ అట్లా చెప్తే మీ మెంబర్షిప్ క్యాన్సల్, ఓకే మీ వ్యూవర్షిప్ క్యాన్సల్ అట్లా అనుకోండి. ఓకే ఇట్ మీన్స్ యు ఆర్ బైండెడ్ ఆన్ మై వర్డ్స్. సో క్యోటోలో ఏం జరిగింది? జాపాన్లో క్యోటో ఒక ప్లేస్ ఉంది. ఆ క్యోటోలో మళ్ళీ అన్ని కంట్రీస్ లీడర్స్ కలిసిన తర్వాత క్యోటోలో ఏం జరిగింది? క్యోటోలో ఏమన్నారంటే ఎవ్రీ కంట్రీ ఓకే కొంచెం కార్బన్ రిడక్షన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మాకు టార్గెట్స్ ఎంత రెడ్యూస్ చేసుకుంటున్నారు ఆ టార్గెట్స్ ఇవ్వాలి ఈ ప్రోటోకాల్లో. ఓకే అండ్ మీరు ఆ పర్టికులర్ ప్రోటోకాల్కి బైండెడ్గా ఉండాలి. అంటే అలాంటి అక్కడ ఉన్న ఏదైనా ప్రొవిజన్స్ ఉంటే ఆ ప్రొవిజన్ నుంచి తప్పితే ఏమవుతుందంటే మేము మీకు పనిష్ చేస్తాం. శాంక్షన్స్ విల్ ఇంపోజ్ శాంక్షన్స్ అని చెప్పారు. ద క్యోటో ప్రోటోకాల్ వాజ్ అడాప్టెడ్ ఇన్ క్యోటో జాపాన్ ఆన్ 11th December 1997 అండి. 11th December 1997లో క్యోటో ప్రోటోకాల్ ఎస్ అని అడాప్ట్ చేసిండ్రు. సరే స్టార్ట్ అయింది బైండింగ్ ఎమిషన్ and entered into force on February 2005. February 2005. Okay. The detailed rules of this implementation of protocol was adopted in Marrakesh in Morocco 2001. Okay, called as Marrakesh Accord Center. Marrakesh Accord. So క్యోటో ప్రోటోకాల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరు ఎంత ఇంప్లిమెంట్ చేశారు, ఇండియాది రోల్ ఎంత, యుఎస్ ఎంత రెడ్యూస్ చేయాలి, ఇవన్నీ ఎంత ఎవరెవరు రెడ్యూస్ చేయాలి, ఆల్ దిస్ డీటెయిల్స్ హ్యావ్ కమ్ అప్ ఇన్ Marrakesh in the year 2001. సో అదే ఇంప్లిమెంట్ చేద్దామని 2005 నుంచి అన్నారు. ఓకే ఇట్స్ ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 2008 to 2012. ఓకే 2005లో 5 నుంచి ఇంప్లిమెంట్ చేయాలి, కానీ ఇంప్లిమెంట్ చేయకుండా 2008 to 2012 మధ్యలో ఓకే యూ డిక్రీజ్ యువర్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్. ఇక్కడ క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ ఇచ్చారు విచ్ ఇస్ నాట్ దేర్ హియర్ బికాస్ మనకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను రాయలేదు. ఇక్కడ క్వాంటిఫైయబుల్ టార్గెట్స్ ఇచ్చారు. అన్ని కంట్రీస్కి ఎంత రెడ్యూస్ చేయాలని చెప్పారు, ఓవరాల్గా ఇంత రెడ్యూస్ చేయాలని చెప్పారు. సరే అని అందరూ ముందుకెళ్ళిండు అండ్ క్యోటో ప్రోటోకాల్ టు బికమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద ఇయర్ 2005 అండ్ 2012 వరకు అచీవ్ చేద్దాం అన్నారు. ఓకే
ఓకే, ఇక్కడ ఏమైందంటే క్యోటో ప్రోటోకాల్ 1997లో యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ దాట్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, ఓకే, వాళ్ళలో ఒక కన్సెన్సస్ రావట్లేదు, గొడవ చేసుకుంటున్నారు, మీరు ఎక్కువ చేయండి. డెవలప్డ్ కంట్రీస్ ఏమంటున్నారంటే మేము ఎంత డిక్రీజ్ చేస్తాం, మీరు కూడా అంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. డెవలపింగ్ కంట్రీస్ ఏమంటున్నారంటే ఇది మీ వల్లనే జరిగిన పని, 200-300 ఇయర్స్ సెంచరీస్ నుంచి మీరే చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కువ చేయాలి, మేము తక్కువ చేస్తాం. అల్టిమేట్లీ క్యోటో ప్రోటోకాల్ ఏమైందంటే సిబిడిఆర్ అని వచ్చింది. సిబిడిఆర్ కామన్, అందరికీ ఒక కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాట్ ఈస్ దట్? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. కామన్ రీజన్ ఏముంది? క్లైమేట్ చేంజ్ తక్కువ చేయాలి. అన్ని కంట్రీస్ దీని గురించి చూసుకోవాలి కదా. ఎస్, కామన్ ఉంది అందరికీ, క్లైమేట్ చేంజ్ తక్కువ చేయాలి, గ్లోబల్ వార్మింగ్ తక్కువ చేయాలి. ఓకే, బట్ కానీ కామన్ ఉంది అందరికీ టార్గెట్, కానీ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. డిఫరెన్షియేటెడ్ అంటే డెవలప్డ్ కంట్రీస్ మీరు ఎక్కువ చేయండి, మీరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, డెవలపింగ్ కంట్రీస్ కొంచెం తక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. సో కామన్ రెస్పాన్సిబిలిటీ ఉంది టు రెడ్యూస్ వాట్ క్లైమేట్ చేంజ్ ఆర్ గ్లోబల్ వార్మింగ్, బట్ డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. ఆ డిఫరెంట్ ఏంది? డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ, డెవలపింగ్ కంట్రీస్ తక్కువ. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిటన్ హియర్. ఓకే, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ. సో 150 years ఫర్ ఇండస్ట్రియలైజేషన్, నేను స్టోరీ మొత్తం చెప్పేసిన మీకు. ఓకే, ఇఫ్ ఒకవేళ ప్రోటోకాల్ లేదంటే, ఒకవేళ ఈ ప్రోటోకాల్ మనం ఇంప్లిమెంట్ చేయలేదంటే ఏమవుతుంది? ద గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఇన్ 2012 by 2010 will increase to 24% compared with 1990. When the protocol is enforced in 2000, the global CO2 emissions in 2010 will reduce by 5.2% compared with 1990. సో మేజర్లీ ఈ క్యోటో ప్రోటోకాల్లో 5.2% రిడక్షన్ రావాలి 2010 లెవెల్స్లో, 1990 లెవెల్స్లో. రిమెంబర్ దిస్ పాయింట్. ఈ 5.2% ఇంకా క్యోటో అండ్ 5.2%కి మీరు లింక్ చేసుకోండి. ఓకే, ఎప్పుడైనా క్యోటో వచ్చినప్పుడు ఆటోమేటికల్లీ మీరు 5.2% రిడక్షన్ అని గుర్తు చేసుకోవాలి. ఓకే, ఇంకా క్యోటో ప్రోటోకాల్లోనే మనకు ఏమొచ్చింది? కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీకి ఒక కాన్సెప్ట్ వచ్చింది అనమాట. పార్టీస్ టు ద క్యోటో ప్రోటోకాల్ ఇంకా డీటెయిల్గా చూసేద్దాం మనం, అయిపోతుంది. ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2 అలా ఉన్నాయి. ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2. ఎనెక్జర్ 1లో ఉన్న కంట్రీస్ పేర్లు ఉన్నాయి. అంటే యుఎన్ఎఫ్సిసి కన్వెన్షన్ ఒక డాక్యుమెంట్ ఉంది కదా. ఓకే, ఆ డాక్యుమెంట్లో 2 కాలమ్స్లో 2 కంట్రీస్ ఉన్నాయి. ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2 అంటారు అట్లా. ఎనెక్జర్ 1లో ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ ఆర్ దేర్. ఓకే, ఇండస్ట్రియలైజ్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్. ఇండస్ట్రియలైజ్డ్ డెవలప్డ్ కంట్రీస్, నాట్ డెవలపింగ్, డెవలప్డ్, లైక్ యుఎస్ఏ, లైక్ యూకే, జర్మనీ, ఇటాలీ, ఫ్రాన్స్, రష్యా, జపాన్ ఎక్సెట్రా. ఇండస్ట్రియలైజ్ వాళ్ళ దగ్గర కదా ఇండస్ట్రియలైజేషన్ మొత్తం స్టార్ట్ అయింది 200-300 centuries ముందు. సో వాళ్ళందరూ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ప్లేస్డ్ అండర్ వాట్? ఎనెక్జర్ 1. అండ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్స్ ఆర్ నథింగ్ బట్ ద ఎకనామీస్ విచ్ ఆర్ అబౌట్ టు బికమ్ డెవలప్డ్. ఓకే, ఆ పేర్లు కూడా ఇచ్చారు. యూజువలీ ఆఫ్ రష్యా అండ్ ఈస్టర్న్ యూరోప్. రష్యా కూడా ఈస్టర్న్ యూరోప్, బెలరూస్, అర్మేనియా. ఓకే, ఈస్టర్న్ యూరోప్ అంటే మన ఇది మొత్తం ఏషియన్ కాంటినెంట్ కదా, ఇది ఏషియా, ఇది యూరోప్. ఓకే, ఇది యూరోప్. సో ఇక్కడ ఏషియాకి ఇంకా యూరోప్ మధ్యలో ఉన్న కంట్రీస్కి మిడిల్ ఏషియా కూడా అంటారు, ఇంకా ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ కూడా అంటారు, సర్బియా, బెలరూస్ అవన్నీ అన్నమాట. ఓకే, సో యూరోపియన్ కంట్రీస్ అండ్ దిస్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్, రష్యా, దెన్ యుఎస్ఏ, కెనడా, ఇవన్నీ ఏంటి? డెవలప్ కంట్రీస్ అనమాట. దీస్ ఆర్ ఆల్ వాట్? డెవలప్ కంట్రీస్. వాళ్ళందరూ దే ఆర్ ఆల్ ప్లేస్డ్ అండర్ ఎనెక్జర్ 1. మళ్ళీ ఎనెక్జర్ 2లో ఎవరెవరు ఉన్నారు? ఎనెక్జర్ 2 ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ వన్ కోఆపరేషన్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ కంట్రీస్ ఆర్ దేర్, మీరు చూసుకోండి అది. ఓకే, ఓసెడ్లో ఉన్న మెంబర్స్ మొత్తం ఎనెక్జర్ 2లో ఉన్నారు. దే ఆర్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ టు వాట్? ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్.
and developing countries to assist them in reducing their greenhouse gas emissions. So ఇక్కడ ఉన్న కంట్రీస్ ఓకే ఎకనామిక్ ఇన్ ట్రాన్సిషన్ వీళ్ళకి ఇంకా డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా అలాంటి కంట్రీస్కి వాళ్ళు టెక్నాలజీ ఇవ్వాలి ఇంకా డబ్బులు కూడా ఇవ్వాలి. టెక్నాలజీ ఇవ్వాలి ఇంకా డబ్బులు కూడా ఇవ్వాలి. ఫర్ వాట్ పర్పస్? టు రెడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. టు రెడ్యూస్ వాట్? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో ఎనెక్జర్ 1లో డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఎనెక్జర్ 2లో ఓసెడ్ కంట్రీస్. ఓసెడ్ కంట్రీస్ రెస్పాన్సిబిలిటీ ఏముంది? దే హ్యావ్ టు సపోర్ట్ అండ్ హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, Brazil, Argentina, and also economic in transitions like Belarus, Eastern European countries, so that they can reduce their greenhouse gas emissions. Okay. Now, Annexure B. Okay. Annexure A-lo, Annexure 1 and 2. Annexure A-lo, Annexure 1 and 2. Annexure B. Parties listed in B of the Annexure B of the Kyoto Protocol are Annexure 1 parties with first or second round of Kyoto Protocol gas emission targets. Gas emission targets. అంటే Annexure 1లో ఉన్న కంట్రీస్ who have given their targets ఇచ్చిన కంట్రీస్ Annexure Bలో ఉన్నాయి. నాన్ Annexure countries parties to the UNFCCC considered not listed in Annexure 1 and are mostly low income developing countries. లో ఇన్కమ్ డెవలపింగ్ కంట్రీస్ అండి. ఓకే. అండ్ ఇంకా మనం డెవలప్డ్ కంట్రీస్ విన్నాం, ఈ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్ విన్నాం, అండ్ డెవలపింగ్ కంట్రీస్ విన్నాం. ఇంకొక కేటగిరీ ఆఫ్ కంట్రీస్ ఆర్ దేర్ అండి. లీస్ట్ డెవలప్ కంట్రీ ఆఫ్రికన్ కంట్రీస్ ఉంటాయి కదా, మొగదీషు, సొమాలియా, నైజీరియా, ఉగాండా, రవాండా. వీళ్ళ దగ్గర ఇండస్ట్రియలైజేషన్ లేదు, ఇంకా అగ్రికల్చరే ప్రాపర్గా డెవలప్ అవ్వలేదు. వీళ్ళ కంట్రీస్ అంటే కంట్రీ పీపుల్కి కూడా ఫుడ్ ఇవ్వకుండా ఉన్నారనమాట. ఇంకా India has been gone that from that pace. India has developed. In India now everyone will get what? 3 meals per day. So anta food security undi mana దగ్గర. మనం ఇప్పుడు ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ దగ్గర వెళ్తున్నాం. అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు ఇంకా అగ్రికల్చరే డెవలప్ చేయలేదు. అగ్రికల్చర్లోనే సఫిషియెంట్ ప్రొడక్షన్ లేదు వాళ్ళ దగ్గర. జనాలకి 3 times ఫుడ్ కూడా దొరకట్లేదు అక్కడ. రైట్. అలాంటి కంట్రీస్కి లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నారు. వీళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేదు. వీళ్ళకి ఏమన్నారంటే మేమే మీకు హెల్ప్ చేస్తామని చెప్పేసిండు. Okay, they are given what? Special status. They are given special status under a treaty in the view of their limited capacity to adapt to the effects of what? Climate change. And how many such least developed countries are there? 49 countries. Okay, are listed as least developed countries. వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. 2 degree, 1.5 degree రెడ్యూస్ చేయండి, ఫాజిల్ ఫ్యూల్స్ వాడకండి, రిన్యూవబుల్స్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయండి, అలాంటి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళకి మనమే హెల్ప్ చేస్తామన్నమాట. ఓకే అండి, గాట్ ఇట్. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఆర్ దేర్ నో. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ USA, Canada, UK, Germany, France, they have to report regularly on their climate change policy. వాళ్ళు ఎలాంటి పాలసీస్ తీసుకుంటున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి లాస్ తీసుకొస్తున్నారు, అవన్నీ రిపోర్ట్ చేస్తూ ఉండాలి. దే మస్ట్ ఆల్సో సబ్మిట్ ఏ యాన్యువల్ ఇన్వెంటరీ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. యాన్యువల్లీ వాళ్ళు ఎంత గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ సేవ్ చేసుకున్నారు అది కూడా వాళ్ళు డేటా స్టోర్ చేసుకోవాలి. ఎప్పుడు మేము చెప్తే అప్పుడు వాళ్ళు చూపించాలి. Developing countries who are non-Annexure 1 parties, they can report in a general terms on their action both to address the climate change and to adopt its impact. Okay, developing countries like India వాళ్ళకి ఏమన్నారంటే మీకు ఎలాగైనా టార్గెట్స్ లేదు కాబట్టి మీరు ఏమేం చేస్తున్నారు క్లైమేట్ చేంజ్ తక్కువ చేయడానికి, మీరు కూడా అది డాక్యుమెంటేషన్ చేసి పెట్టుకోండి. ఓకే, బట్ లెస్ రెగ్యులర్లీ దాన్ Annexure 1 కంట్రీస్. Annexure 1 డెవలప్ కంట్రీస్ తప్పకుండా రెగ్యులర్లీ సబ్మిట్ చేస్తూ ఉండాలి వాళ్ళ యాక్షన్స్ ఏమేమి ఉన్నాయి ఫర్ ది క్లైమేట్ చేంజ్ రిడక్షన్ అండ్ గ్లోబల్ వార్మింగ్. డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా వాళ్ళకు అవసరం లేదు రెగ్యులర్గా రిపోర్ట్ చేయడానికి, వాళ్ళు మెల్లమెల్లగా రిపోర్ట్ చేస్తే కూడా నడుస్తుంది. Fine. Kyoto mechanism is also known as a flexible mechanism. Kyotoకి ఏమంటారు? ఫ్లెక్సిబుల్ మెకానిజం కూడా అంటారు. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఎమిషన్ ట్రేడింగ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందండి, చాలా వెరీ గుడ్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటంటే USA కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్, ఓకే,
హైయెస్ట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ యూఎస్ చేస్తుంది. ఓకే, వాళ్ళు ఇది తక్కువ చేయలేరు. వాళ్ళు ఇది తక్కువ చేస్తే వాళ్ళ ఎకనామీ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళ ప్రొడక్షన్ యాక్టివిటీస్ మీద, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ మీద. ఎందుకంటే ఫాజిల్ ఫ్యూల్స్ యూజ్ చేయకుండా ఎవరు ఉండలేరు కాబట్టి యుఎస్ఓ అన్నిటికంటే ఎక్కువ ఎమిషన్ చేస్తుంది. కానీ యుఎస్ఏ, ఓకే, సపోజ్ ఇక్కడ ఇండియా ఉంది. ఓకే, ఇండియా దగ్గర అంత ఇండస్ట్రియలైజేషన్ లేదు. ఓకే, అండ్ ఇండియా దగ్గర అంత ఎయిర్ కండిషన్, అంత లైఫ్ స్టైల్ కూడా అంత లేదు. 2 వీలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు, ఇక్కడ 4 వీలర్స్ ఎక్కువ. ఇండస్ట్రియలైజేషన్ మన దగ్గర తక్కువ, వీళ్ళ దగ్గర ఎక్కువ. సో ఏమవుతుందంటే ఇండియా కెన్ టేక్ సమ్ మెజర్స్. ఓకే, CO2 రిడక్షన్ చేయడానికి కొన్ని మెజర్స్ తీసుకొని, ఓకే, ఇండియా లెట్ సపోజ్ హ్యాస్ అచీవ్డ్ మోర్ దాన్ ది టార్గెట్. 100 CO2 మాలిక్యూల్స్ ఇండియాకి టార్గెట్ ఉంది రెడ్యూస్ చేయడానికి. 100 CO2 మాలిక్యూల్స్ ఇండియా రెడ్యూస్ చేయడానికి టార్గెట్ ఉంది. ఇండియా 120 మాలిక్యూల్స్ రెడ్యూస్ చేసిందనమాట. ఇండియాకి టార్గెట్ ఎంత ఇచ్చారు? 100 CO2 మాలిక్యూల్స్ రెడ్యూస్ చేయడానికి టార్గెట్ ఇచ్చారు. కానీ ఇండియా ఎంత సేవ్ చేసుకున్నది? 120. సో ఇండియా దగ్గర 20 CO2 మాలిక్యూల్స్ ఎక్స్ట్రా కదా? ఎస్. ఈ ఎక్స్ట్రా CO2 మాలిక్యూల్స్ ఇండియా కెన్ సెల్ టు వాట్? USA. This extra CO2 molecules India can sell to what? USA, which are not able, with the countries which are not able to meet their targets, not able to meet their emission targets. వాళ్ళతో మనం కార్బన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. అందుకే క్యోటో ప్రోటోకాల్కి ఏమంటారంటే ఇట్ ఈస్ ఏ ఫ్లెక్సిబుల్ మెకానిజం అన్నారు. ఏమన్నారు? ఫ్లెక్సిబుల్ మెకానిజం. ఇలా ద కంట్రీస్ విచ్ ఆర్ సప్రాసింగ్ ద టార్గెట్స్, వాళ్ళు వేరే కంట్రీస్ ఎంత సేవ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఓకే, దే కెన్ టేక్ ఇట్. అందుకే ఏమంటారంటే క్యోటో ప్రోటోకాల్కి ఒక ఫ్లెక్సిబుల్ మెకానిజం అంటారు. ఓకే, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం కూడా అంటారు. ఏమంటారు? క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. ఓకే, and joint implementation to lower the cost of achieving emission targets. Joint implementation, India, Bangladesh తో కలిసి, ఓకే సరే మీ రిసోర్సెస్ మన రిసోర్సెస్, సపోజ్ కజాకస్తాన్ దగ్గర చాలా ఎల్పిజి ఉంది, మన దగ్గర చాలా కోల్ ఉంది. సో కోల్తో ఎక్కువ CO2 ఎమిషన్స్ అవుతాయి. వాళ్ళ దగ్గర ఎల్పిజి ఎక్కువ ఉంది, న్యాచురల్ గ్యాస్ ఎక్కువ ఉంది. వాళ్ళ దగ్గర కోల్ తక్కువ, మన దగ్గర కోల్ ఎక్కువ. వాళ్ళ దగ్గర ఎల్పిజి ఎక్కువ, మన దగ్గర ఎల్పిజి తక్కువ. సో వాళ్ళ దగ్గర CO2 ఎమిషన్స్ టార్గెట్ కంటే చాలా ఎక్కువ వాళ్ళు సేవ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే మన కోల్ వాళ్ళు తీసుకోవచ్చు, వాళ్ళ ఎల్పిజి మనం తీసుకోవచ్చు. ఓకే, మనం అండ్ విత్ దట్ వాట్ హ్యాపెన్, బోత్ ఆఫ్ దెమ్ కెన్ ఇంప్లిమెంట్ అండ్ టుగెదర్ మన టార్గెట్స్ మనం అచీవ్ చేసుకోవచ్చు. అందుకే జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో పాసిబుల్, జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో గివెన్. అందుకే క్యోటో ప్రోటోకాల్కి ఒక ఫ్లెక్సిబుల్ మెకానిజం అని చెప్పారండి. ఎమిషన్ ట్రేడింగ్ గురించి నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన బయింగ్ క్యోటో యూనిట్స్. As I have told you, Kyoto Protocol లో we are having annexure 1 countries, అంటే ఫస్ట్ annexure A, ఇంకొకటి annexure B. Kyoto Protocol has divided the countries into 2 annexures. 2 annexures అంటే 2 columns అన్నమాట, 2 categories అయినా చెప్పుకోవచ్చు. సో అన్ని కంట్రీస్కి 2 భాగాలు డివైడ్ చేసినాం. ఒకటి ఎనెక్జర్ ఏ, ఇంకొకటి ఎనెక్జర్ బి. ఎనెక్జర్ ఏలో డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్ అంటే మనలాగా డెవలపింగ్ ఉన్న కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నారు అంటే వీఆర్ అబౌట్ టు రీచ్ దట్ స్టేజ్, దే ఆర్ అబౌట్ టు రీచ్ ద స్టేట్. డెవలపింగ్ కంట్రీసే కానీ దే ఆర్ అబౌట్ టు రీచ్ ద స్టేట్ ఆఫ్ వాట్? డెవలప్డ్ కంట్రీస్. ఓకే, సో అలాంటి ఎకనామీస్కి ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్స్ అంటారు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ దాట్ కంట్రీస్ ఆర్ ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అండి. ఓకే, మళ్ళీ డెవలప్ కంట్రీస్ అంటే మీకు తెలుసు, USA, Japan, Russia, and you are having all the Western European countries like UK, Canada, and Germany, France, Italy, Portugal, etc. so and so forth. Fine.
సో డెవలప్డ్ కంట్రీస్ అండ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్, దే ఆర్ కెప్ట్ అండర్ వాట్, ఎనెక్జర్ 1, అలాంగ్ విత్ యూరోపియన్ యూనియన్లో ఉన్న 28 కంట్రీస్ కూడా మొత్తం ఎనెక్జర్ 1లోనే వస్తాయి. ఓకే, ఎనెక్జర్ ఏలో ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2. ఎనెక్జర్ 2లో OSET కంట్రీస్ ఉన్నాయి. OSET, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని గురించి మనం చదువుకుంటాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇది ఒక మన సార్క్ లాగా, బ్రిక్ లాగా ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక డెవలప్డ్ ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ ఉన్న మెంబర్స్ చాలా డెవలప్ మెంబర్సే ఉన్నారు. ఓకే, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ మంచిగానే ఉంది, వాళ్ళది ఇండస్ట్రీస్ చాలా మోడర్నైజేషన్లో ఉన్నాయి, అండ్ వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ హైయెస్ట్ ఉంది, వాళ్ళ దగ్గర పావర్టీ చాలా తక్కువ, అన్ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. అలాంటి కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్ అంటారు. డెవలప్డ్ కంట్రీస్ అంటారు. సో OSETలో కూడా ఉన్న కంట్రీస్ డెవలప్డ్ కంట్రీసే చెప్తాం మనం. సో ఏలో 2 ఉన్నాయి, A1, ఎనెక్జర్ 1, ఎనెక్జర్ 2. అండ్ ఎనెక్జర్ బిలో వీఆర్ హ్యావింగ్ a non-annexed countries 1 and least developed countries, 2 categories ఉన్నాయి. Non-annexed countries are those low income developing countries and least developed countries are చాలా చిన్నగా ఉంటాయి. 49 parties are there. లీస్ట్ డెవలప్ అంటే ఇలా మనది సొమాలియన్స్, మొగదీషు, ఓకే, మొజంబిక్యూ, అవన్నీ కంట్రీస్ దే ఆర్ ఆల్ ప్లేస్ అండ్ లీస్ట్ డెవలప్. అంటే వాళ్ళకి అన్నం కూడా 3 times వాళ్ళకు దొరకట్లేదు, వాళ్ళ దగ్గర వాటర్ మొత్తం కంటామినేటెడ్ వాటర్ వాళ్ళు తాగుతున్నారు. వాళ్ళ ఇళ్ళలు చూస్తే హట్ లాగా ఉంటాయి, చాలా డిస్టార్టెడ్ ఇల్లులు ఉంటాయి, ప్లస్ ఇలా RCC లాగా ఏముండవు. ఓకే, లీస్ట్ డెవలప్ కంట్రీస్ యుగాండా, రవాండా. ఓకే, దెర్ ఈజ్ మెట్రో వాళ్ళు చూడలేదు, ట్రైన్ వాళ్ళు ఏం చూడలేదు, ఎయిర్పోర్ట్స్ ఉండవు వాళ్ళ దగ్గర. సో దే డోంట్ హ్యావ్ గెడ్జెట్స్ ఆల్సో, మోడర్నైజేషన్ ఏముండదు, ఎలక్ట్రానిక్స్ ఏముండవు వాళ్ళ దగ్గర. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ లీస్ట్ డెవలప్ అండి. ఆఫ్రికన్ కంట్రీస్కి మ్యాక్సిమం అంటారు. ఫైన్. సో నౌ లెట్ us go ahead. సో ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్, ఎనెక్జర్ 1 కంట్రీస్ హ్యావ్ టు రిపోర్ట్. వాళ్ళు ఏమేమి చేసినారు వాళ్ళు రెగ్యులర్గా చేయాలి, అప్డేట్ ఇస్తూ ఉండాలి. ఎవరికి? UNFCCకి. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు టు డిక్రీజ్ ద కార్బన్ ఎమిషన్స్, వాళ్ళు రెగ్యులర్లీ చెప్తూ ఉండాలి, టు రిపోర్ట్ రెగ్యులర్లీ. ఓకే, ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. డెవలప్ కంట్రీస్ రెగ్యులర్గా అవసరం లేదు. ఓకే, ఇన్ జనరల్ టర్మ్స్ దేర్ యాక్షన్, వాళ్ళు ఏం చేయాలంటే జనరల్గా దే కెన్ వాళ్ళు ట్రై చేయొచ్చు. క్లైమేట్ చేంజ్ కోసం స్టెప్స్ తీసుకోవడం వాళ్ళు ట్రై చేసుకోవచ్చు, లైక్ పెట్రోల్ డీజిల్ మీద అసెస్, లేకపోతే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి ప్రమోట్ చేయడం, వాళ్ళ దాని మీద లైఫ్ ట్యాక్స్, మోటార్ వెహికల్ ట్యాక్స్ 0 చేయడం. అలా వాళ్ళు పెద్ద స్టెప్ తీసుకొని సోలార్ ట్రాన్సిట్, సోలార్ ఎనర్జీ మొత్తం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, అలాంటిది అంత ఇన్వెస్ట్మెంట్ ఎలాగైనా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి అంత పెద్ద స్టెప్స్ ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్, వాళ్ళు తీసుకోవట్లేదంటే అట్లీస్ట్ చిన్న స్టెప్స్ అయినా తీసుకోవాలి. ఓకే, డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా మనకి అంటున్నారు. ఓకే, రిపోర్ట్ ఇన్ మోర్ జనరల్ టర్మ్స్ అండ్ అలా ఎలాంటి యాక్షన్స్ మనం తీసుకుంటున్నాం టు కాంబాట్ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, మేము లెస్ రెగ్యులర్గా చెప్తూ ఉండాలి వాళ్ళకి, UNFCCకి లెస్ రెగ్యులర్గా చెప్తూ ఉండాలి. కానీ డెవలప్డ్ నేషన్స్ ప్రాపర్గా వాళ్ళు రెగ్యులర్గా రిపోర్ట్ చేయాలి. ఓకే, క్యోటో మెకానిజమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫ్లెక్సిబుల్ మెకానిజమ్స్ అండి, చాలా మంచి మెకానిజం. ఓకే, అండ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉంది. 2 countries, ఓకే, ఇండియా అండ్ శ్రీలంక, ఆర్ ఇండియా బంగ్లాదేశ్, ఇండియా అండ్ మన దగ్గర నేబర్స్ అస్సలు మనకు ఫ్రెండ్లీగా ఏం లేరు. సో మనకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఎ పేర్ టు అస్ ఆల్సో. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ఓకే, ఇండియా శ్రీలంక ఓకే, కానీ ఇది చాలా చిన్న కంట్రీస్, వాళ్ళకు మనమే హెల్ప్ చేస్తాం. సో వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి వాట్ కైండ్ ఆఫ్ మనం ప్రాజెక్ట్, వీ కెనాట్ స్టార్ట్ ప్రాజెక్ట్స్ బికాస్ మనమే అన్నీ చేయాల్సి వస్తుంది. సో ఇండియా అండ్ రష్యా, ఓకే, అట్లా నడుస్తుంది మనకు. ఇండియా, ఆస్ట్రేలియా, ఇండియా, కజాకస్తాన్, అలాంటి కంట్రీస్తో మనం కోఆర్డినేట్ చేసుకుంటే వాళ్ళతో మనం కోఆపరేషన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో 2 countries కమింగ్ టుగెదర్ అండ్ ఇంప్లిమెంటింగ్ దేర్ టార్గెట్స్. ఓకే, నాకు 10% రిడక్షన్ చేయమని అన్నారు క్యోటో ప్రోటోకాల్లో, మీకు 10% రిడక్షన్ చేయమని అన్నారు. మనం ఇద్దరం 20% కూడా రిడక్షన్ చేసుకుంటే కూడా నడుస్తుంది కలిసి.
అది మీ దగ్గరైనా సరే నా దగ్గరైనా సరే. కానీ ఎందుకంటే ఓవరాల్గా 20% రిడక్షన్ మనం ఇద్దరం చేస్తే చాలు కదా. ఎస్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్సో గివెన్. సో చాలా ఫ్లెక్సిబుల్ మెకానిజం ఉంది క్యోటో ప్రోటోకాల్లో. ఒక్కొక్క కంట్రీకి టార్గెట్ ఇచ్చిన తర్వాత మీరే చేయాలి ఈ టార్గెట్, మీరే చూపించండి ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు, ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు అవన్నీ చెప్పడం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే, ఫ్లెక్సిబుల్గా ఉంది, మీరు ఇట్లా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏముందంటే ఎమిషన్ ట్రేడింగ్ ఉంది. ఎమిషన్ ట్రేడింగ్ అంటే సర్టిఫికెట్స్ అంటారు, కార్బన్ క్రెడిట్స్ కూడా అంటారు. కార్బన్ క్రెడిట్ అంటే నా దగ్గర లోన్, బ్యాంక్ లోన్ వస్తుంది కదా. ఎందుకు బ్యాంక్ లోన్ ఇస్తుంది? బ్యాంక్ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం లోన్ ఇస్తాం. ఏదైనా ఫైనాన్షియల్ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి లోన్ ఇస్తాడు ఆయన, రైట్. సో లోన్ ఇవ్వడానికి ఏమంటారు? క్రెడిట్ డిస్బర్స్మెంట్ అంటారు. ఏమంటారు? క్రెడిట్ డిస్బర్స్మెంట్. అంటే క్రెడిట్ అంటే మీకు డబ్బులు వస్తే, మీ అకౌంట్లో డబ్బులు వస్తే మీకు ఎలాంటి మెసేజ్ వస్తుంది? యువర్ అకౌంట్ హ్యావ్ బీన్ క్రెడిటెడ్ విత్, అట్లా వస్తుంది కదా, అంటే మీకు డబ్బులు వచ్చినాయి అనమాట, రైట్. సో ఐఎమ్ ఏ బ్యాంక్ ఆర్ ఐఎమ్ ఏ ఫైనాన్షియర్, నేను మీకు డబ్బులు ఇస్తే నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇస్తున్నా. ఇన్ ద సేమ్ వే కార్బన్ క్రెడిట్ అంటే నా దగ్గర, ఓకే, నాకు 10% రిడక్షన్ చేయమన్నారు, నేను 15% రిడక్షన్ చేసిన తర్వాత నా దగ్గర 5% ఎక్కువ చేసినా కదా, నేను ఈ కార్బన్కి నేను వేరే వాళ్ళకి క్రెడిట్ చేసుకోవచ్చు. వేరే కంట్రీస్ ఎక్కువ అంటే టార్గెట్ ఎవరెవరు మీట్ అవ్వట్లేదు అలాంటి కంట్రీస్కి నేను నా 5% అమ్మచ్చు. నేను అట్లా అమ్మితే వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు. సో అందుకే క్యోటో ప్రోటోకాల్ చాలా ఫ్లెక్సిబుల్ మెకానిజం అంటారు. క్యోటో ప్రోటోకాల్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? ఏ వెరీ ఫ్లెక్సిబుల్ మెకానిజం బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ కార్బన్ ఎమిషన్ ట్రేడింగ్, జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఎక్సెట్రా, సో అండ్ సో ఫోర్త్. చూడండి ఇక్కడ ఉంది ఎమిషన్ ట్రేడింగ్ ఉంది అండి. ఎమిషన్ ట్రేడింగ్ మెకానిజం allows parties means those who are a part of Kyoto Protocol to buy Kyoto units from other countries to help meet their domestic reduction targets. Okay, ఏ కంట్రీస్కి టార్గెట్స్ వాళ్ళు రీచ్ అవ్వట్లేదు, అలాంటి కంట్రీస్కి they can buy the credits from other countries and they can go ahead. What are Kyoto units? The emission trading can be international or domestic. Emission trading could be international or domestic. ఇది కూడా మంచిదే. ఓకే, ఇక్కడ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఒక్కొక్క ఇండస్ట్రీకి అన్న మన ఇండియాలోనే టాటాకి, బిర్లాకి, అంబానీస్కి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఓకే మీరు ఒక 10% రిడక్షన్ చేయాలి. యూ హ్యావ్ టు డూ 10% రిడక్షన్. ఓకే, ఒకవేళ టాటాది 10% కంటే ఎక్కువ అయిపోయింది, అంబానీది అంబానీ ఈజ్ ఏబుల్ టు 10% రిడక్షన్ కంటే ఎక్కువ అయిపోయింది, 15% రిడక్షన్ టాటా చేసేసిండు అండ్ అంబానీ కెనాట్ డూ 10% ఆల్సో. ఆయన చాలా కార్బన్ ఎమిషన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేసిండు అనమాట. సో అంబానీ కెన్ బై ద 5% ఫ్రమ్ టాటా. సో ద సేమ్ ఇంటర్నేషనల్ది ఎలా నడుస్తుంది అట్లనే డొమెస్టిక్ కంపెనీస్కి కూడా టార్గెట్స్ పెట్టి వాళ్ళకు కూడా తక్కువ చేయమని చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళు తక్కువ చేయట్లేదంటే ఆ కంపెనీస్కి చాలా ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు, అలాంటి తక్కువ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ లేదు, డబ్బులు లేవు టు గో ఫర్ వాట్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేదంటే వాళ్ళు కూడా మన కంట్రీలోనే వేరే కంపెనీస్ దగ్గర నుంచి ఎమిషన్ కార్బన్ క్రెడిట్ తీసుకోవచ్చు అండి. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. అలా మనకి అది ఎక్స్చేంజ్ ఉంది కదా, ఎన్ఎస్సి, బిఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్తుంటుంది కార్బన్ క్రెడిట్స్. ఓకే, 2.5 రూపీస్ 1 యూనిట్, 2.5 రూపీస్ 1 యూనిట్, అలాంటి 1 lakh యూనిట్స్ ఉన్నాయి. ఎవరైనా తీసుకోండి అనమాట. సో యూ కెన్ బై యూ కెన్ షో టు ద గవర్నమెంట్, చూడండి నేను 10% రిడక్షన్ చేయలేదు కానీ 5% రిడక్షన్ చేసిన, 5% చేయలేదు కానీ నేను 5% కార్బన్ క్రెడిట్స్ కొనేసిన అంటే ఆ కంట్రీ అంటే నేను ఎవరి దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ కొన్నాను, మళ్ళీ ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ అలాంటి మంచి స్టెప్ తీసుకొని మళ్ళీ కార్బన్ ఎమిషన్ తక్కువ చేస్తాడు. సో ఆయన దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఆయన తక్కువ చేయొచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను చేయలేను. సో మనం వాళ్ళ దగ్గర నుంచి కార్బన్ క్రెడిట్స్ కొంటూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రిడక్షన్ చేసుకుంటారు. సో వాళ్ళు చేసినా సరే మనం చేసినా సరే ఎట్ ది ఎండ్ అంతే కదండి. సో దట్ ఈస్ హౌ చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి క్యోటో మెకానిజం. అండ్ దిస్ ఈస్ కంప్లీట్. ఈ మొత్తం ఈ ట్రేడింగ్కి ఏమంటారు, ఇంటర్నేషనల్ ఎమిషన్ ట్రేడింగ్ అంటారు. ద కంట్రీస్ కెన్ ట్రేడ్ ఇన్ ఇంటర్నేషనల్ కార్బన్ క్రెడిట్ మార్కెట్ టు రికవర్ దేర్ షార్ట్ ఫాల్ ఇన్ అసైన్డ్ యూనిట్స్. వాళ్ళకి ఎంత యూనిట్స్ తక్కువ చేయమన్నారు, ఓకే, ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ దట్ యూనిట్స్, సో వాళ్ళు కార్బన్
ఎమిషన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అండ్ దే కెన్ ఫుల్ఫిల్ ద రిక్వైర్మెంట్స్. Countries with surplus unit can sell them to countries that are exceeding their emissions. That are exceeding their emissions under Annexure B of the Kyoto. Under Annexure B of the Kyoto. Remember this point. Generally, developed countries ఉన్నాయి కదా, developed countries. ఓకే, యుఎస్ఏ, జపాన్ వాళ్ళ దగ్గర క్లీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ ఉందండి. వాళ్ళు స్మోక్ తక్కువ గాల్లో వదిలేయడం, ఓకే, అలాంటి ఇండస్ట్రీస్, అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఓకే, అంటే నేను ఒక 100 పెన్స్ ప్రొడ్యూస్ చేస్తే, ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరర్ 100 పెన్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆయన 100 CO2 మాలిక్యూల్స్ ఎమిట్ చేస్తున్నాడు. అదే యుఎస్లో 100 పెన్స్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ 50 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్సే ఎమిట్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళ దగ్గర అలాంటి టెక్నాలజీ ఉంది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ది గ్లోబల్ వార్మింగ్ ఎందుకు తగ్గట్లేదు, ఇంకా క్లైమేట్ చేంజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్, ఎందుకంటే వీళ్ళు వేరే కంట్రీస్కి టెక్నాలజీ ఇవ్వట్లేదు. ఓకే, దే హ్యావ్ టు గివ్, దే ఆర్ నాట్ షేరింగ్ ద టెక్నాలజీ. అందుకే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్స్లో. ఓకే, సో ఎనెక్జర్ 2లో, ఎనెక్జర్ బిలో ఎవరున్నారు? మనం ఉన్నాం కదా. ఎనెక్జర్ ఏలో ఎవరున్నారు? డెవలప్ కంట్రీస్. ఓకే, అండ్ ఎనెక్జర్ బిలో మనం ఉన్నాం, డెవలపింగ్ కంట్రీస్. మన దగ్గర పెట్రోల్ డీజిల్ లేకుండా మన నడవదు మన జీవితం. ఓకే, అండ్ పెట్రోల్ డీజిల్ మనం ఎంత యూస్ చేస్తే అంత CO2 ఎమిషన్స్ అవుతాయి. సో మనకు ఉన్న టార్గెట్స్ మనం రీచ్ అవ్వడం చాలా చాలా కష్టం. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్. ఒకవేళ మనం ఎక్సీడ్ అయిపోతే అలాంటి అలాంటి కంట్రీస్ దగ్గర మనం కార్బన్ క్రెడిట్స్ తీసుకొని వీ కెన్ షో టు ద వరల్డ్ అండ్ వీ కెన్ షో టు ది కన్వెన్షన్, పార్టీస్లో ఉన్న కన్వెన్షన్ కలిసినప్పుడు మనం చెప్పచ్చు, చూడండి మేము ఎక్కువ చేసినాం కానీ మేము కార్బన్ క్రెడిట్స్ కొన్నాం అండ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ అవర్ టార్గెట్స్. అండ్ అలా కార్బన్ క్రెడిట్స్, ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్? కార్బన్ క్రెడిట్స్ వాళ్ళకి ఏమంటారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్స్ ఆర్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ క్యోటో యూనిట్స్. దే ఆర్ ఇష్యూడ్ అండర్ ది క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం. డెవలప్మెంట్ జరగాలి, రోడ్స్ కట్టాలి, ఫ్లైఓవర్స్ కట్టాలి, మన దగ్గర రావాలి, డ్యామ్స్ మనం కట్టాలి, అవన్నీ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి. కానీ డెవలప్మెంట్ ఎలా ఉండాలి? క్లీన్ ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్కి హామ్ చేయకుండా అలాంటి డెవలప్మెంట్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఓకే, ద డెవలప్డ్ కంట్రీ విత్ ఎ బైండింగ్ టార్గెట్ shall implement emission reduction projects in a developing country. The certified emission reduction units earned through these shall be counted in its targets achievement. Okay, so developing countries vallu emission reduction projects they have to start. Okay, and whatever they are how much units they are decreasing, how much units of CO2 వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ వాళ్ళు ఎంత డిక్రీజ్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్ కౌంటెడ్. ఈచ్ సర్టిఫై ఎమిషన్ రిడక్షన్ షెల్ బి ఈక్వివలెంట్ టు 1 ton of CO2 ఎమిషన్ అండి. ఓకే, 1 ton of CO2 ఎమిషన్. సో ఒక్కసారి ఆ సర్టిఫికేట్ మనం తీసుకుంటే అంటే 1 ton of CO2 ఎమిషన్స్ మనం తక్కువ చేసినట్లుగా. ఓకే, ఫైన్. సో యుఎస్ఏ చూడండి, ఇక్కడ డెవలప్డ్ కంట్రీ విత్ ఎ బైండింగ్ టార్గెట్. యుఎస్ఏ ఒక డెవలప్ కంట్రీ, వీళ్ళకి బైండింగ్ టార్గెట్స్ ఇచ్చినాం మనం, ఎందుకంటే డెవలప్ కదా. వాళ్ళకి ఎనెక్జర్ ఏలో, ఎనెక్జర్ 1లో వాళ్ళకి టార్గెట్స్ ఉన్నాయి. ఓకే, వాళ్ళు అది డెఫినెట్గా ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, సో డెవలప్డ్ కంట్రీ విత్ ఎ బైండింగ్ టార్గెట్ షల్ ఇంప్లిమెంట్ ఏ ఎమిషన్ రిడక్షన్ ప్రొడక్ట్స్ ఇన్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఒకవేళ యుఎస్ఏ ఇండియాలో ఏదైనా సోలార్ రైల్వే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తే, ప్రాజెక్ట్లో సోలార్ అంటే రైల్వేస్ రన్ ఆన్ సోలార్ పవర్స్. అదే సోలార్ పవర్ ఈజ్ వెరీ క్లీన్ పవర్, దానిలో CO2 ఎమిషన్స్ ఉండవండి. సో యుఎస్ఏ అలాంటి ఏదైనా ప్రాజెక్ట్ తెలంగాణ అంటే ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తే, ఓకే, సోలార్ రైల్వే అలా ఎస్టాబ్లిష్ చేస్తే, ఓకే, ఈ ప్రాజెక్ట్ వల్ల ఎంత CO2 రిడక్షన్స్ అవుతాయి
దే ఆర్ ఆల్ కౌంటెడ్ ఆల్సో అండర్ యూఎస్ఏకి మనం ఇచ్చిన టార్గెట్స్లో కౌంట్ అవుతాయి. Okay, remember this point. The emission reduction units earned through these projects when a developed country invests in developing country with a clean development aspect shall be continued in the target achievement. Each CER shall be equivalent to 1 ton of CO2 emissions. 1 ton of CO2 emissions అన్నమాట. మళ్ళీ ఏమైందంటే దట్ ఈస్ ఆల్ అబౌట్ క్యోటో రిలేటెడ్ ఆస్పెక్ట్స్, క్యోటో ప్రోటోకాల్లో ది కేటగిరీస్ ఆఫ్ కంట్రీస్, ఎనెక్చర్ ఏ, ఎనెక్చర్ బి, సో అందులో ఉన్న ఎగ్జాంపుల్స్, దెన్ వాట్ ఈస్ క్యోటో మెకానిజం అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్, ఇంకా మనం కార్బన్ ట్రేడింగ్ అంటే ఏంటి నేర్చుకున్నాం, అండ్ కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవడమే కాదు, డొమెస్టిక్ ట్రేడింగ్ కూడా అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా అవ్వచ్చు, క్యోటో యూనిట్స్ అంటే ఏంటి, అండ్ సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్స్ కూడా అంటే ఏంటి అది కూడా మనం చూసేసినాం. సో దిస్ ఆల్ హ్యాపెండ్ 1997లో అయిందండి. ఓకే, యాజ్ యూ ఆల్ నో 1992 అరయోత్ సమ్మిట్ అయిన తర్వాత 1997లో క్యోటో ప్రోటోకాల్ వచ్చింది. అండ్ క్యోటో ప్రోటోకాల్కి 2005 నుంచి ఎన్ఫోర్స్ చేద్దామని అన్నారు. కానీ వాళ్ళు 2005 వరకు దే డిడ్ నాట్ అగ్రీ. అంటే డెవలప్ కంట్రీస్ అంటే యూఎస్ఏ, చైనా అండ్ జర్మనీ, చైనా కాదు యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, చైనాకి ఇంకా మనలాగానే డెవలపింగ్ కంట్రీ అంటారండి. ఓకే, సో డెవలప్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్ వాళ్ళు, రష్యా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు 2005 వరకు క్యోటోలో 1997లో క్యోటోలో ఉన్న ప్రోటోకాల్లో వాళ్ళకి ఇచ్చిన టార్గెట్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారు? 2005లో ఒప్పుకున్నారు. 2005లో ఒప్పుకున్నారు. వాళ్ళకి యాక్చువల్గా 1997 నుంచి 2012 వరకు ఇక్కడ ఉన్న టార్గెట్ 2012 వరకు అచీవ్ చేయమని చెప్పినాం. కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదు 1997లో. 2005లో వాళ్ళు ఒప్పుకున్నారు. అందుకే 2020 వరకు చేయమన్నారు. ఓకే, సో వీ హ్యావ్ టు నో ద డేటా వెన్ ఇట్ కమ్స్ లిటరలీ వాళ్ళు అచీవ్ చేసినా లేదా చూడాలి మనం. మళ్ళీ ఏమైందంటే 2005 వరకు అదే గొడవ నడిచింది. అండ్ సంథింగ్ మళ్ళీ 2006లో కలిసిండ్రు, 7లో కలిసిండ్రు, అలా కలుస్తూ ఉంటారు. ఎవ్రీ 2 years 1 year వాళ్ళకి కలుస్తూ ఉంటారు. ఓకే, ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ 2 yearsకి ఒకసారి కలుస్తారా లేక 1 yearsకి ఒకసారి కలుస్తారా. సో యూ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ ఎవ్రీ వన్ విల్ నో అబౌట్ ఇట్ ఆల్సో. ఓకే, సో మళ్ళీ వాళ్ళు జనరల్గా కలుస్తూ ఉంటారు, వెరీ కామన్ థింగ్. సో దోహా ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఖతర్. ఓకే, దోహా క్యాపిటల్ సిటీ ఆఫ్ ఖతర్ అంటే గల్ఫ్ కంట్రీలో. మళ్ళీ డిసెంబర్ చాలా ఇంపార్టెంట్, 2012లో అందరు కలిసిండ్రు. ఓకే, క్యోటో ప్రోటోకాల్కి ఒక అమెండ్మెంట్ చేసిండ్రు. క్యోటో ప్రోటోకాల్ మీద ఒక అమెండ్మెంట్ చేసిండ్రు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ దోహా అమెండ్మెంట్ ఆన్ క్యోటో ప్రోటోకాల్ వాజ్ అడాప్టెడ్. దోహా అమెండ్మెంట్ ఆన్ క్యోటో ప్రోటోకాల్ వాజ్ అడాప్టెడ్. ఇక్కడ అమెండ్మెంట్ చేసి న్యూ కమిట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ డెవలప్ కంట్రీస్కి కొత్త కమిట్మెంట్స్ ఇచ్చారు. ఓకే, సో who agreed to take new emission reduction targets. ఓకే, వాళ్ళు జనవరి 2013 to 2020. ఓకే, సో కొత్త టార్గెట్స్, కొత్త ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ ఈ దోహాలో క్యోటో ప్రోటోకాల్కి అమెండ్మెంట్ చేసి డెవలప్ కంట్రీస్కి ఏమన్నారంటే ఓకే మీరు ఈ టార్గెట్స్ కూడా ఫుల్ఫిల్ చేయండి. సో దట్ పీరియడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ 2012లో ఇస్తున్నాం కాబట్టి 2013 నుంచి స్టార్ట్ అయిపోయి మీరు 2020 వరకు అచీవ్ చేసుకోండి. ఏ రివైజ్డ్ లిస్ట్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా వచ్చినాయండి. ఓకే, ఇన్ దిస్ పర్టిక్యులర్ కమిట్మెంట్స్. సో 1997లో క్యోటో ప్రోటోకాల్లో వాళ్ళకి ఇచ్చిన కమిట్మెంట్స్కి, డెవలప్ కంట్రీస్కి ఇచ్చిన కమిట్మెంట్స్కి ఫస్ట్ కమిట్మెంట్స్ అంటారండి. మళ్ళీ 2012లో దోహాలో ఇచ్చిన కమిట్మెంట్స్కి సెకండ్ రౌండ్ ఆఫ్ కమిట్మెంట్స్ అంటారు. ఓకే, సెకండ్ రౌండ్ ఆఫ్ కమిట్మెంట్స్. సో ఈ దోహాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ రౌండ్ ఆఫ్ కమిట్మెంట్స్ ఇచ్చారు డెవలప్ కంట్రీస్కి, అండ్ గ్రీన్ హౌస్ గ్యాస్ లిస్ట్ రివైజ్ చేసిండ్రు. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్ రిటన్ హియర్ సెకండ్ కమిట్మెంట్ పీరియడ్. 1997 to 2005 ఫస్ట్ కమిట్మెంట్ పీరియడ్, మళ్ళీ 2012 to 2020 సెకండ్ కమిట్మెంట్ పీరియడ్.
amendment to several articles of Kyoto Protocol which specifically referenced issues pertaining to the first commitment period and which needed to be updated for the second commitment period. సో పాత ఉన్నది ఇప్పుడున్నది మొత్తం క్లబ్ చేసేసి 2012లో దోహాలో కొత్త కమిట్మెంట్స్ ఇచ్చేసిండు వాళ్ళకి. ఓకే, దోహాలో ఇవన్నీ జరిగినాయండి. ఓకే, నా మళ్ళీ ద క్యోటో ప్రోటోకాల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ట్రూలీ గ్లోబల్ ఎమిషన్ రిడక్షన్ రిజిమ్. ఓకే, నిజంగా మనం గ్లోబల్ ఎమిషన్ రిడక్షన్ చేద్దామని అనుకుంటున్నాం కదా. ద వరల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్ దట్ గ్లోబల్ ఎమిషన్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తక్కువ చేయాలని వరల్డ్ ఈజ్ యాక్సెప్టింగ్. కానీ దానికి ఒక గట్టిగా ఫార్మల్గా ఎస్టాబ్లిష్ చేసిన మెకానిజం అంటే క్యోటో ప్రోటోకాల్. ఓకే, క్యోటో ప్రోటోకాల్లోనే ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ట్రూగా ఒక రిడక్షన్ రిజీమ్ మనం స్టార్ట్ చేసినాం. రిడక్షన్ రిజీమ్ అంటే బైండింగ్ టార్గెట్స్, డెవలప్ కంట్రీస్కి టార్గెట్స్ ఇచ్చి వాళ్ళకి బైండ్ చేసినాం. ఓకే, 1992 నుంచి మాట్లాడి కన్సెన్సస్, డైలాగ్స్, పార్టీస్, కాన్ఫరెన్సెస్ ఇవన్నీ చేసుకొని ఓకే చేద్దాం అన్నారు 1992 నుంచి. కానీ 1997లో యాక్చువల్గా క్యోటోలోనే డెవలప్ కంట్రీస్కి బైండింగ్ టార్గెట్స్ వచ్చినాయి. సో దట్ ఈస్ వై క్యోటో ప్రోటోకాల్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ట్రూ స్టెప్ టువర్డ్స్ డిక్రీజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ టు ప్రొటెక్ట్ ది మదర్ ఎర్త్. ఓకే, మళ్ళీ 2011. ఓకే, ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒక వర్కింగ్ గ్రూప్ ఆన్ EDOC working group on Durban platform for enhanced action. Okay, working group on Durban platform for enhanced action అంటే 1992 నుంచి అసలు ఏమీ చేయలేదు. 1997 తర్వాత క్యోటో ప్రోటోకాల్కి యాక్సెప్ట్ ఎప్పుడు చేసిండు? 2005లో చేసిండు. అంటే 1992 నుంచి 2005 వరకు ఎమిషన్ రిడక్షన్ చేద్దాం, కార్బన్ డైఆక్సైడ్ తక్కువ చేద్దామని ఒట్టిగా మాటలు కానీ రిడక్షన్ చేయడానికి ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అది అన్ని కంట్రీస్లో అలాంటి కన్సెన్సస్ రాలేదు. వాళ్ళు ఒక దాని మీద ఫైనలైజ్ చేయలేదు. అంటే 15 years వేస్ట్ చేసిండు. అంటే 15 yearsలో ఏమైందంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ చాలా అయిపోయినాయి కాబట్టి 2011లో మనం ఇప్పుడు ఉన్న ఆ టార్గెట్స్ ఇది సరిపోవు, టు ప్రొటెక్ట్ ద గ్లోబ్కి సరిపోదు, కొంచెం ఎన్హాన్స్డ్ మనం కమిట్మెంట్స్ తీసుకుంటేనే మంచిది అని ఒక ఎడాక్ వర్కింగ్ గ్రూప్ వాజ్ అపాయింటెడ్ ఇన్ డర్బన్లో అపాయింట్ చేసినాం. ఎన్హాన్స్డ్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎవరు ఒప్పుకోలేదు 2005 వరకు. సో ఏమైంది, మొత్తం 15 years వేస్ట్ అయిపోయింది. అందరూ CO2 ఎమిషన్ చేసేసిండు, పెట్రోల్, డీజిల్, ఫాసిల్ ఫ్యూల్స్ అన్నీ వాడేసిండు. సో ఇప్పుడు ఆ పేస్లో మనం రిడక్షన్ చేసుకుంటూ పోతే అర్థే ఉండదు. సో కొంచెం ఎన్హాన్స్ యాక్షన్ తీసుకోవాలని అలా రియలైజ్ చేసినాం. ఎప్పుడు డర్బన్లో రియలైజ్ చేసినాం. ఓకే, సో ఏడీబీకి ఏమన్నారంటే మీరు మొత్తం ఎలాంటి ఎంత టార్గెట్స్ రిడక్షన్ చేయాలి, డెవలప్ కంట్రీస్ రోల్ ఏముంది, డెవలపింగ్ కంట్రీస్ రోల్ ఏముంది, ఇవన్నీ 2015 కంటే ముందు కంప్లీట్ చేసేయండి అని ఆ వర్కింగ్ గ్రూప్కి చెప్పారు. ఏం చెప్పారు? 2015లో ప్యారిస్లో మనం కలుస్తున్నాం. సో 5 years ఉన్నాయి మీ దగ్గర. 5 years మంచిగా చదువుకోండి. ఏ కంట్రీస్ ఎంత కార్బన్ రిడక్షన్ తీసుకోవాలి, ఎలాంటి పాసిబుల్ మెకానిజమ్స్ ఉంటే అన్ని కంట్రీస్కి బెనిఫిట్ అవుతుంది, డెవలప్మెంట్ ఎలా ముందుకు వెళ్ళాలి, సో దట్ పావర్టీ, హంగర్ ఇవన్నీ కూడా ఉండద్దు వరల్డ్లో, ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా సస్టైనబుల్గా ఉండాలి, ఎన్విరాన్మెంట్ కూడా డిస్టర్బ్ అవ్వద్దు. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ మీరు 2015 కంటే ముందు చేసేయండి. ఎందుకంటే 2015లో ప్యారిస్లో మనం కలుస్తున్నాం, మళ్ళీ కొత్త టార్గెట్స్ అందరికీ ఉంటాయని అలా చెప్పారు. The committee was asked to complete his work as early as possible but not later than 2015 in order to adopt this protocol. Okay, fine. And whatever Paris summit lo, okay, whatever the 21st session, whatever was happening, ఆ 21st సెషన్లో ఎలాంటి టార్గెట్స్ ఉన్నాయి 2020 తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. క్యోటో ప్రోటోకాల్ 2020లో ఎండ్ అవుతుంది. ప్యారిస్ సమ్మిట్లో ఉన్నది
2020 తర్వాత బైండింగ్ ఎమిషన్ టార్గెట్స్ అందరికీ అప్లికబుల్ అయిపోతుందని అని అన్నారు. ఓకే, దెన్ చూడండి ఇక్కడ 2 kinds of countries are there. రైట్, 1992లో అర్త్ సమిట్ అయింది కదా, రయో అర్త్ సమిట్ అంటారు. రైట్, మళ్ళీ 1997లో ఓకే ఇక్కడ ఉన్న కంట్రీస్ who are participants and also members. పార్టిసిపెంట్స్ అండ్ వాళ్ళు అగ్రీ చేసిండ్రు మనం యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో భాగమని వాళ్ళు రికగ్నైజ్ చేసిండ్రు దట్ గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, తక్కువ చేద్దామని అన్నారు. ఓకే, దే ఆర్ కాల్డ్ యాజ్ వాట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారండి. హూ వాట్ ఎవర్ ద కంట్రీస్ దట్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్, okay, they are all together called as conference of parties. This is the highest decision making body. Ide highest decision making body with regard to climate change and global warming, conference of parties only. Right, 1997లో క్యోటో వచ్చింది. క్యోటోలో ఏమైందంటే కొన్ని కంట్రీస్కి మనం టార్గెట్స్ ఇచ్చినాం, ఓకే, ఎమిషన్ టార్గెట్స్ ఇచ్చినాం, కొన్ని కంట్రీస్కి ఇవ్వలేదు. నో, రైట్. సో క్యోటో ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళకి సిఎంపి అంటారండి. క్యోటో ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళకి సిఎంపి ఉంటారు, వేరే కంట్రీస్కి ఏమంటారు సిఓపి అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ. అన్ని కంట్రీస్కి సిఓపి అంటారు. క్యోటో ప్రోటోకాల్లో ఉన్న వాళ్ళు మీన్స్ డెవలప్ కంట్రీస్, ద కంట్రీస్ విచ్ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ క్యోటో ప్రోటోకాల్, దే ఆర్ కాల్డ్ యాజ్ సిఎంపి. సో వీళ్ళ మీటింగ్ కూడా జరుగుతూ ఉంటుంది, CMP1, CMP2 లైక్ దట్. సో వెనెవర్ యూ కమ్ అక్రాస్ దిస్ వర్డ్, ఓకే, whenever you come across this word CMP, then you have to think that okay, this is a part, this conference is related to countries which are part of what, Kyoto, and COP మీరు అలా వింటే okay, these countries are a part of what, UNFCCC, but not part of what, Kyoto. అందుకే మీకు COP26, COP21, COP15 కూడా నడుస్తూ ఉంటుంది. అండ్ అందులోనే క్యోటోలో CMP1, CMP2, CMP5 అలా కూడా నడుస్తూ ఉంటాయి. సో యూ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఇట్. ఓకే, రైట్, 16th సెషన్ అయిందండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 16th సెషన్ అయింది. ఓకే, అండ్ 6th సెషన్ ఆఫ్ CMP, 2 సెషన్స్ అయినాయి, అందరిది 16th అండ్ క్యోటో ప్రోటోకాల్ ఉన్న వాళ్ళది 6th మీటింగ్ అయింది. హెల్డ్ ఇన్ వాట్, అగైన్ క్యోటోలో. ఎక్కడ అయింది, క్యోటోలో మళ్ళీ వాళ్ళు కలిసిండ్రు. క్యోటో ఈజ్ ఎ ప్లేస్ ఇన్ జాపాన్ సిటీ. సో ఇక్కడ మళ్ళీ క్యోటోలో కలిసిన తర్వాత ఒక గ్రీన్ క్లైమేట్ ఫండ్ లాంచ్ చేద్దామని అన్నారు. అండ్ ఏ క్లైమేట్ టెక్నాలజీ సెంటర్ అంటే క్లైమేట్ చేంజ్ అవ్వకుండా ఓకే ఏదైనా క్లైమేట్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఉంటే మంచిది అని అన్నారు. సో క్లైమేట్ రిలేటెడ్ కొత్త టెక్నాలజీస్ మనం ఇన్నోవేట్ చేయాలి. ప్లస్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటే దీనిలో డబ్బులు ఉంటాయండి. డెవలప్ కంట్రీస్ ఏం చేస్తారంటే దీనిలో డబ్బులు పెడతారు. డెవలప్ కంట్రీస్ జపాన్, రష్యా, USA, జర్మనీ, ఫ్రాన్స్, దే విల్ పుట్ మనీ ఇన్ దిస్ ఫండ్. ఓకే, ఈ ఫండ్ ఎవరి దగ్గర ఉంటుందంటే UNFCCC దగ్గరే ఉంటుంది. వాళ్ళందరూ ఇస్తారు, వాళ్ళు పెట్టుకుంటారు. ఓకే, ఈ ఫండ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడగచ్చు, మేము ఒక సోలార్ మా అగ్రికల్చర్కి మొత్తం సోలార్తో రన్ చేయాలనుకుంటున్నాం, ఇరిగేషన్ మొత్తం సోలార్కి రన్ చేయాలనుకుంటున్నాం. సో 50 lakhs ఫార్మర్స్ ఉన్నారు, 50 lakhs ఫార్మర్స్కి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు ఇవ్వాలి, మీరు ఇవ్వండి అని. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి డబ్బులు వస్తాయి. అండర్స్టూడ్ మై పాయింట్? మీన్స్ వాట్? గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఈజ్ ఎ ఫండ్ దట్ ఈజ్ established in order to promote clean and green projects. Remember this point. The agreement లో ఇది కూడా చెప్పారు, క్లైమేట్ చేంజ్కి తొందరగా మనం రెస్పాండ్ ఇవ్వాలి, బికాజ్ చాలా అర్జెంట్గా రెస్పాండ్ చేయాలి, ఎందుకంటే డిజాస్ట్రస్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పారు. మరి COP17 16 అయిపోయింది, COP17 మళ్ళీ CMP7. ఓకే,
డర్బన్లో కలిసిండు 2011లో, డర్బన్లో కలిసిండు 2011లో. ఫైన్. దెన్ హియర్ COP16 వీ మెట్ ఇన్ క్యోటోలో కలిసినాం COP16. ఓకే, డర్బన్ సౌత్ ఆఫ్రికాలో. ఫైన్. ఒక పని ఇచ్చారు కదా, అది జస్ట్ కోరిలేషన్, నేను అది కూడా చెప్తున్నాను మీకు. 2011లో చెప్పారు, ఓకే, ఫైండ్ ఏ స్ట్రాటజీ 2015 తర్వాత ఏం చేద్దామని. మళ్ళీ 2011లో సేమ్ ఆ కాన్ఫరెన్స్లోనే, దిస్ ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రీన్ క్లైమేట్ ఫండ్లో ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎంత డబ్బులు ఇవ్వాలి. సో దిస్ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఈజ్ టు డిస్ట్రిబ్యూట్ 100 billion per year to help poor countries to adapt to climate impacts. సో 100 billion డబ్బులు ఇవ్వాలి. డెవలప్డ్ కంట్రీస్ అంటే జర్మనీ, ఫ్రాన్స్, యూఎస్ఏ, వాళ్ళు 100 billion ఈ ఫండ్లో కాంట్రిబ్యూట్ చేయాలి. ఎందుకంటే పూర్ కంట్రీస్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది లెక్చర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ప్రాపర్గా నేను చేత్తో రాసి చూపించిన మీకు, not with the help of PPT but with the help of the pen. I have given you what kind of impacts will happen because of climate change and global warming. So poor countries ki ela impact aitayi, vallu ela submerge అయిపోతాయి, వాళ్ళ లైన్ ఎలా సబ్మర్జ్ అయిపోతుంది, అవన్నీ కూడా I have told you. Right, so please make sure that you are aware of that particular lecture. If you are aware of that particular lecture, it is very easy to comprehend here. Okay. The design of the new Green Climate Fund for the developing country was completed through a decision on its governance and the practical arrangements. So 2011లో basically 2015 వరకు ఏమేం చేద్దాం వర్కింగ్ గ్రూప్ అపాయింట్ చేసిండు. అండ్ ఈ సమ్మిట్లోనే 100 billion పర్ ఇయర్ పూర్ కంట్రీస్కి ఇవ్వాలి. ఓకే, సో దట్ దే కెన్ ఫైట్ క్లైమేట్ రిలేటెడ్ ఇంపాక్ట్స్. సపోజ్ ఇక్కడ మనకు శ్రీలంక ఉందండి. శ్రీలంక అంత ఏం పెద్ద కంట్రీ కాదు, నిన్ననే న్యూస్లో వచ్చింది. ఓకే, టుడే ఈజ్ సంక్రాంతి, నిన్న అయింది సండే, టుడే ఈజ్ మండే, అంటే ఆల్మోస్ట్ లైక్ 17th January I guess. So today is 17th January 2022. Obviously happy new year. Okay, so what I am trying to say here, నిన్ననే న్యూస్లో చూసిన శ్రీలంక బ్యాంక్రప్ట్ అయిపోయిందంటే శ్రీలంక ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకున్నది వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి శ్రీలంక దగ్గర డబ్బులు లేవు. సో సపోజ్ నేను మీకు డబ్బులు ఇచ్చిన, మీరు నాకు డబ్బులు రీపే చేయట్లేదు, నేను ఏం చేస్తాను, మీ ఇంటికి వెళ్ళి మీ ప్రాపర్టీస్ అన్నీ జప్తు చేస్తానా లేదా? చేస్తాను. సో చైనా దగ్గర నుంచి వాళ్ళు చాలా తీసుకున్నారు, చైనాకి డబ్బులు రీపే చేయడానికి రావట్లేదు. ఓకే, సో చైనా వాళ్ళ అసెట్స్ మీద చైనా చెప్తుంది మాకు ఇది కావాలి, అది కావాలి, ఈ ల్యాండ్ ఏరియా కావాలి, ఇక్కడ మేము ఒక మిలిటరీ బేస్ పెట్టుకుంటామని చైనా ఏం చెప్తే వాళ్ళు అలా వినాల్సి వస్తుంది శ్రీలంక వాళ్ళు, బికాజ్ శ్రీలంక ఈజ్ అనేబుల్ టు పే మనీ టువర్డ్ చైనా. సో దే గాట్ బ్యాంక్రప్ట్ రైట్. సో ఇలాంటి కంట్రీస్కి, ఇంకా మాల్డీవ్స్, సెచెల్స్ అలాంటి కంట్రీస్ దగ్గర డబ్బులు ఏమీ ఉండవు అండి. సోలార్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇవన్నీ వాళ్ళ దగ్గర చేయడానికి ఏమి ఉండదు. సో సపోజ్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే వాటర్ ఇట్లా బే ఆఫ్ బెంగాల్ నుంచి వాటర్ ఇట్లా వచ్చి ఓకే కంటిన్యూస్లీ హిట్టింగ్ అయితే ఏమవుతుందంటే షేప్ ఇలా ఉంటే ఏమవుతుందంటే మెల్లగా ఇట్లా అయిపోద్ది. దే విల్ లూజ్ ద ల్యాండ్ ఆర్ నాట్, కొంచెం ల్యాండ్ వాళ్ళది లూజ్ అవుతుంది, ఎందుకంటే కంటిన్యూస్గా హిట్టింగ్ చేస్తుంది బే ఆఫ్ బెంగాల్. బిఫోర్ అంతా ఏం ఎఫెక్ట్ లేదు, బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఇది చాలా ఫ్రీక్వెంట్గా వచ్చి చాలా స్పీడ్గా వచ్చి వాట్ ఈస్ హ్యాపెనింగ్ 1900 నుంచి 1970లో శ్రీలంక ఇలా ఉంది. ఓకే, 1900 నుంచి 1900లో శ్రీలంక వాజ్ లైక్ దిస్. ఓకే, లెట్ సపోజ్ 1970 వరకు శ్రీలంక కొంచెం ఇట్లా లోపల వెళ్ళింది అనుకో, కొంచెం ఇట్లా లోపల వెళ్ళింది. కానీ 1970 తర్వాత చాలా గ్లోబల్ వార్మింగ్ అయింది. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ వాట్ హ్యాపెన్, శ్రీలంక 1970 నుంచి 2020లో మనం చూస్తే ఇట్ బికేమ్ లైక్ దిస్. ఓకే, కొంచెం చాలా లోపల వెళ్ళిపోయిందని, అంటే 100 yearsలో
ఉన్న చేంజ్ 20 ఇయర్స్లోనే శ్రీలంకకి వచ్చేసింది. సో వాట్ హ్యాపెన్, శ్రీలంక హ్యాస్ లూజ్ సమ్ ల్యాండ్. సో ఇది అనవసరంగా ఎఫెక్ట్ అయింది కదా. ఇది శ్రీలంక దగ్గర అంత ఇండస్ట్రియలైజేషన్ ఉందా, వాళ్ళ దగ్గర అంత పెట్రోల్ డీజిల్ యూసేజ్ ఉందా, వాళ్ళు లార్జెస్ట్ కార్బన్ ఎమిటర్సా? లేదు. వాళ్ళ లార్జెస్ట్ కార్బన్ ఎమిటర్స్ ఇండియా, చైనా, యూఎస్ఏ. వీఆర్ ది లార్జెస్ట్ కార్బన్ ఎమిటర్స్. అంటే మన వల్ల వాళ్ళకు లాస్ అవుతుంది కదా, వాళ్ళది రోలే లేదు ఇవన్నిట్లో, రైట్. సో గవర్నమెంట్ అంటే మళ్ళీ డెవలప్ కంట్రీస్ ఏం చేయాలంటే అలాంటి కంట్రీస్కి ఇక్కడ మీరు మేము ఒక మంచిగా చేస్తాం, ఇక్కడ డ్రెడ్జింగ్ చేయడం అంటే ఇక్కడ సాయిల్ పెడతాం, ఇంకా ఈ ల్యాండ్కి రీక్లెయిమ్ చేస్తాం, పోయిన ల్యాండ్కి మళ్ళీ తీసుకువస్తాం, ఓకే. అండ్ వాళ్ళు ఇక్కడ సిమెంట్లు ఇవన్నీ పెట్టి దానికి మళ్ళీ ఇలా చేయాలి, ఇంకా చెట్లు పెట్టుకోవాలి, మ్యాంగ్రూవ్స్ పెట్టుకోవాలి, ఇవన్నీ పనులు చేయడానికి డబ్బులు కావాలి కదా. ఓకే. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి అలా డెవలపింగ్ కంట్రీస్కి డబ్బులు ఇస్తారు. సో దట్ ఇలాంటి ఎఫెక్ట్ జరిగితే వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ అంటే వాళ్ళు దానికి మిటిగేట్ చేసుకోవచ్చు, వాళ్ళు దానికి అలాంటి సివియర్ ఇంపాక్ట్స్కి రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఈ డబ్బులే ఎక్కడి నుంచి వస్తాయి? గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి వస్తాయి. గెటింగ్ మై పాయింట్ హియర్? ఎస్. సో ఇవన్నీ 2011లో జరిగినవి. So the conference decided the second commitment to be implemented from 2020 until 2020లో ఇంప్లిమెంట్ అవ్వాలి. స్టార్ట్ 2013 already we have discussed. Okay, European Union confirmed that they will participate in the second commitment. Okay, in 2013 వాళ్ళు కూడా ఎస్ అని చెప్పేసారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు కూడా. మళ్ళీ 2018లో ఇట్ వాజ్ హెల్డ్ ఇన్ ఖతర్లో నేషనల్ కన్వెన్షన్ సెంటర్ 2018 దోహా. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఇట్. ఓకే. 2011లో చాలా జరిగినాయి. 2012లో దోహా అమెండ్మెంట్ చూసినాం. ఎందుకంటే క్యోటో ప్రోటోకాల్ది సంబంధం ఉంది కాబట్టి నేను అక్కడే డిస్కస్ చేసేసిన. తర్వాత నేను ప్రాపర్గా వన్ అమెండ్మెంట్ తర్వాత అనదర్ కాన్ఫరెన్స్ తర్వాత అనదర్ కాన్ఫరెన్స్ ఐఎమ్ డిస్కసింగ్. COP18 అయింది, మళ్ళీ దోహాలో కలిసినాం. ఓకే. మనకు ఏంటి అంటే క్యోటోలో ఉన్న కంట్రీస్కి CMP 8. ఓకే. దోహాలోనే ఫైనలైజ్ చేసిండు. సెకండ్ క్యోటో పీరియడ్ ఎంత ఉండాలి అంటే ఆల్రెడీ డిసైడెడ్ 2013 to 2020 సెకండ్ క్యోటో పీరియడ్. ఇక్కడ ఉన్న కమిట్మెంట్ సెకండ్ క్యోటో కమిట్మెంట్స్. ఓకే. అండ్ దే వాంట్ టు ఆపరేషనలైజ్ టెక్నాలజీ మెకానిజం. క్యాన్కన్లో 2010లో అయింది. 2010లో క్యాన్కన్లో అయింది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ. అక్కడ ఏమన్నారంటే ఒక టెక్నాలజీ మెకానిజం అంటే క్లైమేట్ చేంజ్కి ఫైట్ చేయడానికి ఎలాంటి టెక్నాలజీ ఓకే డెవలప్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్నాలజీ మెకానిజం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టెక్నాలజీ మెకానిజం. సో క్యాన్కన్లో అగ్రీ చేసినాం. సో ఈ క్యాన్కన్లో అగ్రీ చేసిన దానికి మనం 2012లో ఆపరేషనలైజ్ చేస్తున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ ఇట్. మరి 2019లో మళ్ళీ COP19 2010 క్యాన్కన్, 2011 సౌత్ ఆఫ్రికా డర్బన్, 2012 ఖతర్ దోహా, మళ్ళీ 2013లో ఎక్కడైంది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్? వార్సాలో జరిగింది. వార్సా ఈజ్ ఎ ప్లేస్ ఇన్ వాట్? క్యాపిటల్ సిటీ ఆఫ్ పోలాండ్. ఇక్కడ ఏమన్నారంటే 2015లో కలుద్దాం, ఒక గ్లోబల్ క్లైమేట్ అగ్రిమెంట్ చేద్దాం. ఏం చేద్దాం? అందరు కలిసి ఒక గ్లోబల్ క్లైమేట్ అగ్రిమెంట్ చేద్దాం. ఓకే, ఎంత రిడక్షన్ చేయాలి, ఏం చేయాలి, మళ్ళీ మనం కూర్చుందాం. 1997 తర్వాత మళ్ళీ టార్గెట్స్ ఇవ్వలేదు. క్యోటో ప్రోటోకాల్ 1997లో వచ్చింది. సో అప్పుడే టార్గెట్స్ ఇచ్చారు. మళ్ళీ 2012లో దానికి రివైజ్ చేశారు. మళ్ళీ 2015లో అందరికీ ఒక గ్లోబల్ టార్గెట్స్ ఇద్దామని డిసైడ్ అయింది 2015లో. ఓకే, 2015లో అందరికీ కాంట్రిబ్యూషన్స్ వాళ్ళ ఎవ్రీ కంట్రీ హూ ఆర్ ఏ పార్టిసిపెంట్ అండర్ UNFCCCలో ఉన్న అన్ని కంట్రీస్ వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారు టు రెడ్యూస్ వాట్? గ్రీన్ హౌస్ గ్యాస్కి రెడ్యూస్ చేయడానికి every country will contribute how much? Okay, that they have to present in 2015. సో 2013లో అందరు కలిసి ఏమనుకున్నారంటే ఓకే 2015 వరకు మీరు ఎంత రిడక్షన్ చేసుకోవచ్చు, ఓకే ఎంత రిడక్షన్ చేయాలనుకుంటున్నారు, 2015లో మళ్ళీ కలుద్దాం. కలిసిన తర్వాత ఎవ్రీ ఇండివిజువల్ కంట్రీస్ మీ టార్గెట్స్ ఇవ్వండి, మీరు ఎలా
ఇలా క్లీన్ డెవలప్మెంట్ మెకానిజంలో ఎలా ఈ పాత్ ఎలా తీసుకుంటున్నారు, హౌ యు ఆర్ గోయింగ్ ఆన్ దిస్ పాత్. సో గివ్ అస్ ఏ క్లియర్ కాంట్రిబ్యూషన్, మీ కాంట్రిబ్యూషన్ ఏంది, ఎవ్రీ కంట్రీ కాంట్రిబ్యూషన్ ఏంది మాకు ఇవ్వండి అని వార్సాలో చెప్పారు. సో టు గివ్ బై వాట్ 2015, టు గివ్ బై వాట్ 2015లో ఇచ్చేయాలి. అండ్ ఈ కాన్ఫరెన్స్లోనే ఏమన్నారంటే, ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఓన్లీ దే టోల్ దాట్ ఇంకా మనం ఎమిషన్ ఇంకా డీపెన్ చేయాలి, డీపెన్ ఎమిషన్ కట్స్ చేయాలి. ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వస్తున్న డ్యామేజెస్ ఓకే చాలా లాసెస్ వస్తున్నాయి. ఓకే అండ్ ఇట్ విల్ హార్మ్ ది వల్నరబుల్ కంట్రీస్ చాలా ఇంకా ఎక్కువ అనమాట. ఓకే the conference agreed that decisions in the decisions which will enhance implementation of a range of measures already agreed. Climate finance, okay, climate finance, reducing emission from deforestation and forest degradation. REDD plus means reducing emission from deforestation and forest degradation, and transparency of reporting on emissions. Okay, so here we are also having lot of update with regard to Glasgow summit, that also I'll discuss. Current affair is also there here. మళ్ళీ 2014లో ఓకే లీమాలో కలిసినాం, పెరు క్యాపిటల్ లీమా. సో 2010 కన్కన్, 2011 డర్బన్ సౌత్ ఆఫ్రికా, 2012 దోహా, 2013 we are having Warsaw, now we are having 2014. Now we are having 2014. అంటే బేసికలీ 2010 తర్వాత ఎవ్రీ కాన్ఫరెన్స్లో ఒక్కొక్క కొత్త ఆస్పెక్ట్ తీసుకొచ్చింది అనమాట. ఒకసారి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అన్నారు, ఇంకొకసారి కార్బన్ క్రెడిట్ అన్నారు 1997లో, ఇంకొకసారి ఏమన్నారంటే క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అన్నారు, ఇంకొకసారి న్యూ రివైజ్ ఆఫ్ కమిట్మెంట్స్ అన్నారు, మళ్ళీ టెక్నాలజీ సెంటర్ నెట్వర్క్ చేయాలని అన్నారు. సో ఎవ్రీ కాన్ఫరెన్స్లో దే ఆర్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ అండ్ దే ఆర్ సేయింగ్ దట్ మనం దీని మీద నెక్స్ట్ కలిసినప్పుడు విల్ టాక్ అబౌట్ ఇట్, అదే చేస్తున్నారు. ఓకే సో right, so again this is COP20, they met in 2014 Perulina. Okay, every country ఇక్కడ అన్నిట్లో ఇంపార్టెంట్ ఇదే ఒక పాయింట్ ఉంది, ఆల్ కంట్రీస్ షుడ్ సబ్మిట్ their contribution to the new agreement in the first quarter of next year. 2015లో ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 monthsకి ఫస్ట్ క్వార్టర్ అంటారు. ఏప్రిల్, మే, జూన్ సెకండ్ క్వార్టర్. అంటే మీరు ఎకనామిక్ సర్వే లేకపోతే న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు యూ విల్ సీ Q4 గ్రోత్ ఆఫ్ స్టీల్ సెక్టర్ ఎంత అయింది, Q3 ఎంత అయింది, దానికి అర్థమైంది ఈ క్వార్టర్కి వేరే క్వార్టర్కి కంపేర్ చేస్తున్నాం. అంటే ఈ 3 monthsకి లాస్ట్ 3 months ఎలా ఉంది గ్రోత్, ఓకే మళ్ళీ ఈ హాఫ్ ఇయర్కి లాస్ట్ హాఫ్ ఇయర్కి ఎలా ఉంది గ్రోత్, ఇలా కంపేర్ చేసుకుంటారు. ఓకే జనరల్గా గవర్నమెంట్ ఒక మంచి పాలసీస్ తీసుకువస్తే క్వార్టర్కి డిఫరెన్స్ మనం చూస్తాం, ఎందుకంటే పాలసీస్ విల్ ఇంపాక్ట్ ది ప్రొడక్షన్ రైట్. సో ఏమన్నారంటే 2014లో 2015లో వెళ్ళినప్పుడు ఫస్ట్ 3 monthsలోనే ఎవ్రీ కంట్రీ ఎంత రిడక్షన్ చేయాలనుకుంటుంది అలాంటి ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ మాకు ఇచ్చేయండి, మీరు ఎంత తక్కువ చేయాలనుకుంటున్నారు అలాంటి మాకు ఒక పేపర్ ఏమేమి చేయాలనుకుంటున్నారు, కొంచెం ఎంత రిడక్షన్ చేయాలనుకుంటున్నారు, ఒక క్వాంటిఫైబుల్ అంటే నెంబర్తో, అంటే 10%, 500 GW సోలార్ ఎనర్జీయా, వాట్ ఈజ్ యువర్ ఇంటెండెడ్ కాంట్రిబ్యూషన్, ఓకే మాకు కొంచెం ఇచ్చేస్తే మంచిదని అన్నారు. ఓకే దీస్ ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ విల్ ఫౌండ్ ద ఫౌండేషన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ పోస్ట్ 2022 తర్వాత మళ్ళీ ఒక కొత్త అగ్రిమెంట్ ఓకే ఈ సెట్ టు కమ్ ఇన్ టు ఎఫెక్ట్ 2020 తర్వాత. అది ఆల్రెడీ వచ్చేసిందండి, మొన్న గ్లాస్గో సమ్మిట్ అయింది, అది పోస్ట్పోన్ అయిపోయి తర్వాత అయింది. గ్లాస్గో సమ్మిట్లోనే ఈ ప్యారిస్ సమ్మిట్లో ఇంటెండెడ్ నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ వాళ్ళు ఏదేదో ఇచ్చారు, అది 2020 తర్వాత ఒక న్యూ అగ్రిమెంట్ తీసుకొని మనం ముందుకు వెళ్దామని చెప్పారు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద 2014లో. ఓకే in this 2014లో pledges were made by both developed and developing countries like us also. మనం కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినాం. ఒక న్యూ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఓకే విత్ ఇనీషియల్ 10 billion టార్గెట్, న్యూ గ్రీన్ క్లైమేట్ ఫండ్, పాత ఉన్న క్లైమేట్ ఫండ్ 100 billion,
ఓకే, అది ఓన్లీ ఫర్ క్యోటో ప్రోటోకాల్ కంట్రీస్ వాళ్ళే ఇవ్వాలి. ఫర్ ద డెవలపింగ్ కంట్రీస్కి, లీస్ట్ డెవలప్ కంట్రీస్కి, వల్నరబుల్ కంట్రీస్కి. ఇక్కడ ఇంకొక కొత్త న్యూ గ్రీన్ క్లైమేట్ ఫండ్ విల్ బి దేర్. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఎలా యూస్ చేస్తున్నారు, ఎట్లా యూస్ చేస్తున్నారు, ఓకే ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎలాంటి ప్రాజెక్ట్స్ ఆ ఫండ్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు, కొంచెం ట్రాన్స్పరెన్సీ, అవి కొన్ని నార్మల్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇంకా ఈ 2014లోనే ఈ సమ్మిట్లోనే ఏమన్నారంటే ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఆన్ క్లైమేట్ చేంజ్ టు బి పుట్ ఇన్ టు స్కూల్స్ కరికులం. స్కూల్లో కూడా ఒక చాప్టర్ పెడదాం, ఓకే అని అన్నారు. ఎవ్రీ కంట్రీ వాళ్ళ స్కూల్లో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ది ఒక చాప్టర్ పెట్టాలి. సో దట్ ఈ యంగ్ జనరేషన్, చిన్న పిల్లలు, వెన్ దే బికమ్ లైక్ అస్, సో దే ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ ఆబ్వియస్లీ. ఓకే, సో దే షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అని చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫర్ ది మెయిన్స్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఇండియా అండ్ క్లైమేట్ చేంజ్ అండి. ఇండియా అండ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసేసినాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ అవుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల ఎలాంటి డివాస్టేటింగ్ ఎఫెక్ట్స్ వీ కెన్ సీ ఇన్ ద నేచర్ and how it will impact the countries, coastal countries, least developed countries. Okay, we have seen in the introduction of this climate change journal essay, or you can see Q&A. Okay, so now what we are going to learn is climate change aitundi, and India has been a part of climate change related convention since 1992 nunchi manam part gaane unnam. What India is doing, okay, from India side, what is the contribution India is giving, adi manam chudali, right? So in this lecture we are going to study the measures taken by India to counter what climate change. When any question comes in the examination with regard to India and climate change, what are the steps taken by India to counter the climate change, what is the roadmap that India has drawn, to contain the climate change, etc. ఏదైనా క్వశ్చన్ వస్తే you have to start your answer from the Rio Earth Summit నుంచి స్టార్ట్ చేయాలి. మీ ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలండి, ఇలా ఉండాలి. క్లైమేట్ చేంజ్, ఫస్ట్ గ్లోబల్ వార్మింగ్ రాద్దాం, బికాస్ ఎఫెక్ట్ climate change. Global warming and climate change has become one of the important contemporary issues of concern across the various governments or across the globe. The importance and significance of these two has been recognized first in the year 1972 and later on has been formalized in the year 1992 in the Rio Earth Summits, where all the countries called as Conference of Parties has recognized that global warming and climate change has to be controlled in order to make the resources of the countries sustainable. Ila rayali meeru. India has been a party to these conventions in the beginning, and according to the ancient text, ancient and medieval, whatever the Upanishads and Vedas, and also our constitutional obligations, talks about the protecting of nature kuda atla cheppali. Mana Vedas lo Upanishads lo rashi undi nature ki enta importance ichinam. You can also understand that IVC lo kuda mother goddesses and Pashupati Mahashiva Mahadev Proto-Shiva antaru, Proto-Shiva Pashupati, and today we call him as Mahadev also, like Shivudu, right? So mother goddesses and Pashupati, those two were there. Along with that, IVC people used to worship the nature also. They used to worship trees, they used to worship what rivers, they used to worship what fire, they used to worship nature. Okay, so the importance has been lying since the time immemorial. Ala మీరు కొంచెం ఇంట్రొడక్షన్ చేయొచ్చు. ఓకే, ఆ తర్వాత మీరు రాయాలి ఇండియా అండ్ ఇట్స్ వేరియస్ స్టెప్స్ టేకెన్ టు కౌంటర్ వాట్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఫస్ట్ వన్, ఇండియా ఈజ్ ద వరల్డ్స్ third largest economy in terms of PPP, and India has now become the third largest greenhouse gas emitter also. Okay, this is the very latest data, 2021 data andi. ఒకప్పుడు ఫిఫ్త్ లార్జెస్ట్ ఉన్నాం మనం, నా 2021 వచ్చే వరకు మనం థర్డ్ లార్జెస్ట్ అయినాం. అండ్ ఒకప్పుడు యుఎస్ వాజ్ ద లార్జెస్ట్ ఎమిటర్, 2021 వచ్చేసరికి చైనా ఈజ్ ద లార్జెస్ట్ ఎమిటర్, చైనా ఫాలోడ్ బై యుఎస్ఏ, ఫాలోడ్ బై ఇండియా. కానీ చాలా డిఫరెన్స్ ఉందండి మనలో వాళ్ళల్లో.
చైనా అంటే 3000 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 పర్ ఇయర్ ఎమిట్ చేస్తుంది. USA 12,000 మిలియన్ టన్స్ ఆఫ్ CO2 దే ఆర్ ఎమిటింగ్ అండ్ ఇండియా ఈజ్ ఓన్లీ ఎమిటింగ్ 666 మిలియన్ టన్స్ ఓన్లీ. సో అంత చిన్న దానికో మనం థర్డ్ అయిపోయినామండి. సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఈ శ్రీలంక వాళ్ళు, ఈ మొగదీషు, సొమాలియన్స్, ఓకే, మాల్డీవ్స్, చిన్న చిన్న కంట్రీస్ వాళ్ళది 2-4 టన్సే ఉంటాయి. అంటే ఈ కంట్రీస్ వల్ల వాళ్ళు సఫర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్? దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ సి చైనా 3000 మిలియన్ టన్స్ అంట, మనది 600 అండ్ 6 4 ద 32. అంటే చైనా ఈజ్ ఎమిటింగ్ మోర్ దాన్ 4 times మోర్ దాన్ ఇండియా, బట్ స్టిల్ ఏ డెవలపింగ్ కంట్రీ అంట. ఓకే, USA ఈజ్ ఎమిటింగ్ 1200, కానీ యూఎస్ఏలో డొనాల్డ్ ట్రంప్ ఆయన ఏం చేసిందంటే నేను ఉండను ఇక్కడ ప్యారిస్ సమ్మిట్లో ఇలాంటి టార్గెట్స్లో ఉండను అని ఆయన వెళ్ళిపోయిండు. ఓకే, హీ వాజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ కన్వెన్షన్ ఎట్ ఆల్, మెంబర్షిపే విత్డ్రా చేసుకున్నాడు. మళ్ళీ జో బిడెన్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ దీనిలో వచ్చిండు అనమాట, గ్లాస్గో సమ్మిట్లో ఆయన వచ్చిండు 2021లో. ఓకే, గ్లాస్గో సమ్మిట్ 2021లో అయిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ 2021 సమ్మిట్. సో థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ అయిపోయినాం, అకౌంటింగ్ ఫర్ అబౌట్ 5% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్. అంతే, వాళ్ళు 40-35% అట్లా ఉంటారు. ఇండియాస్ ఎమిషన్ ఇంక్రీజ్ 65% బిట్వీన్ 1990 and 2005. మన ఎమిషన్ ట్రెండ్స్ అనమాట ఇవన్నీ, ఎమిషన్ ట్రెండ్స్. ఇండియాస్ ఎమిషన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 65% బిట్వీన్ 1990 to 2005 అండ్ ప్రొజెక్టెడ్ టు గ్రో 70% బై 2020. అండ్ అయిపోయింది కూడా. By other means, India's emissions are low compared to those of the other major countries. అంతా మనం ఇంక్రీజ్ అంతే అవుతుంది కానీ మనం వాళ్ళకి మనకి చాలా దూరం ఉందండి. ఓకే, ఇండియా అకౌంటెడ్ ఫర్ ఓన్లీ 2% ఆఫ్ క్యుములేటివ్ ఎనర్జీ రిలేటెడ్ ఎమిషన్స్ సిన్స్ 1850. ఆన్ ఏ పర్ క్యాపిటా బేసిస్ India's emissions are 70% below the world average and 93% below those of the United States. అంటే ఒక మనిషి, ఒక ఇండివిజువల్ 1% ఇన్ ఇండియా, ఓకే, సో హీస్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అంటే నేను సుజాతుల్లా సార్ ఒక బండి నడిపిస్తున్నారంటే ఇక్కడ నుంచి ఆయన ఇంటికి టోలీ చౌకీకి పోతున్నారు. ఓకే, 20 రూపీస్ పెట్రోల్ వేసుకుంటే 20 రూపీస్ పెట్రోల్ ఇక్కడ నుంచి టోలీ చౌకీ అంటే T1 అకాడమీ నుంచి టోలీ చౌకీ వెళ్ళడానికి 20 రూపీస్ పెట్రోల్నే వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోయినాయి కదా, 30 రూపీస్ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఈ 30 రూపీస్ పెట్రోల్లో నేను ఎంత ఎమిషన్ చేసుకుంటున్నా, నేను లేట్ సపోజ్ ఒక 10 CO2 మాలిక్యూల్స్ అనుకో, 10 CO2 మాలిక్యూల్స్ ఎమిషన్ అయింది. మళ్ళీ ఇంటికి వెళ్ళినా గీజర్ ఆన్ చేసినా దానికి 10 CO2 మాలిక్యూల్స్, ఇంటికి వెళ్ళినా ఏసీ ఆన్ చేసినా దానికి CO2 మాలిక్యూల్స్. మళ్ళీ ఇట్లానే లెట్ సపోజ్ పర్ పర్సన్ నాది 1 ఇయర్లో 100 అనుకోండి, నాది 1 ఇయర్లో 100 అనుకోండి. ఓకే, ఎవ్రీ పర్సన్ ఇన్ ఇండియా లెట్ సపోజ్ యావరేజ్గా 100 కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ చేస్తే, ఓకే, అది 70% బిలో ది వరల్డ్ యావరేజ్. 70% బిలో ది వరల్డ్ యావరేజ్ అంటే ఓకే, దే ఆర్ డూయింగ్ వాట్ 70% మోర్ దాన్ అస్ అనమాట. ఎవ్రీ ఇయర్ every individual in the world on an average they are doing more emissions than one individual in our country and 93% below అంటే 100 యూఎస్ఏలో ఒక పర్సన్ 100 CO2 మాలిక్యూల్స్ ఎమిట్ చేస్తే ఇండియాలో ఓన్లీ 7 మాలిక్యూల్స్ ఎమిట్ చేస్తున్నాడు దట్ పర్సన్. ఓకే, సో అవర్ ఎమిషన్ ఈజ్ 93 పర్ క్యాపిటా బేసిస్ మీద India's emission is 70% below the world average and 93% below those of the United States. అంటే పర్ పర్సన్ ఇండియాలో డెవలప్మెంట్ లేదు. ఎమిషన్స్ ఎప్పుడు అవుతాయండి? మీ దగ్గర బండి ఉంటే, 2 వీలర్ ఉంటే, 4 వీలర్ ఉంటే, ఏసీస్ ఉంటే మీరు ఎక్కువ ఎమిషన్ చేసుకోవచ్చు. సో కెన్ యూ టెల్ దిస్ పాయింట్ దట్ ఎమిషన్స్, కార్బన్ ఎమిషన్స్, మోర్ కార్బన్ ఎమిషన్స్ ఆర్ రిలేటెడ్ టు మోర్ డెవలప్మెంట్ ఆర్ నాట్? ఎస్, అలా చెప్పచ్చు. అందుకే యూఎస్ఏలో పర్ పర్సన్ పర్ ఇండివిజువల్ 100 CO2 మాలిక్యూల్స్ ఎమిట్ చేస్తే అంటే దే ఆర్ యూజింగ్ ద మోర్ టెక్నాలజీ ప్రొడక్ట్స్, దే ఆర్ యూజింగ్ మషీన్స్ ఎ లాట్ ఫర్ దేర్ వెల్ బీయింగ్ ఎక్సెట్రా. కానీ మనం ఓన్లీ 7 మాలిక్యూల్స్ వీఆర్ ఎమిటింగ్, అంటే మన దగ్గర డెవలప్మెంట్ కూడా అంత లేదన్నమాట. అండ్ విత్ రిగార్డ్ టు ఎనర్జీ రిలేటెడ్, ఎనర్జీ అంటే థర్మల్ ఎనర్జీ, కోల్ ఫైర్డ్ ఎనర్జీ, అలాంటి ఎనర్జీ రిలేటెడ్ ఎమిషన్స్లో వరల్డ్లో మొత్తం ఎనర్జీ జనరేట్ చేస్తున్నప్పుడు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అవుతున్నాయి? ఆ 100%లో ఓన్లీ 2% మనది ఎనర్జీ రిలేటెడ్ ఎమిషన్స్ ఉన్నాయండి, ఓన్లీ 2%. ఓకే, అంటే యాక్చువల్లీ ఎక్కువ అక్కడ చేయాలి, ఎందుకంటే ఇండస్ట్రీస్ మొత్తం అక్కడ డెవలప్ అవుతాయి. ఓకే, ఇండియా ఈజ్ ఆల్సో ఎట్ ద ఫ్రంట్ లైన్స్ ఆఫ్ ఫేసింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇండియాకి
జియో పాలిటీ ఎలా ఉందంటే ఇక్కడ నుంచి మనకు సునామీస్ వస్తాయి, సైక్లోన్స్ వస్తాయి, మళ్ళీ హిమాలయాలో ల్యాండ్ స్లైడ్స్, వెస్టర్న్ ఘాట్స్ ల్యాండ్ స్లైడ్, లోపల ఉన్నది కోస్టల్ ఏరియాస్లో ఫ్లడ్డింగ్, ఇక్కడ కూడా ఫ్లడ్డింగ్, ఇక్కడ డెజర్ట్ ఏరియా, ఇక్కడ హెవీ రైన్ఫాల్. ఇండియాకి ఒక సబ్ కాంటినెంట్ ఎందుకు ఉంటారంటే ఒక పెద్ద కాంటినెంట్లో 100 కంట్రీస్ ఉన్నప్పుడు, ఒక ఆఫ్రికా కాంటినెంట్లో 100 కంట్రీస్ ఉన్నప్పుడు 53 కంట్రీస్ ఆర్ దేర్, హియర్ ఆల్సో దేర్, మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ యూరోప్. ఓకే, ఇక్కడ ఒక వేరే టెంపరేచర్, ఇక్కడ ఒక వేరే టెంపరేచర్, వేరే ప్రెజర్, వేరే ప్రెజర్, వేరే గ్రాస్ ల్యాండ్స్, ఓకే, వేరే బయోమ్, ఎక్సెట్రా. ఒక కాంటినెంట్లో చూస్తున్న మనం వేరియస్ వెరైటీస్, ఒక కాంటినెంట్లో చూస్తున్న మన వేరియస్ టోపోగ్రాఫికల్ వెరైటీస్, క్లైమేటిక్ వేరియేషన్స్, ప్రెజర్ వేరియేషన్స్ మన ఇండియాలో కనిపించేస్తాయి. ఓకే, ఇండియా ఈజ్ ఎ హోల్సమ్ కంట్రీ అండి. ఓకే, ఒక కాంటినెంట్లో రష్యన్స్ వేరే వాళ్ళు ఉంటారు, మళ్ళీ కజాకస్తాన్ వేరే రేస్ వాళ్ళు ఉంటారు, ఉజ్బెకిస్తాన్ వేరే రేస్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ మంగోలియా వేరే రేస్ వాళ్ళు ఉంటారు, చైనా వేరే రేస్, అంటే ఏషియాలో అన్ని రేసెస్ ఉంటే మన ఇండియాలో అన్నీ దొరికిపోతాయి మీకు. అక్కడ ఒకటే కల్చర్ ఉంటే మొత్తం కాంటినెంట్లో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క కల్చర్ ఉంటే ఆ అన్ని కల్చర్స్ మన దగ్గర ఉంటాయి. దట్స్ వై ఇండియా ఈజ్ హ్యావింగ్ ద ఫీచర్స్ ఆఫ్ ఎ కాంటినెంట్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, సబ్ కాంటినెంట్. ఎందుకంటే చిన్నగా ఉంది. ఆస్ట్రేలియా కూడా ఒక కంట్రీ కాంటినెంట్ అంటారు, కానీ అంత డైవర్సిటీ ఆస్ట్రేలియా లేదు. మన దగ్గర అంత డైవర్సిటీ ఉంది. లాంగ్వేజెస్, ఓకే, ఒక కంట్రీలో రష్యా లాంగ్వేజెస్ ఉంటాయి, కానీ ఎక్కువ ఇక్కడ ప్రతి లోకల్ లాంగ్వేజ్, ట్రైబల్ లాంగ్వేజ్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ దర్. ఓకే, సో ఇండియా ఇస్ కాల్డ్ యాజ్ సబ్ కాంటినెంట్. సో మనది జోగ్రఫీ చాలా యూనిక్, మనది లాంగ్వేజ్ యూనిక్, మనది క్యారెక్టరిస్టిక్స్ యూనిక్, అన్నీ యూనిక్గా ఉన్నాయి. కాబట్టి మనకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఫ్లడ్స్, వీఆర్ సీయింగ్ ఫ్లడ్స్, సైక్లోన్స్, డ్రాట్స్, సాయిల్ erosions, everything we are seeing. India is having lot of problems. India is facing lot of wrath of climate change and global warming. Okay, these are all very important అండి. ఇది అన్నీ తీయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ తీస్తేనే పావర్టీ ఇరాడికేషన్ అవ్వచ్చు. And we can prevent the loss of human life, okay, because of disasters that could occur because of floods and cyclones and tsunamis. Remember this point here. Again, despite resource constraint, మన దగ్గర రిసోర్సెస్ కూడా లేవు అంత. ఓకే, ఉన్న రిసోర్సెస్ అంటే వాటర్ అయినా సరే, మన దగ్గర ఫారెస్ట్ అయినా సరే, మన దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే, రిసోర్సెస్ కూడా తక్కువ ఉన్నాయి మన దగ్గర. బట్ ఇండియా ఇస్ స్టిల్ వెరీ మచ్ అంబిషియస్ టు టేక్ యాక్షన్స్. Okay, to take actions to control what global warming and climate change. Okay, we are trying to lowering of intensity of our economic growth, increasing energy efficiency across various sectors and greater use of renewable energy. Manam chala importance istunam. We are giving lot of importance to climate change and global warming. Okay, anta chinna emitter kuda unnam manam. Okay, anta manaku problems unnayi kuda. We are trying to give importance to the nature by decreasing global warming and climate. So we have seen that India is the third largest emitter, okay, of greenhouse gases. We'll study about what are the various greenhouse gases in the coming lecture. Don't worry about it. So greenhouse gas, remember one point here, for your information I will tell you, any gas, ఏదైనా గ్యాస్ ఉందండి, ఓకే, ఒకవేళ ఈ గ్యాస్కి హీట్ అబ్జార్ప్షన్ పవర్ ఉంటే చాలు, then it is called as a greenhouse gas. Then it is called as a what? Greenhouse gas. ఈ గ్రీన్ హౌస్ అంటే, సో వై ఈ గ్రీన్ హౌస్ ఎందుకు అంటున్నాం, హీట్ అబ్జర్వ్ చేసిన గ్యాసెస్కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు అంటున్నాం అంటే, టెంపరేట్ రీజన్స్ ఉన్నాయి కదండి, టెంపరేట్ రీజన్స్ మీన్స్, so this is equator, right, and this part is called as tropical, you know that, and this 62 and off, this is called as what? Temperate regions లో టెంపరేచర్ తక్కువ ఉంటుంది. యాజ్ యూ నో దాట్, యాజ్ యూ మూవ్ ఫ్రమ్ ఈక్వేటర్ నుంచి పోల్కి మనం ఆ డైరెక్షన్లో వెళ్తే వాట్ విల్ హ్యాపెన్ టు ద టెంపరేచర్ డిక్రీజెస్, అండ్ పోల్స్ దగ్గర వచ్చేసరికి టెంపరేచర్ విల్ గో ఇన్ టు ద మైనస్ ఆల్సో. సో ఇప్పుడు రైస్ ఉంది కదా, రైస్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలండి. రైస్కి గ్రో చేయడానికి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి, మనకు గ్రో చేయడానికి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ లేకపోతే 98.4 ఫారెన్హీట్.
యూనిట్స్ వేరు, అందుకే నంబర్స్ వేరు. ఓకే, సో మనం మంచిగా గ్రో అవ్వడానికి మనకు ఈ టెంపరేచర్ ఉంటే వీ కెన్ హ్యాపీలీ గ్రో. ఇన్ ద సేమ్ వే రైస్ కూడా లివింగ్ ఆర్గానిజం, రైట్ ఆర్ రాంగ్? సో రైస్కి కూడా మంచిగా గ్రో అవ్వడానికి 22 డిగ్రీ సెంటిగ్రేడ్ కావాలి. ఈ టెంపరేట్ రీజన్స్లో మైనస్లో లేకపోతే నియర్ జీరో టెంపరేచర్స్ ఉంటాయి, జీరో దగ్గర ఉంటాయి టెంపరేచర్స్ మొత్తం. సో రైస్ ఎట్లా గ్రో అవుతుంది? గ్రో అవ్వదు. ఓకే, సో అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఓకే, ఒక గ్లాస్ హౌసెస్ వాళ్ళు ఇలా పెద్ద పెద్ద వాళ్ళ ఫామ్ ల్యాండ్స్లో గ్లాసెస్ అంటే వాళ్ళ ఫీల్డ్స్కి ఇలా గ్లాస్తో కవర్ చేసేస్తారు, ఇట్లా మొత్తం గ్లాస్తో కవర్ చేసేస్తారు. సో సన్లైట్ వచ్చినప్పుడు, ఓకే, వెన్ సన్లైట్ కమ్స్ ఓకే ఇన్ టు ద గ్లాస్, ఓకే, ఇట్ విల్ నాట్ గో బ్యాక్. అలాంటి గ్లాసెస్ ఉంటాయి, ఇట్ విల్ నాట్ గో బ్యాక్. లైట్ అక్కడే తిరుగుతూ ఉంటుంది. జస్ట్ లైక్ డైమండ్లో డైమండ్ ఈజ్ ఆల్వేస్ షైనింగ్ బికాస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఉంటుంది కదా డైమండ్లో. సో లైట్ లోపలే తిరుగుతూనే ఉంటుంది, అందుకే అది గ్లో అవుతూనే ఉంటుంది అనమాట. వై ఐఎమ్ నాట్ గ్లోయింగ్? ఎందుకంటే లైట్ ఈజ్ గెట్టింగ్ అబ్జర్వ్డ్ ఇన్సైడ్ మీ, దట్స్ వై ఐ ఫీల్ హీట్ ఆల్సో. అదర్వైజ్ లైట్ ఈజ్ అబ్జర్వ్ అవ్వలేదంటే నేను హీట్ ఎందుకు ఫీల్ అవుతా? నాకు గర్మీ ఏమవ్వదు, right or wrong? But light is absorbed, and light is absorbed not in the sense, light is also a form of energy, heat energy. Light things ki objects ki garam kuda chestadandi, you know that very well. Okay, so light helps in visibility, light also makes the thing hot, heat. Understood my point here? ఎస్. సో అలాంటి టెంపరేట్ రీజన్స్లో వాళ్ళు వాళ్ళ ఫామ్ ల్యాండ్స్కి మొత్తం గ్లాసెస్తో ఇట్లా కవర్ చేసిండ్రు. ఓకే, దెన్ దే కాల్ ఇట్ యాజ్ వాట్? గ్రీన్ హౌస్ అని. గ్రీన్ ఎందుకంటే మొత్తం క్రాప్ గ్రీన్ ఉంటుంది కదా, అది హౌస్ లాగా ఒక హట్ లాగా అలా కవర్ చేసిండ్రు. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? గ్రీన్ హౌస్. ఆ గ్రీన్ హౌస్లో వాళ్ళు గ్యాసెస్కి ట్రాప్ చేసిండ్రు. ఏం చేసిండ్రు? గ్యాసెస్కి ట్రాప్ చేసిండ్రు. అంటే ఎయిర్లో ఉన్న గ్యాసెస్కి, ఓకే, లైట్తో వచ్చిన గ్యాసెస్కి వాళ్ళు మొత్తం ట్రాప్ చేసారు. సో దట్ రైస్ 22 డిగ్రీ సెంటిగ్రేడ్ ఆ లోపల ఉండాలి, అది తక్కువ అవ్వద్దని. ఓకే, దట్స్ వై వీ కాల్ దీస్ గ్యాసెస్ యాజ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. అది అక్కడ లైట్ ట్రాప్ చేసిండు, ఇక్కడ అంటే గ్యాస్ హీట్ ట్రాప్ చేస్తుంది. ఓకే, అక్కడ వాళ్ళు లైట్కి ట్రాప్ చేసిండు, లైట్లు నుంచి వాళ్ళకి హీట్ కూడా వచ్చింది కాబట్టి వాళ్ళు గ్రీన్ హౌస్, వాళ్ళ గ్రీనరీ రైస్ గ్రీన్ ఉన్నా కాబట్టి వాళ్ళు గ్రీన్ హౌస్ చెప్పిండు. ఇక్కడ గ్యాసెస్కి ఆ హీట్ అబ్జర్ప్షన్ కెపాసిటీ ఉంది, అందుకే గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నారు. అంటే ట్రాప్ ద గ్యాసెస్ విచ్ హ్యాస్ ది ఎబిలిటీ టు ట్రాప్ ది గ్యాసెస్, ట్రాప్ ది హీట్ ఈస్ కాల్డ్ as గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఓకే, సో దేర్ ఆర్ అన్నిట్లో మనకు ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంతే CO2 గాల్లో వెళ్తే హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ సర్వైవ్? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఓకే, CO2 ఈజ్ దేర్, యూఆర్ ఆల్సో హ్యావింగ్ సల్ఫర్ hexafluoride is also there, you're also having water vapor is also there here. Okay, so and perfluorocarbons, chlorofluorocarbons అలాంటి ఉన్నాయి. ఓకే, దెన్ యూఆర్ ఆల్సో హ్యావింగ్ మీథేన్ కూడా ఉందండి. నేను ప్రాపర్గా చెప్తాను, జస్ట్ రిమెంబర్ దిస్. మీథేన్గా ఉంది. అన్నిట్లో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఒక్కసారి గాలిలో వెళ్తే, ఓకే, ఈ గ్యాస్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్ అవుతుంది. అంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ CF4 గాల్లో రిలీజ్ అయితే ఆ CF4 హీట్కి ట్రాప్ చేసి మొత్తం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. అది పోదు, అంటే ఎన్విరాన్మెంట్ నుంచి పోదు, అది అట్లానే ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ సర్వైవ్స్. అంటే ఆ మాలిక్యూల్ CF4 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఆ మాలిక్యూల్ ఓకే హీట్ ట్రాప్ చేసుకొని మొత్తం మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా అట్లా అంటే. ఓకే, కానీ ఈ CF4 క్వాంటిటీ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ది CF4 ఈజ్ లెస్. అంటే మనం ఏదైనా పనులు చేస్తాం కదా, ప్రొడక్షన్ యాక్టివిటీస్ చేస్తాం, ఎకనామీలో మనం ఏదైనా ప్రొడ్యూస్ చేస్తాం, మనం ఏదైనా పనులు చేస్తాం కదా, దానిలో CF4 రిలీజ్ చాలా క్వాంటిటీ తక్కువ. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అంతా లేదు. కార్బన్ డైఆక్సైడ్ ఒక 100 ఇయర్స్ సర్వైవ్ అయితే, ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ గాల్లో 100 ఇయర్స్ సర్వైవ్ అయితే, ఇది SF4 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇట్ విల్ సర్వైవ్ వాట్? మిలియన్ ఇయర్స్. సో కార్బన్ డైఆక్సైడ్ ఇంపాక్ట్ తక్కువనే వెన్ కంపేర్ టు SF4 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్.
Okay, before I have told you say CH4, that is mistakenly happened. So it is sulfur hexafluoride I am talking about. Okay, CF4 గాలిలో మనం ఓకే రిలీజ్ చేస్తే బికాస్ ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, పవర్ ప్రొడక్షన్ అయినా సరే, వెహికల్స్ నుంచి అయినా సరే, ఇట్ విల్ సర్వైవ్ ఓన్లీ 100 years. బట్ క్వాంటిటీ ఆఫ్ CO2 చాలా ఉంది కాబట్టి మనకు CO2 ప్రాబ్లం. CF4 SF4 CO2 క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి CO2 క్వాంటిటీ చాలా ఉంది కాబట్టి మనం CO2 వెనుక పడినాం అన్నమాట. SF4 క్వాంటిటీ తక్కువ ఉంది కానీ ఇంపాక్ట్ ఎక్కువ, బట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. వై? బికాస్ నౌ యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, లెట్ అస్ కొంచెం రీక్యాప్ చేసుకుందాం. ఇండియా ఇస్ ద థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, మళ్ళీ మీకు ఈ కాన్సెప్ట్ నేను చెప్పలేదు. సో వీ విల్ డిస్కస్ దిస్ అండ్ విల్ గో అహెడ్ ఇన్ అవర్ నెక్స్ట్ స్లైడ్. గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్. ఓకే, సో మనం CO2కి, మీథేన్కి, కార్బన్ డైఆక్సైడ్కి, మీథేన్కి సల్ఫర్ హెక్సా ఫ్లోరైడ్ ఇంకా వాటర్ వేపర్ ప్లస్ క్లోరోఫ్లోరోకార్బన్స్ అలాంటివి మన దగ్గర 5-6 గ్యాసెస్ ఉన్నాయి. ద కాన్సెప్ట్ ఐ విల్ టెల్ యూ లేటర్, మంచిగా చెప్తాను, కానీ ఇప్పుడు అండర్స్టాండింగ్ కోసం ఇంత మీరు నేర్చుకోండి. సో ఈ గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్కి మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నాం. ద క్వశ్చన్ హియర్ ఈస్, చాలామంది అడిగినారు నాకు, సార్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎందుకు అంటారు సార్, హీట్ ట్రాపింగ్ గ్యాస్ అని చెప్తే నడుస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఏంటి? ద గ్యాస్ ఇస్ ద గ్యాస్ which has ability to absorb heat. ఒక గ్యాస్కి ఎబిలిటీ ఉండాలి టు అబ్జర్వ్ హీట్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్. సార్ మళ్ళీ హీట్ ట్రాపింగ్ గ్యాస్ చెప్పుకోవచ్చు కదా సార్, హాట్ గ్యాసెస్ చెప్పుకోవచ్చు కదా సార్, గ్రీన్ హౌస్ ఎందుకు అంటున్నారు సార్ అని ఒక క్వశ్చన్ ఉంది, చాలామంది అడిగింది నాకు. సో బేసికలీ ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక కోరిలేషన్ చేసినాం అంతే. ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, ఒక లాజిక్ లో ఒక సైంటిఫిక్ లాజిక్ ఏం లేదు. ఒక నార్మల్ మన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్తో కోరిలేట్ చేసుకొని ఈ పేరు పెట్టినాం మనం. సో వాట్ ఈస్ దట్? ఐ విల్ టెల్ యూ. దిస్ ఈజ్ అవర్ అర్త్, రైట్? మీకు ఆల్రెడీ తెలుసు, యూ ఆల్రెడీ నో దిస్, దట్ దిస్ ఈజ్ ఈక్వేటర్ and this is 23 and off. This is all tropical zone, right or wrong? Yes. Malli ikkada 66 and off and 66 and off, right? This is what? Temperate. We call it as what? Temperature ikkada takkuva untadi. And you know that as we move from here to here, from equator to our poles, temperature will become in minus also. So temperate regions లో అంటే UK దగ్గర, ఫిన్లాండ్ దగ్గర, నార్వే దగ్గర, స్వీడన్ దగ్గర, సర్బియా దగ్గర అక్కడ టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్లకు అగ్రికల్చర్ చేయడానికి హీట్ కావాలి. ఓకే, ఎందుకంటే ద మోస్ట్ స్టేపుల్ ఫుడ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ రైస్ అండ్ వీట్ అండి. రైస్ అండ్ వీట్ చాలా స్టేపుల్ ఫుడ్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకు రైస్ గ్రో చేయాలనుకుంటే ఓకే, సో దే హ్యావ్ టు హ్యావ్ 22 degrees centigrade ఉండాలి. రైస్ 22 degrees centigrade మంచిగా ఉంటే 22 degrees centigrade ఉంటే మంచిగా గ్రో అవుతుంది. రైస్ క్రాప్ విల్ గ్రో వెరీ గుడ్ ఎట్ 22 degrees centigrade. కానీ ఇక్కడ మాత్రం టెంపరేట్ రీజన్స్లో 22 degrees centigrade టెంపరేచరే ఉండదు. సో హౌ దే విల్ గ్రో రైస్? క్వశ్చన్ ఈజ్ దేర్. సో వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ గ్రీన్ అంటే వాళ్ళ ఫామ్ ల్యాండ్స్లో, వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్లో వాళ్ళు రైస్ క్రాప్ పెట్టిండ్రు. అది కూడా గ్రీనే కదా రైస్. సో వాళ్ళ ఫీల్డ్స్కి వాళ్ళు ఏం చేసిందంటే గ్లాసెస్తో ఇట్లా కవర్ చేసిండ్రు. ఓకే, when sunlight comes, you know that sunlight does not only give us visibility. Sunlight తో we can not only see the objects, కానీ sunlight is also a form of what? Heat energy. మనకు గర్మీ కూడా అవుతుంది. ఓకే, అంటే సన్ నుంచి వచ్చిన లైట్కి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి, డ్యువల్ ఫంక్షన్ అనమాట. ఒకటి, ఇట్ హెల్ప్స్ అస్ టు సీ ఆబ్జెక్ట్స్కి చూడడానికి హెల్ప్ చేస్తుంది సన్. ఓకే, లైట్. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో వార్మ్ థింగ్స్, ఇట్ ఆల్సో మేక్ దట్ థింగ్స్ హాటర్ అరౌండ్ అస్,
రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో వాళ్ళు ఏం చేసిండంటే వాళ్ళ గ్రీన్ ఫీల్డ్స్కి ఒక గ్లాస్తో ఇట్లా కవర్ చేసేసిండు. సో సన్లైట్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళకుండా లోపలే వాళ్ళు ఇలా ట్రాప్ చేసుకున్నారు. ఓకే. సో జస్ట్ లైక్ డైమండ్లో ఒక్కసారి లైట్ డైమండ్లో వెళ్ళిన తర్వాత డైమండ్లో కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది, బయటికి రాలేదు. ఓకే. ఇట్ కెనాట్ కమ్ అవుట్ సైడ్, నాట్ దట్ మెటల్ కెన్ అబ్జర్వ్ ది లైట్. ఓకే, నాట్ దట్ మెటల్ కెన్ అబ్జర్వ్ ది లైట్, జస్ట్ లైక్ మీ. ఓకే, ఐ కెన్ అబ్జర్వ్ ది లైట్, అందుకే దట్స్ వై ఐఎమ్ నాట్ గ్లోయింగ్, ఐఎమ్ నాట్ షైనింగ్. Understood my point here? So if I am going, I am shining means light is reflecting anamata, but light is observing in me. Anduke naaku garmi aitundi. That's why my body takes the heat, anduke naaku garmi aitadi, naaku malli sweat vastadi ante. Right or wrong? సో ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఏం చేసిండంటే వాళ్ళ గ్రీన్ ఫీల్డ్స్కి ఇలా మిర్రర్లో ఇలా గ్లాసెస్తో కవర్ చేసిండు, వచ్చిన లైట్కి లోపల ట్రాప్ చేసుకున్నారు. అంటే గ్రీన్ హౌస్లో వాళ్ళు గ్యాసెస్కి లైట్కి ట్రాప్ చేసుకున్న తర్వాత ఆ లైట్కి పోకుండా చూసుకున్నారు. సో వచ్చిన లైట్ హీట్ కూడా ఇస్తుంది కదా, అందుకే లోపల ఉన్నది మొత్తం 22 degrees సెంటిగ్రేడ్ వాళ్ళు అట్లా మెయింటైన్ చేసుకున్నారు అక్కడ టెంపరేట్ రీజన్స్లో. అంటే దే హ్యావ్ ట్రాప్ ది గ్యాసెస్ ఇన్ ద హీట్ ట్రాప్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళ గ్రీన్ హౌస్లో. అందుకే ఆ కాన్సెప్ట్కి ఇక్కడ మనం అప్లై చేసినాం. ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎందుకు అంటున్నాం మనం? బికాస్ దే హ్యావ్ ది ఎబిలిటీ టు ట్రాప్ వాట్ హీట్, జస్ట్ లైక్ టెంపరేట్ రీజన్స్లో ద గ్రీన్ హౌసెస్ కెన్ ట్రాప్ లైట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దాట్ హీట్ ఎనర్జీ. రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, ఫైన్. సో ఇక్కడ మీరు ఇంకొకటి చూడాలి, CO2 ఉంది కదా, మనం CO2 వెనుకనే ఉన్నాం. ఎందుకు? CO2 తక్కువ చేయండి, పెట్రోల్ డీజిల్ యూసేజ్ తక్కువ చేయండి, ఫాసిల్ ఫ్యూల్ తక్కువ చేయండి, యూస్ తక్కువ చేయండి, లేకపోతే CO2 ఎక్కువ ఎమిట్ అవుతుంది. సార్ ఇన్ని ఉన్నాయి కదా సార్, ఎందుకు CO2 వెనుకనే పడినా మనం? క్వశ్చన్ ఈజ్ దిస్. ఓకే, అన్నిట్లో చాలా చాలా డిజాస్ట్రస్ అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అండి. మనం ఏదైనా పని చేసినాం, సపోజ్ నేను ఒక చాక్లెట్ ప్రొడక్షన్ చేసిన, లేకపోతే ఒక పవర్ ఇండస్ట్రీలో, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ప్రొడ్యూస్ చేయడానికి, లేకపోతే ఐరన్ అండ్ స్టీల్ కట్ చేస్తున్నప్పుడు కొన్ని గ్యాసెస్ ఇట్లా దట్ స్మోక్ వస్తుంది కదా, ఆ స్మోక్లో లేటెస్ట్ సపోజ్ ఐఎమ్ సెయింగ్, నేను ఏదైనా పని చేస్తే, ఏదైనా నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఇట్లా ఎమిట్ అయింది అనుకోండి, అంటే అలాంగ్ విత్ అదర్ గ్యాసెస్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ ఒక 4-5 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఒక వాటర్ వేపర్ ఒక 10 మాలిక్యూల్స్ ఉన్నాయి, ఇంకా వేరే సల్ఫర్ డయాక్సైడ్ ఒక 10 మాలిక్యూల్స్. ఇట్లా నేను స్టీల్ ఇట్లా కట్ చేస్తున్నప్పుడు ఆ ధువా, ఆ స్మోక్ ఏం వస్తుంది కదా, ఆ స్మోక్లో ఇవన్నీ ఉన్నాయి. అందులో సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కూడా ఉందండి. ఒక మాలిక్యూల్, 1 molecule ఆఫ్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ కెన్ సర్వైవ్ మిలియన్ ఇయర్స్ అండ్ ఇట్ కెన్ ట్రాప్ హీట్. అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ 10 రిలీజ్ అయితే 10 దగ్గర ఒక కెపాసిటీ ఉంది టు ట్రాప్ హీట్. సన్లైట్ నుంచి వచ్చిన లైట్లో ఉన్న హీట్కి ట్రాప్ చేసుకొని వాళ్ళు మిలియన్ ఇయర్స్ ఎన్విరాన్మెంట్లో తిరుగుతూనే ఉంటారు. ఓకే, మన చుట్టుపక్కనే తిరుగుతూనే ఉంటారు. సో గ్లోబల్ వార్మింగ్ అవుతుంది కదా, అట్లనే రిలీజ్ అయితే బికాస్ వాళ్ళు ఆ మాలిక్యూల్స్ ఇక్కడే ఉన్నాయి, ఆ మాలిక్యూల్స్ కూడా ఎస్కేప్ అవ్వట్లేదు స్పేస్లో, అండ్ అర్త్కి దగ్గరగానే వాళ్ళు తిరుగుతూనే ఉంటున్నారు. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, రైట్? ఓకే, చాలా సివియర్. CO2 ఒకవేళ ఎమిట్ అయితే మన పెట్రోల్ బండిలు వాడుతున్నప్పుడు CO2 రిలీజ్ అవుతుంది. CO2 రిలీజ్ అయితే అది ఒక 100 years లైఫ్ స్పాన్ అనుకోండి. CO2కి 100 years తక్కువ ఉంటుంది లైఫ్ స్పాన్. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్కి లైఫ్ స్పాన్ ఎక్కువ. అంటే ఈ మాలిక్యూల్ మొత్తానికి భూమిలో ఉండద్దంటే మిలియన్ ఇయర్స్ పడుతుంది. ఈ మాలిక్యూల్ భూమి నుంచి ఇరాడికేట్ అవ్వడానికి 100 years పడుతుంది CO2. కానీ CO2 సివియారిటీ చాలా తక్కువ ఉంది, 100 years ఉంది. బట్ CO2 క్వాంటిటీ చాలా ఉంది. సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ సివియారిటీ ఎక్కువ కానీ క్వాంటిటీ తక్కువ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అన్ని గ్యాసెస్లో, ఇన్ ఆల్ గ్యాసెస్, ఓకే, CO2 ఈజ్ మ్యాక్సిమం ఎమిటెడ్. అందుకే కార్బన్ అంటే CO2లో C అంటే కార్బన్ ఎమిషన్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తక్కువ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద వన్ which is actually driving what? Global warming. Which is actually pushing what? Global warming. Understood my point? I hope you understood this concept. Very, very important. Right. So, recap lo, India is the third largest emitter of greenhouse gases. Manam third largest emitter and third largest economy. And India's emission increased, okay, from 1990 to 2005.
65%, అండ్ బై 2020 70% కూడా అయిపోయింది. ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు అంటే కోల్తో, హైడ్రల్తో, మన న్యూక్లియర్తో ఎనర్జీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతున్నాయి వరల్డ్లో, మనది కాంట్రిబ్యూషన్ 2%. మన కాంట్రిబ్యూషన్ 2%. ఆల్ దీస్ వీ హ్యావ్ సీన్. ఓకే అండి, ఎస్, లెట్ us గో అహెడ్. ఇన్ ఇండియాకి ఆల్రెడీ ఇది కూడా రీక్యాప్లోనే, ఇండియా క్లైమేట్ చేంజ్కి ఎందుకు కన్సిడర్ చేయాలి? వై షుడ్ ఇండియా కన్సిడర్ క్లైమేట్ చేంజ్? ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షిఫ్టింగ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ అంటే మన తెలంగాణలో జనరలీ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ రెయిన్ఫాల్ అవుతుంది. సో ఈ రెయిన్ఫాల్ ప్యాటర్న్ షిఫ్ట్ అయిపోయి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అవుతుంది. ఇట్లా అయిపోతున్నాయి అనమాట. ఆర్ ఎల్స్ ఒక ఇయర్ వస్తుంది, ఒక ఇయర్ రావట్లేదు, ఒక ఇయర్ వస్తుంది, ఒక ఇయర్ రావట్లేదు. సో ఏమవుతుంది? షిఫ్టింగ్ ప్యాటర్న్స్ అవుతున్నాయి. ప్లస్ ఫ్లడ్స్ 2015లో చెన్నైలో, మళ్ళీ 2021లో మళ్ళీ హైదరాబాద్లో, బాబానగర్లో ఫ్లడ్స్. మొత్తం ఒక విలేజ్ మొత్తం పోయింది మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్లో. హెవీ రెయిన్స్, సైక్లోన్స్ కూడా రికరింగ్గా వస్తున్నాయి. డ్రాట్ అండ్ సైల్ ఇరోజన్, ల్యాండ్ డిగ్రేడేషన్ మన దగ్గర చాలా అవుతుంది బికాస్ ఆఫ్ వాట్? క్లైమేట్ చేంజ్. అంటే క్లైమేట్ చేంజ్ వల్ల ఇండియాకి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో ఇండియా షుడ్ కౌంటర్ ఇట్. ఓకే, ఇండియా షుడ్ కౌంటర్ ఇట్. ఓకే, ఫైన్. మన దగ్గర రిసోర్స్ కన్స్ట్రెంట్ ఉంటే కూడా మనం చాలా ట్రై చేస్తున్నాం. ద ఫస్ట్ స్టెప్ దట్ ఇండియా హెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద యూసేజ్ ఆఫ్ కోల్ యూసేజ్ తక్కువ చేయడానికి, ఓకే, గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇండియా హ్యాస్ డబుల్ ద క్లీన్ ఎనర్జీ సెస్. అంటే ఎవరైనా కోల్ వాడుతున్నప్పుడు, ఇఫ్ ఎనీ ఇండస్ట్రీ, మనకు కాదు, డొమెస్టిక్ అంటే మన ఇల్లులు అనమాట, కమర్షియల్ కోల్ వాడుతున్న వాళ్ళు, జస్ట్ లైక్ మన పెళ్ళిలో బావర్చికి పిలుస్తాం మనం, వాళ్ళు సార్ మాకు ఒక 1 ton కోల్ కావాలి అంటారు. సో వాళ్ళు ఎక్కడ కోల్ షాప్ దగ్గర వెళ్ళి కొంటారు కదా, ఒక్కొక్క టన్ మీద గవర్నమెంట్ అలాంటి షాప్స్ దగ్గర నుంచి, అలాంటి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, అలాంటి ట్రేడర్ దగ్గర నుంచి ఒక్కొక్క టన్ మీద, ఓకే, డబ్బులు అంటే మన గవర్నమెంట్ హ్యాస్ imposed SS. That is called as what? Energy cess. దీనిలో కలెక్ట్ అయిన డబ్బులు క్లీన్ ఎనర్జీకి గవర్నమెంట్ వాడుతుంది. అంటే సోలార్ పవర్ అలాంటిది. అంటే ఇక్కడ ఎంత ఎమిషన్ చేస్తున్నాం అంత క్లీన్ ఎనర్జీ గవర్నమెంట్ క్రియేట్ కూడా చేస్తుంది క్లీన్ ఎనర్జీ కోసం. అంటే సోలార్, టైడల్, వేవ్, జియోథర్మల్, బయోమాస్ అలాంటి పనులకి గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ అవ్వడానికి. ఓకే, బ్యాలెన్స్ అవ్వడానికి. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్, మై డియర్ స్టూడెంట్స్, ఒక కొత్త కాన్సెప్ట్ చెప్తున్నా మీకు. దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ కార్బన్ న్యూట్రాలిటీ అంటారండి. ఏమంటారు? కార్బన్ న్యూట్రాలిటీ అంటారు. బేసికలీ వాట్ ఇట్ మీన్స్? ఇట్ మీన్స్, ఓకే, ఇండియా ఒకవేళ 100 కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ ఎమిట్ చేస్తే, ఓకే, ఇండియా హ్యాస్ ప్లాంటెడ్ 100 trees. India has planted nothing but India has done afforestation of 100 trees. These 100 trees are having the capacity to observe 100 CO2 molecules. ఒక్కొక్క ట్రీ, let's suppose 1 CO2 molecules observe చేస్తే 100 trees will observe 100 CO2 molecules. 100 trees will observe 100 CO2 molecules. అంటే ఎంత ఎమిట్ మనం చేసినాం అంత మనం అబ్జర్వ్ కూడా చేస్తున్నాం. ఇలాంటి మెకానిజంకి ఏమంటారు? ఇండియా ఈజ్ లుకింగ్ టువర్డ్స్ కార్బన్ న్యూట్రాలిటీ. ఓకే, సో ఏదైనా ఎనర్జీ ప్రొడక్షన్లో, ఎనర్జీ యూసేజ్లో, అంటే పెట్రోల్ కూడా ఒక ఎనర్జీ సోర్స్, ఎందుకంటే బండి నడుస్తుంది. డీజిల్ కూడా ఒక ఎనర్జీ సోర్స్, ఎల్పిజి కూడా ఒక ఎనర్జీ సోర్స్. ఓకే, కోల్ పవర్ ప్లాంట్స్ కూడా ఎనర్జీ సోర్స్. ఆయిల్తో కూడా, క్రూడ్ ఆయిల్తో కూడా, ఆయిల్ రిఫైనరీతో ఇండస్ట్రీస్ నడుస్తాయి. దట్ ఈస్ ఆల్సో ఎనర్జీ సోర్స్. ఓకే, ఏదైనా మషీన్ నడిపించడానికి, ఏదైనా బండి నడిపించడానికి, ఓకే, ఏదైనా ప్రాసెస్ నడిపించడానికి మనకు కరెంట్ ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఆర్ పవర్, మీరు ఏదైనా చెప్పుకోండి, అన్నీ ఒకటే. పవర్ అంటే ఇండస్ట్రీస్
ఇండస్ట్రియల్ సెక్టార్లో కరెంట్ మన ఎలక్ట్రిసిటీకి పవర్ అంటారు, బికాస్ వాళ్ళు చాలా తీసుకుంటారు అనమాట. ఓకే, మనం జనరల్గా మన లోకల్ లాంగ్వేజ్లో కరెంట్ అంటాం, లేకపోతే ఒక చదువుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఎలక్ట్రిసిటీ అంటారు. ఓకే అండి, ఫైన్. సో హూ ఎవర్ యూజెస్ ఎనర్జీ ఎవరెవరు యూజ్ చేస్తున్నారు, పెట్రోల్ అయినా సరే, డీజిల్ అయినా సరే, ఎల్పిజి అయినా సరే, ఇండస్ట్రీస్లో వాళ్ళు ఏం డీజిల్ జనరేటర్స్ అవన్నీ యూజ్ చేస్తున్నారు, వాళ్ళు దే ఆర్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ వాట్, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు CO2 ఎమిషన్స్, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు CO2 ఎమిషన్స్. సో వాళ్ళ మీద ఒక సెస్ పడుతుంది, దట్ ఈస్ కాల్డ్ as క్లీన్ ఎనర్జీ సెస్. ఆ సెస్లో వచ్చిన అందులో కలెక్ట్ అయిన డబ్బులు మొత్తం క్లీన్ ఎనర్జీ ఫండ్లో వెళ్తుందండి, క్లీన్ ఎనర్జీ ఫండ్లో. ఓకే, సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఓకే దిస్ క్లీన్ ఎనర్జీ ఫండ్ హ్యాస్ ఓవర్ $3 billion టు బి యూస్డ్ ఫర్ ద ప్రమోటింగ్ క్లీన్ టెక్నాలజీస్. Clean technologies are those technologies that will decrease carbon dioxide emission. అంటే బండి నడిపించడానికి పెట్రోల్ డీజిల్ అయినా కావాలి. సో ఈ పెట్రోల్ డీజిల్ యూజ్ చేస్తే CO2 ఎమిట్ అవుతుంది, ఇది మనం తక్కువ చేయాలి, రైట్ ఆర్ రాంగ్? సో ఎలక్ట్రిక్ కార్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ క్లీన్ టెక్నాలజీ అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ అంటే ఏంటండి? టెక్నాలజీ అంటే ఎలా మనం పనులు ఎట్లా చేసుకుంటాం. ఓకే, హౌ డూ వీ డూ వర్క్, హౌ వీ వర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆర్ మషీన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, టెక్నాలజీ. సో ముందున్న టెక్నాలజీ అంటే మషిన్ మన దగ్గర పెట్రోల్ డీజిల్తో రన్ అయ్యేది. ఇప్పుడున్న టెక్నాలజీ ఆర్ మషీన్ యూ కెన్ సే ఇట్ ఈస్ ద సేమ్ టు గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ పని చేయడానికి ముందు నేను పెట్రోల్ డీజిల్, ఇప్పుడు అదే పని చేయడానికి నేను ఎలక్ట్రిక్ వెహికల్స్ యూస్ చేస్తున్నా. సో క్లీన్ టెక్నాలజీ వచ్చింది కదా, క్లీన్ మషిన్ వచ్చింది కదా, అదే పని చేయడానికి. ఎస్, సో అలాంటిది ఇప్పుడు నా ఇంట్లో కరెంట్ రావడానికి ఓకే మన సింగరేణి కోలేరియస్ ఉన్నాయి కదా కొత్తగూడెంలో, అక్కడ నుంచి కోల్ పవర్ ఉంది. కోల్ యూస్ చేసుకొని కోల్కి బర్న్ చేసి కోల్ నుంచి హీట్ ప్రొడ్యూస్ చేసి ఆ హీట్తో టర్బైన్స్ రన్ చేసి అది కాపర్ వైర్స్కి హాట్ చేసి కాపర్ వైర్స్ ఇక్కడ మన ఇంట్లో వచ్చినాయి. అండ్ టంగ్స్టన్ అని ఒక ఫిలమెంట్ పెట్టిన బల్బ్లో టంగ్స్టన్కి హీట్ ఇస్తే టంగ్స్టన్ గ్లో అవుతుంది. సో అక్కడ కొత్తగూడెంలో జనరేట్ అయినది ఓకే హీట్ కోల్కి మనం బర్న్ చేస్తే అక్కడ వచ్చిన హీట్, ఆ హీట్ కొత్తగూడెం నుంచి మన హైదరాబాద్లో 90 దగ్గర గ్రిడ్ దగ్గర అది బికాస్ హీట్ కెన్ ట్రావెల్. If I burn here, I can also feel the sensation of heat here also. Why? Heat can travel. So akkada kottagudemlo produce ainadi energy ante heat. ఓకే, కోల్ బర్నింగ్తో అది మెల్ల నా ఇంటి దగ్గర గ్రిడ్ దగ్గర వచ్చి ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చి అది వైర్స్ కంటిన్యూస్ వైర్స్ ఉన్నాయి కదా రోడ్ మీద కూడా, ఆ వైర్స్లో హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి అది వచ్చి టంగ్స్టన్ ఫిలమెంట్కి హీట్ వచ్చింది. టంగ్స్టన్కి ప్రాపర్టీ ఏంది, ఈ మెటల్కి హీట్ ఇస్తే గ్లో అవుతుంది అంతే. మనం అక్కడ నుంచి హీట్ టంగ్స్టన్కి ఇచ్చేసినాం, టంగ్స్టన్ గ్లో అయింది. ఓకే, సో ఇది మొత్తం ఈ పని చేయడానికి అంటే ఈ ప్రాపర్టీ ఇవ్వడానికి, ఈ ఫీచర్ ఇవ్వడానికి, ఇది ఎలక్ట్రిసిటీ ఇవ్వడానికి అక్కడ జరుగుతున్న ప్రాసెస్ ఏంది, CO అంటే కోల్కి బర్న్ చేస్తున్నాం. ఓకే, ఇదే ఎలక్ట్రిసిటీ కోల్ బర్న్ చేయకుండా, ఎందుకంటే కోల్ బర్న్ చేస్తే CO2 రిలీజ్ అవుతుంది. కోల్ బర్న్ చేయకుండా నాకు ఎలక్ట్రిసిటీ రావాలంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే సోలార్ పవర్ యూస్ చేసుకోండి, సోలార్ సెల్స్ యూస్ చేసుకోండి, సోలార్ ప్యానెల్స్ యూస్ చేసుకోండి. ఇంటి పైన సోలార్ ప్యానెల్స్కి మీకు లోన్స్ ఇస్తాం మేము, సో సోలార్తో కూడా నడిపించండి అని చెప్తున్నాను. ఓకే, అంటే సేమ్ పనికి అక్కడ మషిన్ వేరు, ఇక్కడ మషిన్ వేరు కదా, అంటే అక్కడ టెక్నాలజీ వేరు, ఇక్కడ టెక్నాలజీ అనమాట. అండర్స్టూడ్? సో అలాంటి టెక్నాలజీస్ కోసం గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఫండ్ నుంచి డబ్బులు తీసుకొని ఓకే క్లీన్ టెక్నాలజీస్ గవర్నమెంట్ విల్ ప్రమోట్. అండర్స్టూడ్? ఎస్, చూడండి ఉంది ఆల్రెడీ. ఇండియా హ్యాస్ లాంచ్ ఎ నేషనల్ సోలార్ మిషన్. ఓకే, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం 20,000 మెగావాట్ అనుకున్నాం. 20,000 మెగావాట్ అంటే 1 watt is equals to 1000 kilowatt. Fine, 1000 kilowatt is equals to 1 megawatt అంటారు అట్లా. ఓకే,
1000 కిలోవాట్ మెగావాట్. సో జనరల్గా ఏమవుతుందంటే 1 కిలోవాట్ ఉంది కదా, 1 కిలోవాట్, దీనిలో 1 కిలోవాట్. ఓకే, మన మీటర్స్ మీద ఇదే ఉంటుంది 1 కిలోవాట్. బేసికల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్, ఐ హ్యావ్ సీన్, నేను చూసిన మీటర్స్కి. ఇప్పుడు ఇది కేవీ కేడబ్ల్యూ ఉందా లేదా ఐ డోంట్ నో, బట్ మీకు అండర్స్టాండింగ్ కోసం నేను ఒకటి చెప్తాను, వినండి. సపోజ్ 1 కిలోవాట్లో 1 కిలోవాట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయితే 5 బల్బ్స్ ఇలా మనం ఒక బల్బ్ ఇంకొక బల్బ్కి, అన్ని బల్బ్కి 5 బల్బ్స్ 1 2 3 4 5 బల్బ్స్కి ఈ 1 కిలోవాట్కి బంద్ చేసి మనం 5 బల్బ్స్కి లైట్ చేస్తాం, 5 బల్బ్స్కి లైట్ చేస్తాం. సో హౌ మచ్ అవర్ దే విల్ యూజ్ ది 1 కిలోవాట్ అండ్ ది 5 బల్బ్స్ విల్ గ్లో అంటే 1 అవర్ అనుకోండి. అంటే 1 కిలోవాట్లో 5 బల్బ్స్ 1 అవర్, 5 బల్బ్స్ 1 అవర్ దే విల్ గ్లో. అదే 1000 కిలోవాట్కి, ఓకే, ఒక గల్లీలో ఉన్న మొత్తం హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఇంట్లో ఓకే 1 అవర్ 5 బల్బ్స్ కెన్ గ్లో, రైట్ ఆర్ రాంగ్? 1000 కిలో అంటే 1 మెగావాట్కి, 1000 కిలో అంటే 1 మెగావాట్కి. అదే 1000 మెగావాట్ అంటే మొత్తం సిటీకి ఇవ్వచ్చు 1 అవర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ 5 బల్బ్స్ గ్లో. ఓకే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ ఇన్ దిస్ వే ఇట్ ఈస్ హ్యాపెన్. ఓకే 20,000 మెగావాట్ చూసుకోండి. సో గవర్నమెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు ప్రమోట్ 20,000 megawatts government want to generate from solar energy. సో సోలార్ ఎనర్జీ మనం ఎంత యూజ్ చేస్తాం, ఆటోమేటికలీ కార్బన్ అంటే ఫాజిల్ ఫ్యూల్స్ తక్కువ చేస్తాం కదా, we will decrease the usage of carbon dioxide released energy sources or not? Yes. So the more we use this, the less we use this, right? Yes. So government మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 20,000 టార్గెట్ పెట్టిన మనం, కానీ మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు దే హ్యావ్ ఇంక్రీజ్ ఇట్ టు 5-fold. ఓకే, 1 lakh megawatt ఆఫ్ ఎనర్జీ వీ వాంటెడ్ టు ప్రొడ్యూస్ ఇన్ ద నేషనల్ సోలార్ మిషన్. ఓకే, సో ఇవన్నీ చేయడానికి మనకు $100 billion కావాలి, $100 billion కావాలి. ఒకవేళ మనం ఎంత కెపాసిటీ బిల్డ్ చేస్తే వీ కెన్ సేవ్ 165 million tons of CO2 emissions. 165 million tons of CO2 emissions మనం తక్కువ చేయొచ్చు ఒకవేళ ఈ ప్రోగ్రాంలో మనం 1 lakh మెగావాట్ జనరేట్ చేస్తే సోలార్ నుంచి. ఓకే, India is also releasing $6 billion in one go for intensive afforestation in order to become more carbon sink, in order to increase our more carbon sink. So solar power మనం ఎక్కువ యూజ్ చేస్తే ఆటోమేటికలీ ఫాజిల్ ఫ్యూల్ యూసేజ్ తక్కువ చేస్తాం. ఓకే, నౌ యూ సీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ప్లాంట్ రిలేషన్ చూసుకోండి. ఓకే, ప్లాంట్స్ రిక్వైర్ CO2. Yes. Human being requires what? O2, oxygen. Yes. It means plant can take CO2. Plant can absorb CO2 or not? Yes. Plant can absorb CO2. That's why the petrol load, diesel nunchi and coal fired power plant nunchi, wood nunchi ఏదైనా మనం ప్రొడక్షన్ చేస్తాం కదా, ఏదైనా మనం పనులు చేస్తాం కదా, దానిలో ఎమిట్ అయిన CO2 plant has the capacity to absorb or not? Yes. Plant has a capacity to absorb. Ante more and more plants you sow. Okay, chala plants manam pedte automatically the more the CO2 will be absorbed or not? Yes, more CO2 will absorb. Ante forest will act as, plants will act as carbon sink. Carbon ki sink చేస్తుంది కదా plants and forest. అంటే కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇఫ్ ఈ ఏరియాలో, ఓకే దిస్ ఈజ్ హైదరాబాద్ ఉంటే ఇక్కడ ఈ ఏరియాలో గవర్నమెంట్ హరితహారం ప్రోగ్రామ్ లాంచ్ చేసింది అనుకోండి. ఓకే, సో చాలామంది ప్లాంట్, సో ఇక్కడ వెళ్ళి చూడండి, ఇక్కడ ఎయిర్ క్వాలిటీ
ఎయిర్ క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ అంటే ఏంటి, ఎయిర్కిలో డస్ట్ పార్టికల్స్ తక్కువ ఉంటాయి, ఎయిర్లో పర్టికులర్ మ్యాటర్స్ కూడా తక్కువ ఉంటాయి, ఎయిర్ అంతా డ్రై ఉండదు, ఎయిర్ అంతా హ్యూమిడ్ ఉండదు, క్లీన్ ఎయిర్ ఉంటుంది, మీకు డిసీజెస్ కూడా రాదు. ఎయిర్ క్వాలిటీ మంచిగా ఉంటుంది అనమాట. ఎందుకు, ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ప్లాంట్స్ అది కెపాసిటీ టు అబ్జర్వ్ CO2 చాలా అబ్జర్వ్ చేసేది. సో ద ఎయిర్ ఈస్ వెరీ క్లీన్. సో దిస్ ఏరియా ఈస్ కాల్డ్ యాజ్ వాట్, కార్బన్ సింక్. అంటే కార్బన్ డైఆక్సైడ్ సింక్ చెప్పాలి, జనరల్గా కార్బన్ డైఆక్సైడ్ సింక్ చెప్పాలి, కానీ అది పెద్దగా వర్డ్ ఉంది కాబట్టి మనం కార్బన్ సింక్ అంటాం. కార్బన్ సింక్ అంటే కార్బన్ ఒట్టిగా ఎలిమెంట్ కార్బన్ పోవట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ వాట్, కార్బన్ డైఆక్సైడ్ సింక్ అవుతుంది అని మనం మాట్లాడుతున్నాం. ఓకే, సో ద మోర్ ఏఫారెస్టేషన్ ఎంత ఎక్కువ చేస్తే అంత కార్బన్ డైఆక్సైడ్ విల్ బి, గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తం ఎక్కువ సింక్ కూడా అవుతుంది కదా ప్లాంట్స్లో, రైట్, ఫైన్. సో ఇండియా ఈజ్ రిలీజింగ్ $6 billion in one go for the intensive afforestation, కార్బన్ సింక్ క్రియేట్ చేయడానికి, రైట్. $200 million India has allocated under National Adaptation Fund, setting up of ultra mega solar projects, ultra modern supercritical cold based thermal power technology, okay, and the development of solar parks on canals. అంటే ఇది ఒక కెనాల్ ఉంది అంటే ఒక రివర్ వెళ్తుందన్నమాట. ఓకే, మెయిన్ రివర్కి ఇట్లా మనం జగా ఇచ్చి ఒక డ్యామ్ ఇట్లా క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ వచ్చి ఇక్కడ జమ అవుతుంది. దిస్ ఇస్ ద డ్యామ్. ఈ డ్యామ్లో డోర్స్ ఓపెన్ చేసి చిన్న కెనాల్స్ క్రియేట్ చేస్తాం. ఈ కెనాల్ దగ్గర ఉన్న ఏదైనా పార్క్స్ ఉంటాయి కదా, ఏదైనా పార్క్స్ అయినా సరే, ఏదైనా ఇరిగేషన్ అయినా సరే, అవన్నీ సోలార్ చేస్తామంట. ఆల్ దట్ విల్ బి డన్ ఇన్ ద సోలార్ వే. ఓకే, అనదర్ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ 100 స్మార్ట్ సిటీ అండి. 100 స్మార్ట్ సిటీ. ఓకే, స్మార్ట్ సిటీ అంటే ఏంటి? ఓకే, usage of more and more electric things in order to save what resources. ఇప్పుడు గవర్నమెంట్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలండి, నేను ఇంటి నుంచి బండి డ్రైవ్ చేసుకొని ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే ఆ మధ్యలో మొత్తం CO2 ఎమిషన్ చేస్తున్నానా లేదా? చేస్తున్నాను. సో స్మార్ట్ సిటీ అంటే గవర్నమెంట్ సర్వీసెస్ మన డోర్ స్టెప్కి ఉండాలి. అంటే ద మూమెంట్ ఐ విల్ లాగిన్ ఇన్ ద కంప్యూటర్, నేను డ్రైవింగ్ లైసెన్స్ బుక్ చేసుకోవచ్చు, అన్నీ అప్లై చేసుకోవచ్చు. సో అలా ఉంటే నేను వెళ్ళను కదా ఆర్టీఓ ఆఫీస్కి, వెళ్ళాను. 2-3 times వెళ్ళాల్సింది, నేను ఒకటే సారి వెళ్తాను. ఓకే, టు గివ్ ద అది టెస్ట్ ఇవ్వడానికి వెళ్తాను, రైట్. సో స్మార్ట్ సిటీ అంటే మోర్ అండ్ మోర్ steps should be taken by the government in order to decrease carbon dioxide emission takkuva cheskuntu and make the processes efficient and delivery of the services from the government, birth certificate aina sare, BC certificate aina sare, scholarship aina sare, anni intlo ichese. Okay, what will happen, the usage of these vehicles will be less, automatically carbon dioxide decrease aitadi anamata. So that is called as smart city. ఓకే, అండ్ మన స్మార్ట్ సిటీ అంటే మన రోడ్ మీద ఉన్న స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, జనరలీ యూ విల్ సీ దట్ దే ఆర్ ఇన్ ద నైట్లో మీరు చూస్తే అది ఎలక్ట్రిసిటీ మనకు వస్తున్న ఎలక్ట్రిక్ వైర్సే అక్కడ కూడా ఉన్నాయి అన్నమాట. ఓకే, సో గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ సిటీ అంటే ఈ స్ట్రీట్ లైట్కి సోలార్ అంటే సన్ నుంచి వచ్చిన హీట్తో ఇది స్ట్రీట్ లైట్స్ నడిపిద్దామని గవర్నమెంట్ అంటుంది. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ స్మార్ట్ సిటీ. ఇఫ్ గవర్నమెంట్ టేక్ సచ్ స్టెప్స్, ఓకే, టువర్డ్స్ వాట్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్, ఫాజిల్ ఫ్యూల్ రిసోర్సెస్ కన్జర్వ్ చేసుకుంటూ ఎక్కువ సోలార్ మీద డిపెండ్ అవుతూ ఇంకా అండ్ టు మేక్ ది సర్వీసెస్ క్లోజ్ టు ది పీపుల్ సో దాట్ ఎమిషనే తక్కువ అవ్వాలి అని చూసుకోవాలి గవర్నమెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్, స్మార్ట్ సిటీ. ఓకే, ఫైన్. మెట్రో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ అండి, మెట్రో. ఫైన్.
మెట్రో ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ స్మార్ట్ సిటీ. అందుకే మెట్రో దగ్గర ఓకే మెట్రో స్టేషన్స్ దగ్గర సపోజ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి. ఓకే సో మై హోమ్ ఈజ్ హియర్. నేను ఇట్లా నడుచుకొని ఇలా మెట్రో ఎక్కుతాను. ఇక్కడ నుంచి నాకు 3 కిలోమీటర్స్ నడవలేను కదా. ఇక్కడ నాకు ఎలక్ట్రిక్ బైక్స్ ఇస్తున్నారు. ఇది యూకేలో చాలా ఫేమస్ అని. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ వెల్లా. యూకేలో వెల్లా అని అంటారు. ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటాయి. సో ఇది రెంటల్ బేసిస్ మీద పర్ మంత్ బేసిస్ మీద తీసుకోవచ్చు. సో నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మెట్రో ఎక్కిన. ఓకే ఇక్కడ ఒక 304 మీటర్స్ నాకు నా ఇంటి వచ్చేస్తుంది. అదే అంటే మెట్రో ఇంటి నుంచి మెట్రో స్టేషన్ వచ్చేస్తుంది. ఇది నేను ఎక్కిన. ఓకే అండ్ ఎక్కిన తర్వాత ఐ హ్యావ్ రీచ్ హియర్. ఓకే దెన్ ఫ్రమ్ హియర్ ఐ విల్ టేక్ ది ఐ మీన్ లైక్ ఫైన్. సో ఇది మనం ఇట్లా కూడా చెప్పచ్చు. లిటిల్ బిట్. సో దిస్ ఈజ్ మనకు మెట్రో స్టేషన్. ఇది ఒకటి. దిస్ ఈజ్ మై హోమ్, దిస్ ఈజ్ మై వర్క్ ప్లేస్. సపోజ్ హోమ్ ఈజ్ హియర్. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి సపోజ్ 2 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ నాకు ఇక్కడ వర్క్ ప్లేస్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ పోవడానికి నాకు 2 కిలోమీటర్స్ ఉంది. ఓకే ఇంటి నుంచి మెట్రో స్టేషన్ ఎక్కాలంటే 2 కిలోమీటర్స్. మళ్ళీ వేరే స్టేషన్లో దిగి వర్క్ ప్లేస్కి వెళ్ళాలంటే నా T1కి వెళ్ళాలంటే 2 కిలోమీటర్స్. సో నాకు ఇక్కడ వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్స్ ఇచ్చేస్తారు. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ఇక్కడ దిగి నేను ఇంటికి వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. ఓకే మళ్ళీ మెట్రో ట్రావెల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉంటుంది. ఓకే ఇక్కడ నేను పార్క్ చేసేయాలి. ఓకే మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత నేను వాళ్ళు కార్డ్ ఇస్తారు, ఒక డిజిటల్ కార్డ్ ఇస్తారు. మళ్ళీ ఈ కార్డ్ అట్లా ముందు చేస్తే అది ఆటోమేటికలీ లాక్ ఓపెన్ అయిపోతుంది. సో ఎలక్ట్రిక్ వెహికల్ నేను ఇక్కడ కూడా తీసుకెళ్ళచ్చు. ఐ కెన్ టేక్ దట్. అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ వెల్లా సిస్టమ్. ఓకే సో దిస్ ఈజ్ హౌ ఎలక్ట్రిక్ vehicles could be used. Metro also runs on electric power only. Fine. India is also already planned to clean one of the longest and the holy river of our country, the river Ganga. Okay, so Gangalo unna pollution reduction cheyali, akkadunna mottam contamination takkuva cheyadaniki government of India is taking. Ante akkada adi manaku natural resource andi. The mother Ganga is a natural resource. Anta waste చేస్తున్నామంటే ఓకే సో వీఆర్ లూజింగ్ ఏ రిసోర్స్ కదా. అదే వాటర్ మంచిగా ఉంటే ఎంతమందికి తాగడానికి, ఎంతమందికి అది ఇరిగేషన్ చేయడానికి వస్తుంది కదా. సో అంటే ఉన్న రిసోర్స్కి మనం డిస్ట్రాయ్ చేసుకున్నాం అనమాట. సో దానికి కన్జర్వ్ చేసుకుంటూ అది క్లీన్ చేసుకుంటూ కెన్ వీ లివ్ హ్యాపీలీ ఆర్ నాట్? ఎస్. ఓకే fine. India has taken many measures to protect our coastal regions, Himalayas, and also our forest areas also. Okay, India has initiated preparations to develop a national air quality index. That's why India has launched national air quality scheme. Okay, ఏ స్టేట్లో ఏ సిటీలో ఎయిర్ క్వాలిటీ చాలా చండాలంగా ఉందన్నమాట, చాలా మంచిగా ఉందన్నమాట. This comparison. So that is called as national air quality scheme. ఓకే సో దాన్ని బట్టి ఆ ర్యాంకింగ్ ఇస్తే మనకు అర్థమవుతుంది, అరే హైదరాబాద్లో గవర్నమెంట్ ఏం చేయట్లేదు, ఓకే బెంగళూరులో గవర్నమెంట్ ఏం చేయట్లేదు, మహారాష్ట్రలో ఏం చేయట్లేదు. సో వీ కెన్ అండర్స్టాండ్. అండ్ గవర్నమెంట్ మీద ప్రెషర్ మనం పెట్టచ్చు. ఎన్జిఓస్, ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ప్రెషర్ పెట్టచ్చు. చూడండి ఎంత అంటే డర్టీయస్ సిటీలో, పొల్యూటెడ్ సిటీలో మీది టాప్ 5లో ఉంది, టాప్ 10లో ఉంది అంటే గవర్నమెంట్ అప్పుడు ఐ ఓపెనర్గా పని చేస్తుంది గవర్నమెంట్కి క్వాలిటీ ఇండెక్స్. అండ్ దే విల్ టేక్ మెజర్స్. వాళ్ళు మెజర్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ తక్కువ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ ఇన్ తమిళనాడులో, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ అండ్ లదాఖ్ టు ప్రమోట్ రిన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్స్. ఓకే, వాళ్ళ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకే అల్ట్రా అని అంటున్నాం. ఓకే, పెద్ద పవర్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ దీస్ స్టేట్స్ అండి. with respect to what? Renewable means okay solar అలాంటివి. ఓకే, రీసెంట్లీ ఒక గ్లాస్గో సమ్మిట్ అయింది. యాజ్ యూ నో దాట్ 2010లో కన్కన్ సమ్మిట్ అయింది, మనం చదువుకున్నాం. 2011లో సౌత్ ఆఫ్రికా డర్బన్, 2012లో దోహా అమెండ్మెంట్, 2013లో వార్సా పోలాండ్, మరి 2015 చూసినాం ప్యారిస్ సమ్మిట్.
ఓకే 2021లో వీ హ్యావ్ సీన్ గ్లాస్గో సమ్మిట్. అంటే ఇవన్నీ మధ్యలో మనం ఎందుకు జంప్ చేస్తున్నామంటే అప్పుడు ఏం జరగలేదు కాబట్టి వాట్ ఎవర్ ది సమ్మిట్స్ ఆర్ దేర్, ఆ సమ్మిట్స్లో ఏదైనా సమ్మిట్లో ఏదైనా ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకున్నారంటే వీ విల్ స్టడీ దట్ మేజర్లీ. ఓకే అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్, గ్లాస్గో సమ్మిట్ హైలైట్స్. ఓకే, నవంబర్ 13th 2021లో అయిందండి ఇది, వెరీ లేటెస్ట్ డేటా. 26th edition of United Nations Climate Change. 26th edition of United Nations Climate Change. Popularly known as COP26. Popularly known as COP26. అంటే Conference of Party 26 అన్నమాట. In this particular సమ్మిట్లో ఇండియా కొన్ని ప్లెజెస్ తీసుకునే ప్రామిసెస్ చేసిందనమాట వరల్డ్కి. India has done some promises to the world in this particular summit. What is that promises? Let us see. Okay. India aim cheppindante, Prime Minister Modi has made 5 pledges. India will increase its non-fossil fuel energy capacity to 500 gigawatt. Non-fossil energy to 500 gigawatt. కిలోవాట్ కంటే పెద్ద యూనిట్ మెగావాట్, మెగావాట్ కంటే పెద్ద యూనిట్ జిగావాట్. సో బై 2030 ఇండియా ఈజ్ ప్లానింగ్ టు ఇంక్రీజ్ నాన్ ఫాజిల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో. సో ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ ఫ్యూల్ రిసోర్సెస్. ఫ్యూల్ అంటే ఎనీథింగ్ దట్ కెన్ బర్న్. ఫ్యూల్ అంటే ఏంటి? ఎనీథింగ్ దట్ కెన్ బర్న్. అందుకే పేపర్కి సాలిడ్ ఫ్యూల్ అంటారు. అందుకే పిఎస్ఎల్వి జిఎస్ఎల్విలో లాస్ట్ స్టేజ్ అంటే ద ఫస్ట్ స్టేజ్ సాలిడ్ ఫ్యూల్, మళ్ళీ ఆల్టర్నేటివ్లీ లిక్విడ్, దెన్ పిఎస్ఎల్విలో సాలిడ్ లిక్విడ్, జిఎస్ఎల్విలో సాలిడ్ లిక్విడ్ అండ్ క్రయోజెనిక్ గ్యాస్. సో ఫ్యూల్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్? సాలిడ్, లిక్విడ్ ఆర్ గ్యాస్. కోల్ ఈజ్ ఎ సాలిడ్ ఫ్యూల్ బికాస్ సాలిడ్గా ఉంది. ఫ్యూల్ ఎందుకు అంటున్నాం అంటే బర్న్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో ఫ్యూల్ రిసోర్సెస్, జనరలీ ఎనర్జీ రిసోర్సెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫాజిల్ ఫ్యూల్స్, నాన్-ఫాజిల్ ఫ్యూల్స్. ఫాజిల్ ఫ్యూల్ అంటే సెడిమెంటరీ రాక్లో, ఓకే, మన ఎర్త్లో సెడిమెంటరీ రాక్స్ మీన్స్ ద రాక్స్ ఆర్ ది అండర్గ్రౌండ్ లేయర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై కంటిన్యూస్ ఫెల్లింగ్ ఆఫ్ వాట్? ఫారెస్ట్ లోపల డిస్ట్రక్ అయిపోయి కిందికి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎనిమల్స్ డై అయిన తర్వాత దే గాట్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినాయి అనమాట. సో ఈ ఫారెస్ట్ అండ్ ఎనిమల్స్ వెన్ దే వెంట్ ఇన్సైడ్ ది ఎర్త్, వాళ్ళ మీద లావా, టెంపరేచర్, హై ప్రెషర్ ఇవన్నీ యాక్ట్ చేసి దే కన్వర్టెడ్ ఇంటూ కోల్ అండ్ క్రూడ్ ఆయిల్. అంటే ఫారెస్ట్, ద సబ్మర్జ్డ్ ఫారెస్ట్ కన్వర్టెడ్ ఇంటూ కోల్, ద డైడ్ animals got converted into what? Crude oil. So these are called as fossils. Okay, these are called as fossils, and if we burn them they will also give heat. That's why fossil fuels. Non-fossil fuels ante those which are not found here, those which are not found in the form of what? Coal and fossil. అలా సబ్మర్జ్ అయిపోయిన తర్వాత, అలా లోపల వెళ్ళిపోయిన తర్వాత, ఓకే, అండ్ సెడిమెంటరీ రాక్స్లో ఉన్న తర్వాత, అంటే అపార్ట్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ దిస్ సోలార్ అయినా సరే, టైడల్ అయినా సరే, ఓకే, వేవ్ ఎనర్జీ అయినా సరే, జియోథర్మల్ అయినా సరే. జియోథర్మల్ ఈజ్ నథింగ్ బట్ heat trapped in the inside the earth. Okay, biomass, న్యూక్లియర్ ఎనర్జీ ఎక్సెట్రా, ఇవన్నీ నాన్ ఫాజిల్ ఫ్యూల్స్. ఇది మనం హార్నెస్ చేస్తున్నాం. ఈ వీళ్ళకి కెపాసిటీస్ ఉంది కాబట్టి, ఓకే, వీ అండర్స్టూడ్ దట్ వీళ్ళ కెపాసిటీ ఉంది, ఆ కెపాసిటీ ఇన్వెంట్ చేసినాం. ఆ కెపాసిటీ టు జనరేట్ హీట్ సైంటిస్ట్ వాళ్ళు డిస్కవర్ కూడా చేసిండు. తర్వాత మనకు తెలిసిన తర్వాత వీఆర్ యూజింగ్ దిస్. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ వాట్? హార్నెస్ చేసినాం మనం. ఓకే, హార్నెస్ అంటే టు మేక్ దెమ్ టు బి యూజ్డ్. హార్నెస్ మీన్స్ వాట్? టు పుట్ దెమ్ టు యూజ్. ఎలా యూజ్ చేయాలి? ఓకే,
దట్ ఈస్ కాల్డ్ as what? హార్నెసింగ్. హార్నెస్ మీన్స్ హౌ టు యూస్ సోలార్ ఎనర్జీ. అంత హీట్ ఎనర్జీ ఉంది, కోల్తో కూడా హీట్ ఎనర్జీ తీసుకొని మనం బల్బ్స్ గ్లో చేస్తున్నాం. ఆ సనే మనకు అంత హీట్ ఇస్తున్నప్పుడు కోల్ ఎందుకు కావాలి మనకు? మరి కానీ సన్కి ఎలా యూస్ చేయాలి? సన్ నుంచి వచ్చిన హీట్కి మనం ఎలా యూస్ చేయాలి? దట్ ఈస్ కాల్డ్ as హార్నెసింగ్. ఓకే, సో నాన్ ఫాసిల్ ఫ్యూల్స్ దీస్ కెన్ గెట్ ఓవర్. ఇది మొత్తానికి అయిపోవచ్చు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ as what? నాన్ రినీవబుల్. రినీవ్ చేయలేం. దీస్ ఆర్ కంటిన్యూస్లీ అవైలబుల్. ఓకే, రినీవబుల్ అంటారు. సోలార్ అంటే సన్లైట్ ఎప్పుడైనా వెళ్తుందా? వెళ్ళదు. టైడ్స్, ఓకే, నో, ఛాన్స్ లేదు. బయోమాస్, థింగ్స్ విల్ డై అండ్ డై అగైన్, దట్ విల్ బి రీప్లెనిష్డ్ కూడా అవుతుంది. ఒక ఏరియా మొత్తం క్లియర్ చేస్తే ఒక 1 year తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది అన్నమాట. అదే కోల్ ఒక్కసారి మనం బంద్ చేస్తే మళ్ళీ వస్తుందా? 2 years తర్వాత రాదు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఇట్ విల్ టేక్ టు కమ్ అప్ అగైన్ ద కోల్. ఫైన్. సో రినీవబుల్, నాన్ రినీవబుల్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే, ఓకే, గవర్నమెంట్ ఇండియా ప్లెజెస్ ఏముంది? నాన్ ఫాసిల్ ఫ్యూల్ కాదు, నాన్ ఫాసిల్ ఫ్యూల్. ఇక్కడ కెపాసిటీ ఏదైనా సరే, ఏ కాంబినేషన్లో అయినా సరే మ్యాక్సిమం సోలార్ అండి, మ్యాక్సిమం సోలార్. కానీ అన్నీ కలిపి, ఓకే, యాడింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇండియా వాంట్ టు జనరేట్ హౌ మచ్ నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఎనర్జీ? 500 gigawatt అండి. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రామిస్ వీ హ్యావ్ మేడ్. India will meet 50% of its energy requirements from the renewable energy by 2030. అంటే ఏంటి? ఇండియాలో ఇప్పుడు 100% మొత్తం పెట్రోల్, డీజిల్ యూజ్ చేసుకొని ఇండస్ట్రీస్ నడుస్తున్నాయి, ఇంకా వెహికల్స్ నడుస్తున్నాయి, ఇంకా క్యారేజెస్ నడుస్తున్నాయి, ఎక్సెట్రా. అండ్ కోల్ యూజ్ చేసుకొని రైల్వే కూడా నడుస్తుంది, ట్రాన్స్పోర్టేషన్. 100% మొత్తం ఇండియా మొత్తం 100% ఈజ్ రన్నింగ్ ఆన్ వాట్? దీస్ పెట్రోల్, డీజిల్, కోల్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే బై 2030 50% విల్ రన్ ఆన్ ది పెట్రోల్, డీజిల్, కోల్ అండ్ 50% విల్ రన్ ఆన్ వాట్? నాన్ ఫాసిల్ ఫ్యూల్ ఎనర్జీ, దట్ ఈస్ రినీవబుల్ ఎనర్జీ. ఓకే, ఇది ఒక మనం కసం తీసుకున్నాం. India will reduce the total projected carbon emission by 1 billion tons from now to 2030. 1 billion tons of CO2 మనం రెడ్యూస్ చేస్తామని చెప్పినాం. అంతే, మనం ఏఫారెస్టేషన్ ఎక్కువ చేస్తాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. దాంతో ఏమవుతుందంటే 100 billion tons కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ రెడ్యూస్ చేస్తామని మనం ప్రామిస్ చేసిన అది ఫుల్ఫిల్ చేస్తాం. By 2030, India will reduce the carbon intensity of its economy by 45%. ముందు ఉన్న టార్గెట్ మనం ఎంత పెట్టుకున్నాం? 2015లో ఓకే, ప్యారిస్ సమ్మిట్లో 35% అని మన టార్గెట్ ఉండింది. గ్లాస్గో సమ్మిట్లో, ఈ మొన్న జరిగిన సమ్మిట్లో 2021లో ఇదే టార్గెట్కి పెంచి మనం 45% చేసినాం. ఓకే, బై ఇండియా విల్ రెడ్యూస్ ద కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ ఎకనామీ. అంటే మన ఎకనామీలో 100 units ప్రొడ్యూస్ అయితే, ఓకే, 100 CO2 molecules are getting emitted అనుకోండి. 100 units ప్రొడ్యూస్ అయితే, ఓకే, ఇండియాలో 100 బలేనో కార్ ప్రొడ్యూస్ అయితే 100 CO2 మాలిక్యూల్స్ ఎమిట్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, లెట్ సపోజ్ ఐఎమ్ సేయింగ్ 100 బలేనో ప్రొడ్యూస్ అయితే 100 CO2 మాలిక్యూల్స్ ఆర్ గెట్టింగ్ రిలీజ్ ఇన్ ద అట్మాస్ఫియర్. కార్బన్ ఇంటెన్సిటీ, కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు వాట్? ఎకనామీ. ఇది ఎకనామీ ఎంత? 100 బలనోస్ ప్రొడ్యూస్ ఎకనామీ. ఈ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఎమిషన్ అయింది? 100 CO2 మాలిక్యూల్స్. 2015లో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇది ఎవ్రీ 100 బలెనోకి మేము కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ 100 కాదు, ఓకే, 65 మాలిక్యూల్సే ఎమిట్ చేస్తాం. అంటే 35 మాలిక్యూల్స్ డిక్రీజ్ చేస్తాం. అదే గ్లాస్గో సమ్మిట్ 2021లో అదే 100 బలెనో వెహికల్స్కి 65 కాదు, 55 CO2 ఓన్లీ ఎమిట్ చేస్తాం. ఓకే, 45 CO2 మాలిక్యూల్స్ రెడ్యూస్ చేస్తాం. అంటే యూనిట్
ఇంటెన్సిటీ మీన్స్ ఒక రిలేటివ్గానే మాట్లాడతాం. ప్రొడక్టివిటీ అయినా సరే, ఎఫిషియన్సీ అయినా సరే, ఇంటెన్సిటీ అయినా సరే ఒక రిలేటివ్గా మాట్లాడతాం. అంటే ఇంత ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు ఇంత CO2 ఎమిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు సేమ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డిక్రీస్ చేయాలి, మళ్ళీ సేమ్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు డిక్రీస్ చేయాలి. సో క్వాంటిటీ రిమైన్స్ ద సేమ్, బట్ CO2 మాత్రం తక్కువ చేయాలి. దెన్ వీల్ సే దాట్ కార్బన్ ఎమిషన్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు GDP డిక్రీజింగ్. సో గవర్నమెంట్ అది కూడా చెప్పింది. ఓకే, బై 2070 ఇండియా విల్ అచీవ్ ద టార్గెట్ నెట్ జీరో బై 2070. అంటే 2070 వరకు, by 2070 India said to the world that if we are emitting 1 million tons of CO2 మేము ఎమిట్ చేస్తున్నాం ఎన్విరాన్మెంట్లో, ఓకే 1 million tons మేము అబ్జర్వ్ కూడా చేస్తాం. ఓకే, సో నెట్ ఈజ్ వాట్? నెట్ ఈజ్ జీరో కార్బన్. నెట్ జీరో అచీవ్ చేస్తాం. విల్ అచీవ్ నెట్ జీరో. రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ ఇస్ ఆల్సో సెడ్ బై ఇండియా. So you can see here what is net zero. Net zero refers to a balance చేయాలి where emission of greenhouse gases are offset అంటే balance by the absorption of equivalent amount from the atmosphere. ఎంత ఎమిట్ చేస్తున్నాం అంత ఈక్వల్గా అబ్జర్వ్ కూడా చేసుకోవాలి అట్మాస్ఫియర్ నుంచి. దట్ ఈస్ కాల్డ్ ఎట్స్ నెట్ జీరో. ఎక్స్పర్ట్ ఏమంటున్నారంటే ఈ నెట్ జీరో చాలా చాలా ఇంపార్టెంట్ మన అర్త్ మంచిగా ఉండడానికి, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ 2012 మూవీ లాగా స్టార్ట్ అవుతుందని చెప్పిండు. అదే చైనాకి చూస్తే బీజింగ్ అనౌన్స్డ్ నో న్యూ ప్లెజెస్. ఓకే, బట్ వాళ్ళు ఏమన్నారంటే బై 2060 నెట్ జీరో చేస్తామని అన్నారు చైనా వాళ్ళు. యుఎస్ఏ సెడ్ యుఎస్ టౌటెడ్ డొమెస్టిక్ లెజిస్లేషన్స్. ఓకే, అంటే ఎవ్రీ నేషన్ షుడ్ బ్రింగ్ లెజిస్లేషన్ టు స్పెండ్ $555 billion to boost renewable power. Okay, and they promise that they will do the net zero by 2050. China 2060, USA 2050, India 2070. This is fine. So in the Glasgow summit, 95 high profile organizations, NGOs, okay, and business units like Walmart, like Apple, etc., high profile, Greenpeace, okay, so the World Economic environmental forums, so pedda high profile organizations 95 వాళ్ళు అందరూ కలిసి, okay, they are committed to bring nature positive, okay, nature positive ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. Nature positive initiatives taken by which one of the following? Okay, the United Nations, okay, high profile organizations, okay, or India, or else like IPCC. So your answer is high profile organizations వాళ్ళు ఇనిషియేట్ చేసిన ఇది ఒక ప్రోగ్రామ్. Okay, nature's positive. It is not by UNEP, it is not by UNFCCC, it is not by India, it is not by any other country. Okay, they will all agree to work together. వాళ్ళు అందరూ కలిసి they will see that nature ki reversing the decline of nature ki decline అవ్వకుండా చూసుకోవడం వాళ్ళది మెయిన్ ఆబ్జెక్టివ్ by 2030. Okay, by 2030 they are going to start a number of projects in various sectors. హెల్త్ అయినా సరే, ఎడ్యుకేషన్ అయినా సరే, ఎనర్జీ అయినా సరే, ట్రాన్స్పోర్టేషన్లో అన్ని సెక్టార్స్లో వాళ్ళందరూ కలిసి నేచర్కి ఎంత డిస్ట్రక్షన్ అవుతుంది ఆ డిస్ట్రక్షన్కి రివర్స్ చేయడానికి వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్, ఒక ప్లెజ్ తీసుకున్నారని. ఓకే అండి, రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మీ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై, టేక్ కేర్ అండ్ డూ స్ప్రెడ్ ది ఆల్ వీడియోస్. ఓకే, సో దట్ ఎవ్రీవన్ విల్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే. Good morning to all of you. I hope that you are all doing well. Welcome to T1 Academy. Today we will be seeing a general essay, and also within the general essay మీకు చాలా మెయిన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా దొరుకుతాయి. ఓకే, ఒక జనరల్ ఎస్సే నేర్చుకుంటే అంటే ఆ జనరల్ ఎస్సేలో జనరలీ
ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక హిస్టరీ ఉంటుంది, ఇంకా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ ఇష్యూస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వే ఫార్వర్డ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఛాలెంజెస్,